అందరూ వీడియో ఆఫ్ లో ఉన్నారు కాబట్టి సో ఎంత మంది ఉన్నారు ఎంత మంది లేరు అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది వస్తలేదు నాకు. ఒక్కసారి అందరు కూడా వీడియోలోకి వస్తే చాలా బాగుంటది. సో పాజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలోకి రండి. రిక్వెస్ట్. ఎందుకంటే సో మనం వీడియోలో ఉండడం ద్వారా చాలా అంటే అందరికి తెలుస్తుంటది అనమాట. మరి మనం వింటున్నామా లేదా అనేది జస్ట్ ఆన్ చేసి పక్కన పెట్టామా. అదే వీడియోలో ఉన్నాం అనుకోండి, సో ఎంత చక్కగా వింటున్నాం మనం, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఈ టాపిక్ అనేది వస్తుంది అని చెప్పేసి. ఎంత మంది ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఈ రోజు టాపిక్ కోసం. సో కొంతమంది మాత్రమే జూమ్ లో ఏమంటారు వీడియోలోకి వచ్చారు, ఇంకా చాలా మంది రాలేదు. సో అందరు కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉమెన్స్ అందరు కూడా వీడియోలోకి రండి ఒక్కసారి. అందరూ ఇప్పుడు ఏం పని ఉంటదండి ఉమెన్స్ అందరికి చెప్పండి. వంట చేసేసి ఉంటాం, అయిపోయి ఉంటది. మహా అంటే పిల్లలకి పెట్టడం, అంతే కదా. హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఇంకా చాలా వరకు అప్కమింగ్ హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉంటారు. సో స్టూడెంట్ అయితే ఇంకా వచ్చేసారు అందరు కూడా. సో అందరు కూడా ఈ రోజు అందరు ఉమెన్స్ అందరు కూడా వీడియోలోకి రండి. అలా అని చెప్పేసి మరి బాయ్స్ వద్దా అంటే లేదు. అందరు కూడా రావాలి, బాయ్స్ రావాలి, గర్ల్స్ రావాలి, అందరు కూడా రావాలి అన్నమాట. సో అందరు ఒక్కసారి చేతులు ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి ఈరోజు చాట్ బాక్స్ ఇచ్చి పడేసేయండి ఇక. ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ ఆప్షన్ లేదు కదా మాట్లాడడానికి. ఏదైనా మనకు అనిపిస్తే ఏదైనా చెప్పాలి అనుకుంటే అన్మ్యూట్ ఆప్షన్ అనేది లేదు మాట్లాడడానికి కదా. మరి అప్పుడు మనం ఏం చేయాలి? చాట్ బాక్స్ అనేది ఉంది కదా మనకు ఆప్షన్. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అన్నమాట. సో ఈ రోజు టాపిక్ కోసం ఎంత మంది ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఒక్కసారి మీ ఫీలింగ్ ఏంటి, మీరు ఎంత ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు అన్నది ఇప్పుడే తెలిసిపోతుంది మనకి చాట్ బాక్స్ లో. ఎంత మంది ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సో ఎగ్జైటింగ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో వన్ అని టైప్ చేయండి. ఓ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, సూపర్ సూపర్. అసలు ఎందుకంటే నాకు తెలిసి నేను ఈ వెస్టీజ్ కి వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నేను మేడం జర్నీ అనేది విన్నాం, మేడం టెస్ట్ మోని విన్నాను లైవ్ లో. చాలా వరకు అంటే ఒక 2-3 టైమ్స్ ఏం విన్నాను జస్ట్ మేడం మాట్లాడడం. మేడం ని చూడడం కూడా చాలా రేర్ నేను, కవిత మేడం ని. సో ఒక మంచి టెస్ట్ మోని అయితే రాబోతుంది మనకి ఈ రోజు. సో చూసారు కదా, అందరూ కూడా ఈ రోజు జూమ్ ని ఒక స్పెషల్ గా ఒక ఎక్సైట్మెంట్ తో ఎందుకున్నారంటే చెప్తున్నారు చూడండి. ఆ పోస్టర్ వచ్చింది కదా మనకి జూమ్ లో. ఆ పోస్టర్ ని చూడగానే ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది కదా ఫేస్. సో ఒక సెంటెన్స్ ఉంది, చదివిరా ఎవరన్నా? మేడం ఫోటో ఏదైతే ఉందో పైన అక్కడ పిక్చర్ ఏదైతే ఉందో అది పెట్టిన తర్వాత కింద ఒక సెంటెన్స్ ఉంది, చదివిరా? సో ఓకే, నేను చెప్తా. నాకైతే ఎందుకు మరి ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నా అంటే, సో మేడం ని రాస్తే నా కథ అని చెప్పేసి మేడం ఎలా ఉన్నది, బిఫోర్ ఎలా ఉంది, సో ఆఫ్టర్ వెస్టీజ్ తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి ఆ ఇమేజెస్ చూస్తేనే అర్థమవుతుంది. సో దాంతో పాటు కింద సెంటెన్స్ ఏంటంటే, రాస్తే కథ అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది అని చెప్పేసి కదా. మరి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సినిమాలు ఎక్కడి నుంచి తీస్తారండి? కొత్తగా సృష్టిస్తారా ఏమైనా? లేదు కదా. జస్ట్ సినిమా అంటే ఏంది, రియల్ స్టోరీ ఆల్రెడీ జరిగింది, దాన్ని మనకి ఏంటి సినిమా రూపంలో అందజేస్తారనమాట. సో మన దగ్గర ఏంది మరి ఆ రియల్ స్టోరీ ఎక్కడో జరుగుతుంటది కదా. ఏదైనా సినిమా ఉంటే అది ఎక్కడో జరిగినది మన దగ్గరికి తీసుకొచ్చి దాన్ని సినిమా రూపంలో మనకు అందిస్తారు. కానీ మన దగ్గర ఇప్పుడు ఏంటి అంటే మన చుట్టుపక్కల ఉన్న ఒక ఉమెన్, చెప్పొచ్చు ఉమెన్ ఆఫ్ ది లీడర్ అసలు. ఎంతో మంది ఉమెన్స్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. సో చాలా వరకు నేనైతే ఈ వెస్టీజ్ కి వచ్చిన తర్వాత నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఒక ఉమెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సుస్మిత మేడం ఒక స్టూడెంట్ గా ఉంటూ ఈ వెస్టీజ్ బిజినెస్ ని టేకప్ చేసింది.
సో అమ్మ నాన్న లేని ఒక అమ్మాయిగా ఉంటూనే ఈ బిజినెస్ ని టేకప్ చేసి పర్ మంత్ 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటుంది. సో అప్పుడు నేను మేడం ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. సో తర్వాత నేను కవిత మేడం ని జస్ట్ ఒక 2 times ఏమో లైవ్ లో చూసాను. మేడం మాట్లాడంగా కూడా ఒక 2 times విన్నాను. మేడం బిఫోర్ ఆఫ్టర్ ఒక జస్ట్ ఒక 10-20 minutes అట్లా మాట్లాడింది. అప్పుడే కనెక్ట్ అయినా మేడం కి. సో మేడం లోపల కూడా ఇంత ఉంటదా. సో చాలా వరకు ఏంటి అంటే కవిత మేడం అంటే ఎవరా ఎవరా అనుకుంటుంటారు కదా. సో రామాయణంలో రాముడు లేనిదే సీత ఎక్కడ ఉందండి కదా. సో రాముని పక్కల సీత ఉంటేనే అదొక రామాయణం కదా. సో మరి ఆ రామాయణానికి అంత ప్రత్యేకత వచ్చిందంటే పక్కల సీత ఉండడం ద్వారానే కదా. మరి ఈ రోజు మనందరికి చాలా వరకు కొంతమంది లీడర్స్ అందరు పాత వాళ్ళందరికి కూడా తెలిసి ఉంటది కవిత మేడం అంటే ఎవరు అని చెప్పేసి. మరి కొత్త వాళ్ళకి ఎవరు అంటే మిస్టర్ కిరణ్ వల్లపట్ల, కిరణ్ సార్ వాళ్ళ వైఫ్ కవిత మేడం. సో మేడము మరి అందరూ కూడా అంటుంటారు ఏ సార్ బిజినెస్ చేస్తున్నారు మరి మేడం ఏంటి అని చెప్పేసి. సో మేడం కూడా ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా ప్రెస్టీజ్ లో ఉంటూ ఇప్పుడు పర్ మంత్ 3 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తుంది. ఒక ఉమెన్ ఆఫ్ ది లీడర్ గా ఉంటూ ఎంతో మంది ఉమెన్స్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ. సో అంటారు కదా అందరు కూడా ఉమెన్స్, ఉమెన్ అంటే వంటింటికే పరిమితం, వంట చేయాలి, చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ ని చూసుకోవాలి, అత్త మామని చూసుకోవాలి, ఇంతే అనుకుంటారు కదా. మరి అలా కాకుండా ఉమెన్ అంటే ఇది కాదు. ఓకే, నా వాయిస్ క్లియర్ గా లేదా? ఓకే. సో ఇప్పుడు వాయిస్ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా ఏదైనా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. సో నేను నెక్స్ట్ టెక్ ని కరప్షన్ చేసుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్. సో అంటారు కదా అందరు కూడా ఉమెన్ అంటే వంటింటికే పరిమితం, ఇంకా అక్కడితోనే ఆగిపోవాలి, పెళ్ళి అయిందంటే చాలు ఇంకా అంతే, ఏం లేదు, పిల్లలు, హస్బెండ్, అత్త మామ, లైఫ్ అంటే ఇంకా అంతే, చనిపోయేది ఇంకా. సో అలా కాకుండా ఉమెన్ అంటే మరి అది కాదు అని చెప్పేసి పెళ్ళైన తర్వాత కూడా మేడం ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా ఇప్పుడు ఎంతో మంది ఉమెన్స్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది అంటే ఎంత హార్డ్ వర్క్ చేసింటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ ని ఎంత గట్టిగా నమ్మింటది కదా. సో చాలా మంది ఉమెన్స్ కి ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. మనోళ్ళు ఏమనుకుంటారంటే మనందరికి తెలియని విషయం ఏంటంటే మన వెస్టీజ్ లో 100%లో 80% ఉమెన్సే ఉన్నారు తెలుసా. 80%, జస్ట్ 20% మాత్రమే బాయ్స్, 80% ఉమెన్సే ఉన్నారు. మరి ఎందుకు అంతమంది ఉన్నారు అంటే మనం ఏమనుకుంటామండి, ఒక్క ఛాన్స్ వస్తే చాలు నేనంటే ఏందో నిరూపించుకుంటా అనుకుంటాం కదా. ఒక్క ఛాన్స్ ఇవ్వు దేవుడా చాలు నేనంటే ఏంది. ప్రతి ఒక్క ఉమెన్, చాలా మంది హౌస్ వైఫ్ ఏంటంటే నేను చాలా వరకు చూసిన, హస్బెండ్ ఒక మంచి కూర చేసి పెడితే హస్బెండ్ వచ్చి ఓకే చాలా బాగా చేసావు అంటే చాలు ఇంకా పొంగిపోతుంటాం అసలు. ఇంకా అన్నం తినకపోయినా సరే కడుపు నిండిపోతుంటది. జస్ట్ అక్కడి వరకే లైఫ్ అంటే. ఓకే వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే ఇంకంతే, అదే లైఫ్ అనుకుంటుంటారు. కానీ అది కాదు. ఎంతో మంది ఉమెన్స్ ఇప్పుడు మన వెస్టీజ్ లో 80% మంది కూడా ఉమెన్సే ఉన్నారు అంటే వెస్టీజ్ ని ఒక ఛాన్స్ వస్తే చాలు ఇంకా నేనంటే ఏందో నిరూపించుకుంటా అని చెప్పేసి అలాంటి ఒక్క ఛాన్స్ మన గౌతమ్ బాలి సార్ ఎంతో మంది ఉమెన్స్ కి ఇచ్చారు. మరి ఎంతో మంది నిరూపించుకున్నారు. దాంట్లో ఒక ఉమెన్ ఆఫ్ ది లీడర్ గా మన మిస్ కవిత మేడం ఉందన్నమాట. సో ఈ రోజు మనందరికీ కూడా మరి మేడం బిఫోర్ ఎలా ఉంది, సో ఆఫ్టర్ వెస్టీజ్ తర్వాత మేడం లైఫ్ ఎలా టర్న్ అయింది, మేడం సక్సెస్ జర్నీ ఏంటో ఈ రోజు అందరం కూడా తెలుసుకుందాం. సో ఉన్నారా, రెడీగా ఉన్నారా అందరు కూడా? సో ఈ రోజు మనందరికీ కూడా డైలీ చెప్తుంటాం కదా పెన్ బుక్ నోట్బుక్స్ తో అందరు రెడీగా ఉండండి అని చెప్పేసి. ఈ రోజు వాటన్నిటికి ఏం పని లేదు, జస్ట్ మన చెవులకి పని, మన బ్రెయిన్ కి పని. సో వినాలి, సో విన్న దాన్ని మనం అర్థం చేసుకొని, సో మరి మేడం ఎలా బిఫోర్ ఎలా ఏంటి, ఆఫ్టర్ తర్వాత ఎలా వచ్చింది మరి వెస్టీలోకి, సో మేడం సక్సెస్ జర్నీ ఏంటి అని చెప్పేసి నేనైతే తెలుసుకోవడానికి చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మరి మీరందరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు అనేది సో మీ వీడియోలు రూపంలోనే తెలుస్తుంటది అనమాట. సో అందరు చాలా బాగా అనిపిస్తుంది, అసలు ఎంత బాగుందంటే ఒక కొత్తదనం అనేది వస్తుంది అనమాట వీడియోలో అందరు ఉంటుంటే.
సో చాలా బాగుందండి. సో నేనైతే మేడం ని ఇన్వైట్ చేసుకున్నానికి రెడీగా ఉన్నా. సో మీరందరు కూడా ఉన్నారు కదా? సో ఉన్నారు అంటే ఒకసారి చాట్ బాక్స్ లో 2 అని టైప్ చేయండి. మ్యామ్ కవిత మ్యామ్ ఓకేనా? మీరు రెడీనా? రెడీ మేడం. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఓకే, అందరు రెడీ కదా? సో ఒక్కసారి చాట్ బాక్స్ అంతా కూడా దద్దరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒక ఉమెన్, ఎంతో మంది అమ్మాయి అంటే అవ్వాలా కాదు తవ్వాలా అని చెప్పేసి ఒక నారీ శక్తిగా మన ముందుకు వచ్చేసింది. సో హార్ట్లీ వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద జూమ్ వర్చువల్ టు ద డయాస్. వెల్కమ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అందరికి. నిజంగా మేడం గంగోత్రి మేడం సూపర్ హోస్టింగ్, చాలా వాయిస్ చాలా బాగుంది, అందరు ఇన్వాల్వ్ చేశారు అండ్ నిజంగా సూపర్. సో గ్రూప్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకే, నా గురించి మేడం ఆల్మోస్ట్ 10% రిలీజ్ చేసింది. సో 90% ఇంకా చాలా ఉంది. ఓకేనా, అందరు రెడీగా ఉన్నారా? సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఎలా మాట్లాడుతున్నానో, నేను ఎలా యాక్టివ్గా ఉన్నానో అందరూ అలా యాక్టివ్గా ఉండాలి. ఎవ్వరు అంటే ఫ్రీగా ఉండాలి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి, గ్రూప్ లో రెస్పాండ్ అవ్వాలి. ఎస్ఆర్ నో, అదే నాకు జోష్ వస్తుంది, అదే నాకు ఎనర్జీ వస్తుంది. చాట్ చేయాలి. నా వాయిస్ అర్థమవుతే చెప్పండి, ఏమైనా స్పీడ్ వస్తే కూడా చెప్పండి, ఆ స్లో చేసుకుంటాను. సో నాకు ఒక్కటే ఏంటంటే, ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత జోష్తో మాట్లాడితే అంత ఇన్కమ్ వస్తుందని నేను నమ్ముతాను, బలంగా నమ్ముతాను. సో అలాగా నమ్ముతాను కాబట్టి అంత ఫాస్ట్ మాట్లాడతా. మీకోసం ఈరోజు ట్రై చేస్తా స్లోగా మాట్లాడడానికి. ఓకేనా, అందరు రెడీగా ఉన్నారా? సో రెడీగా ఉన్న వాళ్ళందరూ తమ్ము సింబల్ చూపించండి. అది రెడీ? ఓకేనా? ఓకే, నేను ఇంకా ప్రజెంటేషన్కి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మీ సపోర్టింగ్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. సో గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా వాయిస్ క్లియర్ కదా మేడం? ఓకేనా? సో గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ వెస్టేజ్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మేనేజ్మెంట్. గుడ్ మార్నింగ్ మై అప్లయన్స్, మై మెంటర్స్. సో టుడే ప్రోగ్రామ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఎస్ ఆర్ నో? సో ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చెప్పాలనుకున్నానంటే, సో నాలాగా చాలా మంది వెస్టులు నిలబడాలి, నాలాగా అందరు కనపడాలి, నాకంటూ ఎలా గుర్తింపు వచ్చిందో మీకంటూ రావాలని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నాను. సో నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలన్నా. సో ఎందుకు అంటే, ఈ ప్రోగ్రామ్ లో మనం ఊహించుకుంటాం. ఎస్ ఆర్ నో? ఉమెన్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి, సో మన లైఫ్ స్టోరీ మనం చెప్పుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సో ఉమెన్ ఎలా ఎదగాలి, ఇండిపెండెంట్ ఎలా బతకాలని చెప్పేసి నేను ఒక తీసుకున్న నిర్ణయం అండి. సో నాకు చాలా ఇష్టమైన నేమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. సో మనం ఎలా లైఫ్ లీడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. సో మనమే కాదు బతకడం, మనలాంటి వాళ్ళని బతికించవచ్చు ఈ ప్రోగ్రామ్ ద్వారా కానీ, ఈ వర్డ్స్ ద్వారా కానీ. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతాను నమ్ముతూ నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రోజుల్లో ఈ రోజుల్లో అవకాశాలు ఎన్ని ఉన్నా కానీ, హక్కులు ఎన్ని ఉన్నా కానీ ఒక మహిళ అనుకున్న జీవితం పొందుతుందా చెప్పండి? చాలా అవకాశాలు వస్తున్నాయి. సో చాలా అన్నారు అంటే, మగవాళ్ళకి ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకి అంత ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు, కానీ అనుకున్న జీవితం మహిళ పొందుతుందా? చాట్ బాక్స్ లో చాట్ చేయండి. సో చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ హక్కులు ఉన్నాయి. చాలా అంటారు మీకేందమ్మా మహిళలు అంటే ఇట్లా ఉంటారు అట్లా చెప్తారు, కానీ అనుకున్నది మాత్రం జరగట్లేదు మనకి. సో అనుకున్న జీవితం మనం పొందగలుగుతున్నామా? ఎస్ అను పొందట్లేం కదా. సో అవకాశాలు ఉన్నా కానీ, హక్కులు ఉన్నా కానీ కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అనుకున్న అవకాశాలు తీసుకుంటున్నాం కానీ ఆ జీవితాన్ని పొందలేకపోతున్నాము. సో ఎందుకు కారణాలు ఏంటి? సో ఇప్పుడు ఉన్న సమాజంలో మహిళ పరిస్థితి అంటే మనం చూస్తున్నాం కదా. సో ముగ్గురులో అంటే ఒక 10 మెంబర్స్ ఉంటే దాంట్లో ముగ్గురులో ఒకరు మాత్రమే ఆర్థికంగా అంటే ముందే ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా ముగ్గురులో ఇద్దరు మహిళలు మాత్రం ఇతరుల మీద ఆధారపడుతున్నారు. సో ఒకళ్ళేమో ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూసుకొని ముందే మనం అమౌంట్ సెట్ చేసుకొని చెప్పుకోవాలి, ఒక ప్రణాళిక పెట్టుకుంటారు. మ్యారేజ్ అయినాక వచ్చే ప్రాబ్లమ్స్ కన్నా ముందే మనం లైఫ్ సెట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో ఇతరుల మీద ఆధారపడుతున్నారు. పురుషుల కంటే మహిళల సమాజంలో కానీ ఆర్థికంగా కానీ చాలా బలహీనంగా ఉంటున్నారు. ఎస్ ఆర్ నో? సో మనం చూస్తాం, మనం అంటే మా అమ్మ అప్పుడు కూడా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అమ్మకు జాబ్ వచ్చింది కానీ మా నాన్నమ్మ వాళ్ళు ఏం చేశారంటే, అబ్బాయి కన్నా ఎక్కువ సంపాదించొద్దు, ఎందుకంటే సంపాదిస్తే జాబ్కి వెళ్తే మా అమ్మ స్టాఫ్ నర్సు అప్పట్లో. సో మా తాతయ్య వాళ్ళు ఏం చేశారంటే, మా డాడీ చెప్పారు వద్దురా మీ ఆవిడ జాబ్ పోతే నీ మాట వినదు, నేను లెక్క చేయని చెప్పేసి
మా అమ్మకి జాబ్ వస్తే పంపించలే మా నాన్న. సో అప్పటి నుంచి అండి మహిళల కంటే చిన్న చూపు. ఎందుకంటే మనకన్నా ఎక్కువ పై స్థాయిలో ఉండకూడదు. సో మన మీద ఆధారపడాలి, బతకాలి. సో వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ స్వాతంత్రం వస్తే మన మాట వినరని చెప్పి చిన్న నెగటివ్లు అంటే మన ఫాదర్ వాళ్ళకున్నా కూడా అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు వినేవాళ్ళు కాదు. వీళ్ళని ఎలాగే పెట్టాలి ఇంట్లో అంటే ఆడవాళ్ళంటే వంటింటికే పరిమితం. సో ఇంట్లోనే చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వచ్చే వాళ్ళని చూసుకోవాలి, మమ్మల్ని చూసుకోవాలి అని చెప్పి చిన్నగా అలా పెట్టుకుంటూ వచ్చి అలా చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఆర్థికంగా నిలబడట్లేదు. వాళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ లైఫ్ ఉండట్లేదు. వాళ్ళు అనుకున్న కలలేమి నెరవేరట్లేవు. సో మహిళ ఆర్థికంగా స్థిరపడడం అవసరం. చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో భర్త ఒక్కడు సంపాదిస్తే సరిపోవట్లేదు. సో ఇప్పుడున్న ఖర్చులు అప్పుడు మన అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఒక 10 రూపీస్ పెడితే ఇంట్లో సరుకులు మొత్తం వచ్చాయండి. ఇప్పుడు 10 రూపీస్ కాదు. 10,000 పెట్టినా కూడా రావట్లేదు. సో అందుకే ఇద్దరు కష్టపడాలి కాబట్టి సో ఒక మహిళ స్థిరపడాలంటే చాలా అవసరం ఆర్థికంగా స్థిరపడాలంటే. 1 మినిట్. ఆ అవసరానికి ఒక మంచి అవకాశం. ఎస్ఆర్ నో చాలా మంది ఎదురు చూస్తారు. దేవుడు నాకు ఒక అవకాశం వస్తే చాలు, నాకు ఒక అవకాశం చాలని చెప్పేసి. సో చాలా మంది ఎదురు చూస్తారు. అవకాశం ఒక అవసరానికి ఒక మంచి అవకాశమే మన వెస్టేజ్. ఎస్ఆర్ నో నేను చాలా వరకు చూసానండి. ఎక్కడ అంటే అందరూ టెంపుల్‌కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినాక దేవుడు ఒక అవకాశం వస్తే చాలు, ఒక అవకాశం చాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తారు కానీ వచ్చేలోపు దాన్ని యూజ్ చేసుకోరు. కానీ మన వెస్టేజ్‌లో ఒక మంచి అవకాశం, ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే ఓన్లీ ఒక ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే మన వెస్టేజే. అవకాశం మంచి అవకాశం ఇస్తుంది మన వెస్టేజ్. సో ఒక మహిళ వెస్టేజ్ ద్వారా ఎలాంటి జీవితం పొందొచ్చు. అది మహిళ గాని, అంటే వుమెన్స్ గాని, బాయ్స్ గాని ఎలా పొందవచ్చు. స్వేచ్ఛ స్వతంత్రంగా బతకొచ్చు, సంతోషంగా జీవించొచ్చు, ఆర్థికంగా స్థిరపడవచ్చు, కలలు నెరవేర్చుకోవచ్చు. సో తనలాంటి వాళ్ళకు అండగా నిలవచ్చు. చెప్పా కదా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంది? మన వెస్టేజ్ ఏందంటే ఒక మహిళ వెస్టేజ్‌లో ఎలాంటి జీవితం పొందవచ్చు అంటే స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒక టైమ్ లిమిట్ ఉండదు. సో మనకు అనుకున్న టైం చేసుకోవచ్చు. సో 2 అవర్స్ చేసినా, 3 అవర్స్ చేసినా కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవచ్చు. మంచిగా పిక్నిక్ ఎళ్ళొచ్చు. సో ఏమి అంటే బాసిజం ఉండదు. చాలా హ్యాపీగా ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా డ్యూటీలు చేశామనుకో అక్కడ బాసిజం ఉంటది. ఏదైనా లీవ్ పెట్టాలని చెప్పినా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఒక లెటర్ రాయాలి. సో అలాంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఏముండదు. మనకు నచ్చినట్టుగా రావచ్చు, నచ్చినంగా చేసుకోవచ్చు. మన అన్‌లిమిటెడ్ టైమ్ ఎనీ టైమ్ చేసుకోవచ్చు. అది మార్నింగా, నైటా, మిడ్‌నైటా సో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో చేసుకుంటూ హ్యాపీగా జీవించవచ్చు. ఎందుకంటే బాస్ వస్తారని టైం లేదు. బాస్ వస్తారని తిడతారని ప్రాబ్లమ్ లేదు, ఏం లేదు కాబట్టికి సో ఇది మన వెస్టేజ్ కాబట్టికి, మన లైఫ్ కాబట్టికి మన లైఫ్‌లో ఎలా ఉండాలనుకుంటున్నామో అలా వండుకుంటూ, ఆ టైం చూసుకుంటూ, సో హ్యాపీగా ఫ్యామిలీతో గడిపించుకుంటూ, పిల్లలతో ఉంటూ, సో అలా వండుకుంటూ ఎక్కడేనండి ఇది ఆన్‌లైన్ జేసుకోవచ్చు, ఆఫ్‌లైన్‌లో జేసుకోవచ్చు. సో పార్టీలోనో జేసుకోవచ్చు, పెళ్ళిలోనో ఎక్కడైనా అక్కడ మనకు చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక తపన ఉండాలి. సో నాకంటూ ఒక ఆర్థికంగా స్థిరపడాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి, నేనేంటి నిరూపించుకోవాలని చెప్పి అనుకున్న వాళ్ళందరికంటే ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇది. సో ఇలాగ వుమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే నాలాంటి వాళ్ళకు, తనలాంటి వాళ్ళకు అండగా నిలబడవచ్చు. యెస్ ఆర్ నో? నిజంగా చెప్తున్నానండి. ఒకప్పుడు ఉన్న సిట్యుయేషన్ బట్టి సో నేను బతకడమే కష్టంగుందనుకున్నా గానీ, సో వెస్టేజ్‌కొచ్చాక నాలాంటి వాళ్ళకి అండగా నిలబడొచ్చని నేను అనుకున్నాను. సో థాంక్ యూ వెస్టేజ్. థాంక్ యూ గౌతమ్ బాలి సార్. సో నా గురించి సో చెప్పారు. ఆల్రెడీ టైటిల్ పెట్టారు. నా జీవిత ప్రయాణం రాస్తే కథ అవుతుంది, తీస్తే సినిమా అవుతుందండి. నిజంగా చెప్తున్నాను గదా! నాకు ఒక 60, 70 ఇయర్స్ వచ్చాక అప్పుడు ఒక రైటర్‌ని పెట్టుకొని నా పేరుకు నేను మాత్రం కరెక్ట్ సహకారం చేసుకుంటా. సో ఖచ్చితంగా మాత్రం నేను స్టోరీ అయితే రాపిస్తాను. సో నా కుటుంబం అంటే ఇందులో మా డ్యాడీ ఫోటో లేదు. మా నాన్న దిగలేదు ఫోటో. సో మేము 4 మెంబర్స్ సిస్టర్స్ అండి. సో ఎందుకు 4 మెంబర్స్ అని అనుకుండొచ్చు. సో మాకు ఏందంటే మా నాన్నకి అబ్బాయిలంటే ఇష్టము. సో అప్పుడు ఎనకట్లో అంటే పాతకాలం ఉంటది గదా! ఆపరేషన్స్ లేదు ఏంది లేదు. అబ్బాయిలు ఎక్కువుంటాయనుకోని మా నాన్న ఫస్ట్ ఒక అన్నయ్య అంటే ఇద్దరు అక్కతో ఒక అన్నయ్య పుట్టాడు. తర్వాతకి మళ్ళీ ఇద్దరు అక్కలు ఒక అక్క పుట్టిన తర్వాత మళ్ళీ మా నాన్న అబ్బాయి అనుకోని హ్యాపీగున్నాడు. అబ్బాయి కోసం పుడితే దేవుడు మాత్రం నన్నిచ్చిండు. మళ్ళీ మా నాన్న అనుకున్నంట అర్రే! అందరూ మా నాన్న పేరు రాజయ్య. మళ్ళీ నీకు రాజయ్య ఆడపిల్ల పుట్టిందిరా అంటే, మా నాన్న కొంచెం ఫీల్ అయిండంట. సో, మా అమ్మమ్మ అందంట ఎవరికన్నా ఇచ్చేద్దామంటే, మా అమ్మ అన్నదంట ఒకటే మాటండి. మాది అంటే అప్పుడిప్పుడే గ్రోతింగ్ అవుతున్న ఫ్యామిలీ. మా అమ్మ అందంట ఒకటే మాట. నాకు నలుగురు ఆడపిల్లలున్నా పర్లేదు. సో, నేను అడుక్కోనైనా బతికిస్తా గాని ఆ పిల్లని ఎవరికీయనని చెప్పిందంట మా అమ్మ. సో, అలా అంత అంటే అమ్మకుంది చేసుకోవాలని ఉంది గానీ, ఇంట్లో పరిస్థితి బాలేక జాబ్ మానేసింది. సో, అలా నా కుటుంబంలో నేను ఒక ఫిఫ్త్ మెంబర్‌గా జాయిన్ అయ్యాను. సో, చిన్నాటి చిరునవ్వులు. ఎందుకంటే
మన దాంట్లో కొంతమంది కొటేషన్ పెడతాడు, ఏం తెలియనప్పుడు హ్యాపీగా ఉంటాం, లైఫ్ అంటే ఏం తెలియకుండా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోద్ది. ఎస్ఆర్ నో, అప్పుడు మనకి ఏమీ తెలియదు. అసలు కష్టాలంటే తెలియదు, కన్నీళ్ళంటే తెలియదు, టైంకి అమ్మ వాళ్ళు వండి పెడుతురా లేదా, తింటున్నామా లేదా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నామా అంతే. అప్పుడు బాధలు కష్టాలు ఈ పెళ్లిలు ఇవన్నీ ఏముండదు. అసలు ఎప్పుడు చూసినా కూడా, నాది ఎక్కడ చూసినా కూడా ఇప్పటికండి ఎక్కడ చూసినా ఫోటోలో స్మైల్ ఇస్తూనే ఉంటా. ఎందుకంటే ఒక చిన్న నవ్వు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తొలగిస్తుంది. సో ఆనాటి ఫోటో బిఫోర్ ఎప్పుడో ఒకటి ఆ టీచర్ అయినప్పుడు, నేను 6th క్లాస్ లో టీచింగ్ చెప్తున్నా, అప్పుడు ఆయన ఫోటో ఇప్పుడు చూసుకుంటున్నాను. అది మా ఫ్యామిలీ దిగిన ఫోటో. సో స్మైల్ ఎప్పుడైనా నాకు బాధ ఇప్పుడు అట్లా లేదండి. ఎప్పుడు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు వెషరా ముందుకి ఎప్పుడు ఫోటో చూసుకుంటూ అందులో నేర్చేదాన్ని, అందులో నవ్వేదాన్ని. సో స్టాఫ్ నర్స్ ఉన్నప్పుడు, సో అందరూ ఎంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ఒకసారి చాట్ బాక్స్ చాట్ చేయండి. సో నేను స్టాఫ్ నర్సు. యాక్చువల్లీ నాకు అసలు నర్సింగ్ అంటే ఇష్టం లేదు. మా అమ్మకేమో టీచర్ కావాలి, మా నాన్నకేమో నర్సమ్మని కావాలని చెప్పి నర్స్ చేశారు. నిజంగా అండి, మనం జాబ్ జాబ్ అంటాం కానీ జాబ్ లో చూడడానికి కట్అవుట్ బాగానే ఉంటది, డ్రెస్సింగ్ స్టైల్ బాగానే ఉంటది కానీ ఇన్నర్ లో మాత్రం చాలా ఫీల్ అవుతాం. ఎందుకంటే 8 hours డ్యూటీ అని చెప్తారు, 12 hours డ్యూటీ చేయించుకుంటారు. నరకం తెలుసా. అసలు అసలు డ్యూటీకి వెళ్తేప్పుడు అందరూ సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా ప్రేయర్ చేసుకుంటే, నేను మాత్రం దేవుడా ఈ రోజు కేసులు ఎక్కువ రాకూడదు, ఎందుకంటే కేసులు ఎక్కువ వస్తే నైట్ అంతా నిద్ర ఉండదని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఇచ్చే 8,000 శాలరీకి అసలు 8 hours 10 hours నిలబడుతూ ఉండేదాన్ని. ఆ జాబ్ చేసినప్పుడు మాత్రం చాలా భయం వేసేది, అసలు కేసులు ఎక్కువ రావద్దని చెప్పేసి. సో పెళ్ళైన కొత్తలో చీరాల్లో చిన్న ఉద్యోగం, మా మ్యారేజ్ అయిన కొత్తలో ఉద్యోగం చేసేవాడు మా కిరణ్ సార్, అక్కడికి చీరాలకు వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే చిన్న చీర అంటే చిన్న ఏమంటారు చిరు ఉద్యోగం అంటే ఇద్దరమే కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉండకపోయేది. చిన్న చిన్నగా ఇద్దరమే కదా, ఇంకెవరు మూడో వాళ్ళు ఎంట్రీ కాలేదు కాబట్టి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నేను కూడా టైం పాస్ అవ్వడానికి కోసం. ఇంకోటి ఏంటంటే ఆ సార్ వాళ్ళ ఆఫీస్ లో ఏసీ ఉండేది, ఆ ఏసీ కోసం వెళ్ళేదాన్ని నేను. చల్లగాలి వస్తుంది అని చెప్పేసి ఆ ఏసీ కూర్చోడానికి మా సార్తో పాటు వెళ్ళి కూర్చొని ఏదైనా కావాలంటే హెల్ప్ చేసేదాన్ని. సో పాప పుట్టాక ఇంకా జర్నీ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యాము, ఇంకా మా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది. సో కోదాల్లో చిన్న ఇంట్లో అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నాం. అప్పుడు మేము మా మ్యారేజ్ అయిన కొత్తలో అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటున్నాము. సో విజయవాడలో మేము విజయవాడలో అంటే ఇప్పుడు మేము చీరాల నుంచి నెక్స్ట్ మళ్ళీ విజయవాడ షిఫ్ట్ అయ్యాము. ఎందుకంటే చీరాలో జాబ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ శాలరీ సరిపోక ఇంకా కొత్తగా ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాం అంటే, మా అక్క వాళ్ళు ఉండి మా థర్డ్ సిస్టర్ వాళ్ళు విజయవాడలో ఉంటారు. అయితే బేకరీ పెడతాం, అవి కర్రీ పాయింట్ పెడదామని అంటే విజయవాడలో ఐస్ క్రీమ్ పార్లర్, జ్యూస్ పాయింట్, కర్రీ పాయింట్ అంటే చూడడానికి అట్లా ఉంటది కానీ లోపల మొత్తం మళ్ళీ మా పని మేము చేసుకునే వాళ్ళం. అక్కడ ఆ బేకరీ కనిపిస్తుంది అంటే ఆ బేకరీలో ముందేమో అన్ని ఐటమ్స్, బ్యాక్ సైడ్ మేము ఉండేవాళ్ళం. అలా లైఫ్ స్టైల్ ఇంకా స్టార్ట్ అయింది, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ. ఫస్ట్ చీరాల అయిపోయినాక మళ్ళీ విజయవాడ. అంటే ఇంకా పాప పుట్టాక మళ్ళీ మనకి ఇన్కమ్ కావాలి కదా, ఇద్దరు కాస్త ముగ్గురే అని చెప్పేసి. సో ఎక్కడ వెళ్తే డబ్బులు వస్తాయి, ఎక్కడ వెళ్తే అని చెప్పేసి చిన్న చిన్నగా ఆలోచనలు పెట్టుకుంటూ వచ్చేది ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి. సో విజయవాడలో ఉన్నప్పుడు ఆ జ్యూస్ పాయింట్ ఆ ముందలేమో ఇది, బ్యాక్ సైడ్ జ్యూస్ పాయింట్ విజయవాడలో. సో ఇంకా ఎట్లుంటదంటే, ఇప్పుడు మనం బేకరీ పెట్టిన కొత్తలో ఫస్ట్ ఒక 1 month 2 months మంచిగా వచ్చేది. తర్వాతకి కస్టమర్ల కోసం ఎదురు చూసేవాళ్ళం. మా సార్ని ఊకే అనేది ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అంటే ఏ వస్తారు వస్తారు అని చెప్పేసి. మా సార్కి ఏదున్నా ఒక మెమొరీ కావాలని చెప్పేసి ఆ ఫోటో ఇప్పుడు మాకు ఈ లైఫ్ లో మా టెస్ట్ మనకి యూజ్ అయింది. సో మా మ్యారేజ్ డే చూడండి ఎంత మంది వచ్చారు మా మ్యారేజ్ డేకి, చూస్తారు కదా, అందరు కనిపిస్తున్నారా, పెద్ద పెద్ద గెస్ట్లు వచ్చారు, విఐపీలు వచ్చారు కదా. సో సోలో నేను, మా సారు, మా పాప ఫోటో. సో విజయవాడలో అండి, విజయవాడలో జాబ్ చేసేటప్పుడు మా సార్ నాకు సపోర్ట్ గా ఉండేవాడు, నిజంగా చాలా హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే డ్యూటీలో నేను పాప ఉందని చెప్పేసి నైట్ డ్యూటీ చేసేవాడిని కానీ మార్నింగ్ డ్యూటీ చేసేదాన్ని. సో మార్నింగ్ సార్ నాకు బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ టైం కానీ లంచ్ తీసుకొచ్చి సార్ నాకు ఇచ్చేవాడు. విజయవాడలో జాబ్ చేసాను, సెంటర్స్ లో జాబ్ చేశాను నేను అప్పుడు. ఇంకా నా జాబ్ నాది, మా సార్ మొబైల్ షాపు. ఎందుకంటే ఒకళ్ళ శాలరీ సరిపోదు కాబట్టి నాకు 8,000 వస్తే అక్కడ రెంట్, ఇంట్లో ఖర్చులు ఉండేది. మా సార్ ఇంకా తను చూసుకునేవాడు మొబైల్ షాప్ పెట్టినప్పుడు. సో విజయవాడలో అయిపోయింది, ఇంకా లైఫ్ కొంచెం డౌన్ అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాం, కర్రీ పాయింట్ పెట్టాం, బేకరీ పెట్టాం. సో ఇంకా అలా సెట్ కాకపోతే వద్దని చెప్పేసి మళ్ళీ గో టు నెక్స్ట్ అదర్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ నేడింజర్లకు వచ్చాము, అక్కడ మొబైల్ షాప్ పెట్టాము. సో కోదాల్లో జియోలో మా సార్ జాబ్ చేస్తున్నప్పుడు, సో నేరేడ్చల్ల షాప్ పెట్టిన తర్వాతకి మా మామయ్యకి పెరాలసిస్ రావడం జరిగింది, ఆ షాప్ తీసేసాము.
సో నెక్స్ట్ మా సార్ జాబ్ చేసేటప్పుడు 2017లో తర్వాతకి మేము అప్పుడు అలా ఉండే మా లైఫ్ స్టైల్ జియోలో జాబ్ చేసేటప్పుడు నెక్స్ట్ మేము మళ్ళీ వెస్టేజ్కి వచ్చాక విజయవాడకి ఎప్పుడు వస్తున్నామంటే ఫోటో నాకు చాలా ఇష్టం. ఏంటంటే అదే ప్లేస్ దిగినామంటే నాగేంద్ర సార్ గృహప్రవేశానికి వెళ్తుంటే ఆ కోదారి నుంచి వస్తుంటాం కాబట్టి ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పేసి వస్తే మళ్ళీ అదే స్టిల్. కాకపోతే మా పాపను ఎత్తుకోలేదు మా సారు. అక్కడ అలా ఉన్నాను చూడండి. ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు, మేడం ఏంది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోవచ్చు అని. నేను చెప్తుంది అంటే లైఫ్ అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు. సో చాలా మంది అనుకుంటారు నాకు కలిసి రావట్లేదు, నాకు సెట్ అవ్వట్లేదు, నాకు ఏది అవ్వట్లేదు, చాలా మంది నెగిటివ్ వెళ్ళిపోతారు. సో అలా కాకుండా చూడండి, మేము ప్రయత్నం చేస్తూ 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 అంటే ఎందుకు అన్ని చేసుకుంటూ వచ్చామంటే లైఫ్ మాకు టర్న్ అవ్వపోతుందా, ఏదో ఒక అదృష్టం దేవుడు ఇవ్వకపోతుందా, మాకంటూ ఒక రోజు రాకపోతుందా, సో మేమంటూ ఇంక ఎదగకపోతామా ఉంటది కదా. మా లైఫ్ ఇలా కాకుండా కొన్ని చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఎందుకు ఎస్పెషల్ గా అంటే చెప్తున్నంటే ఉమెన్ కి చాలా అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, నలుగురు ఆడపిల్లనప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. సో ఇలాగలా ఉండాలి. కానీ చేసుకున్న భర్త తర్వాత లైఫ్ మారుతుందని చెప్పేసి చాలా ఊహించుకోవచ్చు. నేను చాలా ఊహించుకున్నానండి. ఎలా అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నా పెళ్ళైన తర్వాతకి నాకు ఇంట్లో ఒక పని మనిషి ఉండాలి. సో నన్ను అమ్మగారని పిలవాలి, నాకు కాఫీ ఇవ్వాలి, నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి అని చెప్పేసి చాలా డ్రీమ్స్ తో వచ్చానండి. ఆ వచ్చిన తర్వాతకి ఆ తరంతరం అనుకున్నది ఏది జరగలేదు. దట్ ఈజ్ లైఫ్. ఎస్ ఆర్ నో? అనుకున్నాను జరిగితే లైఫ్ అంటూ దానికంటూ ఒక స్టోరీ ఉండదు, దానికంటూ ఒక అంటే హిస్టరీ ఉండదు. అనుకున్న ఇప్పుడు నేను చేసుకున్న తర్వాతకి మా సారు నేను హ్యాపీగా ఉండి లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతే కష్టాలు కన్నీళ్ళు తెలియదు. సో నాకు చెప్పే అంత టైం చెప్పే అంత అదృష్టం నాకు రాకపోవచ్చు, నా స్టోరీ నాకు చెప్పే అంత అదృష్టం రాకపోవచ్చు. సో అలా రాలేదు కాబట్టికి, అలా అనుకోవడం జరగలేదు కాబట్టికి ఇలా వన్ బై వన్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాను. సో ఎక్కడ ఏదైనా కూడా మేము వెనక్కి తిరగలేదంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీగా నవ్వుతూ స్వీకరించాము. సో అలా వెళ్తున్న జర్నీలోనే సో వెస్టేజ్ నాకు గొప్ప వరం అండి. చెప్తున్నా కదా, నేను ఇలా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నానంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ దొరకడం నాకు అదృష్టం. ఇంకో జన్మ అనుకోవాలి నాకు. సో వెస్టేజ్ లో మొట్టమొదటి మీటింగ్ అంటే మా సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. చేశాక నన్ను రమ్మంటే నేను రాలేదు. తను రా కవి అంటే ఇదే చూద్దాం అన్నట్టు. ఇప్పుడు మన దాంట్లో ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది, సుబ్బెట్టి సార్ వస్తున్నారు, నాగేంద్ర సార్ వస్తున్నారు, రమ్మంటే మనం చెప్పంగా ఏదో వచ్చి అలా పోతుంటారు కదా. నేను అలా వెళ్ళా విజయవాడలో, సారీ మిరాలగూడలో మీటింగ్కి వచ్చాను. సో అప్పుడు నాకు ఏమీ తెలియదు, మా సార్ అని చెప్పేసి ఐడి కార్డు కావాలంటే అప్పుడు ఐడి రెడీ చేసుకొని ఐడి కార్డు వేసుకొని మీటింగ్కి వచ్చాను. సో వచ్చాక చాలా మంది వచ్చినప్పుడు మనకి ఏం తెలియదండి. మన అప్లయన్స్ పిలుస్తారో, మెంటర్స్ పిలుస్తారో, లేకపోతే మన రిలేటివ్స్ పిలుస్తారో, ఎవరో పిలుస్తారు. కానీ అక్కడ వచ్చాక మనకు ఒక ఆలోచన మాత్రం వస్తుంది. సో మైండ్ మనం ఎంటీ మైండ్ తో వెళ్తాం. ఎంటీ మైండ్ ఒకటి వెళ్తాం, ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మైండ్ తో వెళ్తాం. వీళ్ళు ఊరికే పిలుస్తున్నారు అని చెప్పేసి మా సార్ నన్ను చాలా ఫోర్స్ చేసి రా 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 అని చెప్తుంటే వెళ్ళా. అంటే ఎలా వెళ్ళానంటే ఎందుకు మా సార్కి ఎంత పిచ్చి, ఎందుకు నేను వద్దన్నా చేస్తుండు, నా మాట ఎందుకు వినట్లే అని చెప్పేసి అలా మైండ్ తో హాఫ్ మైండ్ తో వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళాక ఒక డ్రీమ్ బిల్డ్ చేసుకున్నాను. ఎస్, ఒక డ్రీమ్ బిల్డ్ చేసుకున్న తర్వాతకి సో ఆ డ్రీమ్ ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్తుంటే సార్ వాళ్ళకి ఇట్లా చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఈ వెస్టేలో ఇల్లు ఉంటది, కారు ఉంటది అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ కారు ఇల్లు ఉంటది అని చెప్పి నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆహా, కారు తీసుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అది అయిపోయిన కొద్ది రోజుల తర్వాతకి ఒక నిమిషం. సో కార్ తీసుకోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు అన్న తర్వాతకి దాని తర్వాతకి అనుకున్న కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ సూర్యాపేటలో ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మాకు రికగ్నేషన్ ఉంటుందా అంటే అప్పుడు నాకు ఎవరు వస్తున్నారు, సుబ్బేశెట్టి సార్ వస్తుండు. తన చెక్కు 4 lakhs 5 lakhs అప్పట్లో, సారీ 14 lakhs అనుకుంటా. అప్పుడు 14 lakhs ఉన్నప్పుడు 4 lakhs సంథింగ్ అంతే అప్పుడు ఉన్నప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. అప్పుడు నాకు రావడం కూడా ఇష్టం లేదు. సో మా అప్లయన్స్ ఏం చెప్పారంటే సిస్టమ్ కి సబ్మిట్ అవ్వాలి, సిస్టమ్ లో ఉండాలని చెప్పేసి ఆ రోజు మా సార్ డ్యూటీకి కూడా వెళ్ళలేదు. ఆ తర్వాతకి యూనిఫామ్ కావాలి తమ్ముడు అని చెప్పి అంటే యూనిఫామ్ లేదని చెప్పి ఒక వైట్ షర్ట్, ఒక పాయింటే ఉండేది అప్పుడు, అది ఆఫీస్కి వేసుకెళ్లేవాడు. ఆ షర్ట్ కోసం అండి నాకు ఇంకా గుర్తుంటది. ఆ షర్ట్ అరౌండింగ్ ఒక 400 అని చెప్పారు. ఆ 400 చెప్తే దాన్ని తగ్గించుకోవడానికి అప్పుడు అమౌంట్ చేతి లేదు కాబట్టి ఒక 4 షాపులు 5 షాపులు తిరిగాను. ఎక్కడ తక్కువ వస్తదని మేబీ 250కో 280కో తీసుకున్నాను ఆ మీటింగ్ కోసం నేను. ఎందుకంటే నాకు యూనిఫామ్ లేకున్నా కూడా రికగ్నిషన్ అంటుంది కదా, పెద్ద సార్ వస్తుండు కదా, 6 అడుగులు 7 అడుగులు ఉంటాడు ఆజాన్ బావుడు వస్తుండు, పెద్ద సార్ వస్తుండు, మేము రికగ్నిషన్ చేసుకోవాలి. సో నాకంటూ లేకున్నా కూడా నాకు వచ్చిన గొప్ప వరం, దేవుడిచ్చిన వరం ఏంటంటే నేను ఎలా ఉన్నా పర్లే కానీ నా ఫ్యామిలీ ఒక రేంజ్ లో ఉన్న దాంట్లో మంచిగా ఉండాలని చెప్పేసి మా సార్కి తెలియకుండా నా దగ్గర పాకెట్ మనీ ఉంటే మా సార్కి ఆ షర్ట్ తీసుకున్నాను. అక్కడ మాకు రికగ్నిషన్ జరిగింది. మొదటి సన్మానం మాకు.
సో అది అయిపోయినాక ఇంకా అంటారు కదా చంద్రముఖి అంటే మనకి ఏమంటారు మొత్తం సిస్టమ్ కి యూనిఫామ్ సబ్మిట్ అయ్యాను ఇంకా. సరే ఓకే సన్మానం జరిగినాక మంచిగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. సో కొంచెం నమ్ముతున్నాను, ఒక బిలీవ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనకు 100% ఉంటది కానీ అక్కడ మీటింగ్ వచ్చి ఇన్నాక కొంచెం కొంచెం ఆలోచిస్తాం కదా పర్లేదని ఇంకా ఉమెన్స్ స్టార్ట్ చేశారు. ఇంకా యూనిఫామ్ లోకి వచ్చేసాం, అందరం సేమ్ యూనిఫామ్ తీసుకున్నాం. అది మిరాలగూడలో. సో సిల్వర్ డైరెక్టర్ గా ఫస్ట్ ఏమో బ్రాంజ్ ఉన్నప్పుడు, రెండోసారి సిల్వర్ డైరెక్టర్ గా అప్పుడు ఉన్నప్పుడు మాకు రెండోసారి సన్మానం జరిగింది. మా ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళం, విత్ యూనిఫామ్ తో వెళ్ళే వాళ్ళము. సో పవర్ క్యాంప్ అండి. నిజంగా ఫస్ట్ పవర్ క్యాంప్ మా సార్ పిలిస్తే నేను వెళ్ళలేదు. రెండో పవర్ క్యాంప్కి వెళ్ళాక అనిపించింది నాకు, అప్పుడు నాకు అనిపించింది ఇది కదా లైఫ్ అంటే. రాజేష్ ఖన్నా సార్ వచ్చినప్పుడు సో ఇలా కదా లైఫ్ అంటే, అంత పెద్ద సార్ వచ్చి మనతో డాన్స్ అంటే, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడ ఏమీ తెలియదు. అందరూ వచ్చారు, ఫొటోస్ తీసుకుంటారు, యూనిఫామ్ తో ఉన్నారు. 2000 మందిలో అసలు అంత రికగ్నిషన్ చేసినప్పుడు నేను ఒకటే సింపుల్ గా అనుకున్నా, లైఫ్ అంటే ఇది, ఇలా ఎంజాయ్ చేయాలి. ఇలా అంటే నాకు ఒక ఇమాజినేషన్ ఉంటది, ఏదైనా కూడా జరగాలని చెప్పేసి ఆ ప్లేస్ లో, ఆ సార్ ప్లేస్ లో మా సార్ ఉండాలి, మా ఫ్యామిలీ అని చెప్పేసి ఎంజాయ్ చేసండి. ఫుల్ జోస్ తో 2 days అండి. అసలు ఎంత బాగా అంటే కష్టాలు అన్ని మర్చిపోయి ఇంకా చేస్తే వెస్టేజ్ చేయాలని ఫిక్స్ అయిపోయి సూపర్ ఎంజాయ్ చేసుకుంటూ, ఆ సార్ని చూసుకుంటూ, ఆ జనాలు చూసుకుంటూ, సో మా అక్క వాళ్ళ పాప సుష్మిత చెప్పాను సెల్ఫీ తీసుకుంటూ, సో అప్పుడప్పుడే ఒంటరిగా అడుగులు వేసుకుంటూ స్టార్ట్ అయ్యింది వెస్టేజ్ ఇంకా. సో డైమండ్ ఎట్ సన్మానం మీరు అందరు గమనిస్తున్నా గమనియట్లేరు, కిరణ్ సార్ మాత్రం ఒక్కడే యూనిఫామ్ లో ఉంటుంది, నేను మాత్రం యూనిఫామ్ లో ఉండట్లేను. సో నాకంటూ నేనేందంటే ఫుల్ ప్లెడ్జ్ గా నమ్మిన తర్వాతకి, నాకంటూ బిలువ వచ్చిన తర్వాతకి నేను వస్తా అని చెప్పేసి ఎక్కడ కూడా అండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా సార్ ఒకటి తీసుకున్న మాట, మనం 2 years లో 1 lakh చెక్ వస్తేనే వెస్టేజ్ చేద్దాము. 2 or 3 years లో 2 years లో రావాలి మనకి, వస్తేనే మనం వెస్టేజ్ చేయాలి, లేకపోతే ఎవరు జాబ్ వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి అగ్రిమెంట్ అయితే రాసుకోలేదు, పేపర్ మీద రాసుకోలేదు కానీ మనసులో రాసుకున్నాం. ఓన్లీ నీకు 2 years, 2 years నీకు టైం ఇస్తున్నాను. 2 years తర్వాతకి నేను నీ మాట 2 years వింటాను, తర్వాత 2 years తర్వాత ఆఫ్టర్ నా మాట నువ్వు వినాలని చెప్పేసి ఒక కమిట్మెంట్ తీసుకొని అప్పుడు చేసుకొని 2 years మన లైఫ్ సెట్ అయిపోవాలి, లేకపోతే మనం జాబ్ చేసుకుందాం, గో టు హైదరాబాద్ అని చెప్పేసి మా సార్ని చెప్తే మా సార్ ఓకే దాని కమిట్మెంట్ అయ్యాడు. నిజంగా అండి. అప్పుడు ఇంకా అప్పుడు సన్మానాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు అంటే ఇంట్లో ఉంటే మనకు అర్థం కాదు. చాలా మంది హస్బెండ్స్ అయినా వైఫ్స్ అయినా ఎవరో ఒకరు వస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు వేస్టేజ్ ఏంటంటే, వినేవాళ్ళు ఒక్కరే కాబట్టి మనం విన్నది మనకే గుర్తుకుంటది, మనమే దాన్ని ఇమాజిన్ చేసుకుంటాం, మనమే దాంట్లో ఊహించుకుంటాం కాబట్టి మనకే అర్థమైంది. నెక్స్ట్ వాళ్ళకి చెప్పలేము కాబట్టి మా సార్ ఏం చేశారంటే, సో నీకు నచ్చినప్పుడే రా యూనిఫామ్ లోకి రా అని చెప్పేసి నన్ను నేను యాక్చువల్గా ఏంటంటే తన నా వైపు తిప్పుకుందాం అనుకున్నా, ప్రైవేట్ జాబ్ చేసుకుందాం అని చెప్పేసి నా వైపు తిప్పుకుంటే కిరణ్ సార్ సింపుల్ గా ఏం చేసిందంటే ఈ మీటింగ్స్ కి వెళ్ళుకుంటూ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటూ అందరిని చూస్తుంటూ తన వైపు నన్ను తిప్పుకుండు. సో ఎక్కడికి వెళ్ళిన మీటింగ్స్ రాక అవి ఏం కాదు, నువ్వేం చెప్పొద్దు మాట్లాడద్దు అని చెప్పి ఆయన మీటింగ్స్ తీసుకెళ్లేవాడు. సో నిజంగా ఆడవాళ్ళకి ఇంకేం కావాలని చెప్పండి, అంత మంచిగా సన్మానం చేసుకుంటూ గౌరవించుకుంటూ, సో భర్తతో పాటు మనకు రికగ్నైజ్ చేస్తుంటే ఇది కదా లైఫ్ అనిపించి, సో నేను అప్పుడప్పుడు ఇంకా నమ్మడం స్టార్ట్ చేశాను. సో మాకు ఎప్పుడైతే 1 lakh చెక్ వచ్చిందో అప్పుడు అండి పూర్తి యూనిఫామ్ లోకి వచ్చాను. సో అంటారు కదా సింపుల్ గా చంద్రముఖి ఆవగించినప్పుడు ఒక విధంగా ఉంటది అని చెప్పేసి, సో నాకు యూనిఫామ్ వచ్చాక నిజంగా నా యూనిఫామ్ వేసుకున్నాక ఇది కదా బాబు లైఫ్ అనిపించి అప్పుడు అనుకున్నా, థ్యాంక్ యూ కిరణ్ సార్, ఇంకా నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. సో ఎందుకంటే నాకు అనుకున్న 1 lakh చూపించాడు, సో ఇంకెక్కువే చూపించాడు కాబట్టి నేను వెస్ట్రేలకు వస్తా అని చెప్పేసి ఇది మిరాలగూడలో ఇంకా యూనిఫామ్ వేసుకొని నాకున్న దాంట్లో నేను సపోర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ, సో చాలా మంది నాకు చిన్న బాబే మీరు చూసారు కాబట్టి ఆల్మోస్ట్ 3 years బాబు ఉన్నాడు. అంటే అంతకుముందు మా సార్ కూడా రమ్మంటే వెళ్ళేదాన్ని కానీ కూర్చునేదాన్ని కాదు, ఎందుకు డిస్టర్బ్ అయిద్దని చెప్పేసి. సో ఉపేంద్ర సార్ వచ్చినప్పుడు మస్తు చాలా సార్లు నిడజలకు వెళ్ళేదాన్ని, చూసేదాన్ని వచ్చేదాన్ని కానీ అంత ఇన్వాల్వ్ కాలేదు. సో ఇంకా మా సారు అంటే డబ్బుకి ప్రియారిటీ ఇస్తారా మేడం అంటే, డబ్బే ప్రపంచం. ఎస్ సార్ నేనున్న దాంట్లో నాకు డబ్బే ముఖ్యం. సో డబ్బే ప్రపంచం కాబట్టి సార్ అన్న 1 lakh చెక్ తీసుకుండు కాబట్టి సో పూర్తిగా విషయంలోకి వచ్చేసాను. ఇంకా సింపుల్ గా ఇద్దరం వచ్చాక ఏమంటారంటే డూ ఆర్ డై గే మేడం అంటారు కదా, చావా బతుక అని చెప్పేసి ఇద్దరం మంచి చక్కగా ప్లాన్ చేసుకుంటూ, సో నాకు నచ్చింది నేను చెప్పుకుంటూ, తోచింది నాకు హెల్ప్ చేసుకుంటూ, చాలా సపోర్ట్ చేసుకుంటూ, పిల్లలకు సపోర్ట్ చేసుకుంటూ, సో ఇంకా ఏంటంటే మేము ఇలా ఉన్నాము ఈ పరిస్థితిలో ఉన్నంటే మా ఫ్యామిలీ కన్నా మా పిల్లలంటే మాకు చాలా సపోర్ట్ చేశారు. మా జాను అయితే చాలా సపోర్ట్ చేసేది, మా బాబుని చూసుకోవడం కానీ మాకు ఎందుకంటే చిన్నపిల్లలు అయినా కూడా మా పాప పెద్దగా ఆలోచిస్తుంది, సో చాలా సపోర్ట్ చేసేది. సో ఇంకా నిజంగా అండి అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో, అది కలర్ ఫోటో లైఫ్ అప్లయన్స్ మెంటర్స్ తో చూడు ఎక్కడో ఒంటింట్లో గరిటె పట్టుకొని తిప్పేదాన్ని, సో అప్లయన్స్ మెంటర్స్ తో తీసుకోవడం ఫొటోస్, 8 లక్షలు 5 లక్షలు 4 లక్షలు చెక్కున్న వాళ్ళతో ఫోటో దిగడం అంటే గ్రేట్ కదా. సో నాకు బాగా నచ్చింది.
సో ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫుల్ యూనిఫామ్ అండి. మా సార్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా యూనిఫామ్ లో రావాలి. ఒక మనం సిస్టమ్ సబ్మిట్ అవుతే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నిజంగా నాకు ఏమీ రాదు ఏం లేదంటే ఏం లేదండి, వెస్టేజ్ నమ్మండి, మీరు వచ్చి అడిగేయండి, మీకు అన్ని ఎనీ టైం అప్లయన్స్ సపోర్ట్ ఉంటారు. నాకు ఏమి రాదు అనుకోకుండా మా సపోర్ట్ దొరుకుతుంటది. సో ఎవరు పిలిచినా కూడా ఫస్ట్ మన సిస్టమ్ అడ్మిట్ అవ్వాలి. ఒకటే మాట అండి, ఏం చెప్పట్లేను, సిస్టమ్ సబ్మిట్ అవుతే మనకు అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా, సబ్మిట్ అవుతూ ఉండాలి. సో మా ఫ్యామిలీతో సో రికగ్నేషన్ ఇచ్చినాక ఎక్కడికి పోయినా ఇంకా కిరణ్ కవిత అని పిలుస్తూ ఉంటారు కదా. సో ఆ పిలుపు అయినా, ఆ రిసీవ్ మీ అయినా, ఆ ఫ్లవర్స్ అయినా, ఆ షీల్డ్స్ అయినా, సార్ ఆ రైట్ హ్యాండ్ లో మనకు వెస్టేజ్ రాకపోతే సింపుల్ చెప్తున్నా, ఎప్పటికి గరిట ఉంటుంది లేకపోతే చీపిరి కట్ట ఉంటుంది. ఎస్ సార్ మేము చేసే పని అదే, గరిట గాని చీపిరి కట్ట గాని బట్టలది బకెట్ గాని ఉంటది. కానీ షీల్డ్ వచ్చిందంటే నిజంగా నాకు రావడం చాలా హ్యాపీ అండి, చాలా అదృష్టం అనుకోవాలి. సో మా ఫ్యామిలీతో సో నాగర్ కర్నూలులో మీకు అందరికి తెలుసు అనుకుంటా, మా డౌన్ లైన్స్ ఫ్యామిలీ, వెస్టేజ్ ఫ్యామిలీ, పరమేశ్ సార్, వెంకటేష్ సార్. సో మేము సో ఎక్కడికి వెళ్ళిన సెలబ్రిటీసే. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఎక్కడికి పోయినా మేడం. ఒకప్పుడు నేను సార్ వాళ్ళని చూసి ఒక ఫోటో అడగడానికి భయపడేదాన్ని. నాకు అప్పుడు అసలు నాకు ఇలాంటి రోజు వస్తుందా, అసలు నన్ను ఎవరైనా ఫోటో అడుగుతారా, నిజంగా నాకు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎమ్మటి ఇమాజిన్ చేసుకుంటా, నన్ను కూడా ఫోటో అడిగితే బాగుండు అప్పుడు మనసులో అనిపించేది. బ్రాంచ్ ఉన్నప్పుడు కానీ, సిల్వర్ ఉన్నప్పుడు కానీ. సో అలా అలా అంటే రోజు రానే వచ్చింది. ఎక్కడ పోయినా కూడా ఫోటో ఫోటో అని హ్యాపీగా ఫొటోస్ దిగడం. సో ఇంకా నేను చెప్పాను కదండి, నేను ఇన్వాల్వ్మెంట్ అయినాక సో మా సార్తో పాటు వెళ్ళి మీటింగ్స్ చెప్పడం, ఏమి అంటే నా లైఫ్ ఏంటి నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు గొప్ప వరం నా లైఫ్. అంటే చెప్తారు కదా ఇలా, ఆ, చెప్పుకోవడం కూడా ఒక అదృష్టమే. అది కూడా చెప్పే అదృష్టమైన ఓన్లీ వెస్టేజ్ వస్తే ఎక్కడ పోయినా మన లైఫ్ స్టైల్ ఎవరు వినరండి. అది కూడా సక్సెస్ అయిన తర్వాత చెప్పడం స్టార్ట్ చేశాను. సో మా సార్ తీసుకెళ్ళిన ఉమెన్స్ మీటింగ్స్ చెప్పడం. సో నేను ఎలా ఎలా వెస్టేజ్ తీసుకున్నాను, ఎలా ముందుకు వెళ్తున్నాము, మా సక్సెస్ స్టోరీ చెప్పుకుంటూ అక్కడ మీటింగ్స్కి వెళ్ళేదాన్ని. సో నల్గొండలే కాదు, నల్గొండ, విజయవాడ, ఖమ్మం, అట్లా సార్ ఉపేందర్ సార్ వచ్చి రారా కవి ఒకసారి టెస్ట్ మని చెప్తాం అంటే నాకు లోపల మస్తు అనిపించేది, అబ్బా నేను ఒక సెలబ్రిటీని కదా, నాకంటే ఒక రోజు వచ్చిందని చెప్పేసి అలా అలా చెప్పుకుంటూ ఖమ్మం కూడా వెళ్ళే వాళ్ళం. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే మనం కూడా సెలబ్రిటీస్ అయిపోయినాం, మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది రమ్మని చెప్పడం కూడా చాలా హ్యాపీ. ఎవరు పిలిచినా కూడా నేను వెళ్ళేదాన్ని, ఎందుకంటే నాకు చెప్పాలి, అంటే నేను ఎలా నాకంటూ ఒక గుర్తింపు రావాలి, నేను నిరూపించుకోవాలని చెప్పేసి నేను అలా వెళ్ళేదాన్ని. ఒక్క నిమిషం. కిరణ్ సార్, కిరణ్ సార్, స్టార్ట్ ఆల్ కామెంట్. సో ఇది మా పెళ్లి రోజు అండి. చాలా చాలా మెమొరీ. ఎందుకు అనంటే వెస్టేజ్ వచ్చిన వెస్టేజ్ లోకి వచ్చినాక థర్డ్ మ్యారేజ్ డే. సో నేను ఎప్పుడూ చెప్తాను, నాకు బాగా ఇష్టం ఏంటంటే పట్టు చీరల బంగారం. సో మీరు అందరు చూసే ఉంటారు, పట్టు చీర బంగారం పెట్టుకోవడం చాలా ఇష్టం ఉండేది. కాకపోతే లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదాన్ని. వెస్టేజ్ లోకి వచ్చినాక సో నేను ఫిక్స్ అయినా, మా సారు ఊకేనేవాడు, మనకు మంచి చెక్ వచ్చినాక కొనుక్కుందాంలే అని చెప్పేసి. మా సార్ లక్ ఏంటంటే ఎప్పుడు మనకు 10వ తారీఖు వస్తుంది చెక్ ప్రతి నెల. సో మా మ్యారేజ్ కూడా మా 11th కాబట్టి రాగా ముందుకే నేను అడ్వాన్స్ శారీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని. ఇది నాగర్కర్నూలులో. సో ఇల్లాక ఫోటో చూపించగా మా మ్యారేజ్ డే అని చెప్పేసి, అక్కడ నేను మా పాప మా సారే ఉన్నాము. సో ఫస్ట్ వెస్టేజ్ లోకి వచ్చినాక ఫస్ట్ మ్యారేజ్ డే అంటే వెస్టేజ్ లో మా ఫ్యామిలీతో అందరూ చేయడం అంటే వెస్టేజ్ లో ఫ్యామిలీతో కలిసి పెళ్లి రోజు 2020. అంటే మేము 2018లో స్టార్ట్ చేసాము. సో 2020లో మా మ్యారేజ్ డే నాగర్కర్నూలులో జరిగింది. చాలా చక్కగా జరిగింది, చాలా చక్కగా సెలబ్రేషన్ చేశారు. థ్యాంక్ యూ నాగర్కర్నూలు టీమ్. సో ఎప్పుడు అంటే ఎప్పుడు చూసినా మేమిద్దరమే. యాక్చువల్గా చెప్పాలంటే మేము కేక్ కట్ చేసుకోము, ఎందుకంటే మన ఇద్దరమే కదా అని చెప్పేసి, మనకి ఎవరు లేరు అనుకొని మేము కట్ చేసుకోము. సో వెస్టేజ్లోకి వచ్చినాక ప్రతి పెళ్లి రోజు ఘనంగా జరుపుకుంటాం మేమైతే. 2020లో కదా, వాళ్ళు ఎప్పుడు కూడా అసలు కేక్ కట్ చేసేటప్పుడు అప్పుడే వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ ఇయర్ ఇక్కడే చేసుకోవాలని చెప్పేసి. సో వాళ్ళు అలా అనడం అవుతుంది, కరెక్ట్ అలా జరుగుతుంది. 2020లో చేసుకున్నాము, ఇది 2021లో అక్కడ నాగర్కర్నూలు, ఇది కూడా అక్కడే చేసుకున్నాము. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అప్పటి రోజు తలుచుకుంటే అసలు మేమైనా మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వెస్టేజ్ గౌతమ్ బాల సార్ మేము ఎప్పుడు లైఫ్ లాంగ్ రుణపడుతుంటాము. ఇద్దరం కాస్త ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు కాస్త ఇప్పుడు అసలు 1,00,000 మంది, అసలు అంత మంది అయిపోయాము. చాలా ప్రేమతో అండి, అసలు ఎన్ని టైం కూడా మాకు వెన్నంటూ ఉంటారు. అసలు థ్యాంక్ యూ వెస్టేజ్ ఫ్యామిలీ, మాకు ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు. సో వాళ్ళ ఆటోమేటిక్ గా సార్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ అని చెప్పేస్తారు, ఇంక మనం ఏం మాట్లాడలేం, అలా మనం కమిట్ చేస్తుంటారు. ఇంకా లేకపోతే ఇంకా ఏదో ఒకటి అనేస్తా ఉంటారు వాళ్ళ భాషలోగా. ఇంకా వెంకటేష్ సార్ అయితేంది, పరమేశ్ సార్ అయితేంది, ఇంకా అందరు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఈ కేక్ కట్ చేస్తారంటే
సార్ ఇంకో మాట ఇవ్వాలంటారు. ఏందన్నావు అనుకో ఇస్తామంటాం. వాళ్ళు ఏదో కమిట్ చేసి అంటారు. నెక్స్ట్ ఇక్కడ చేసుకోవాలని చెప్తారు. ఖచ్చితంగా అక్కడే అయిపోతుంటది. 2021లో ఇది 2025 25లో. సో, నా అనుకున్న వాళ్ళు నాకు అయిన వాళ్ళు దూరం అయిన సమయంలో పెద్ద కుటుంబం నాకిచ్చింది. నేను చెప్తానండి నిజంగా. నేనేదైతే ఫ్యామిలీ కోరుకున్నానో నాకంటూ అంటే నాకు నిజంగా చాలా మంది మా ఇంట్లో ఉండాలి. ఎప్పుడు నా ఇల్లు సందడిగా ఉండాలని చెప్పేసి చాలా అనుకుంటారు. కాకపోతే అందరికీ తెలుసు మాది లవ్ మ్యారేజ్ కాబట్టికి అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దూరంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మాకొక పెద్ద ఇది ఒక పెద్ద లైఫ్ అనేది మాకు పెద్ద క్వెషన్ మార్కా అంటే సక్సెస్ అవుతామని జెప్పేసి, అవ్వలేమా అని జెప్పేసి అందరికుంటది కదా! వీళ్ళు పెద్దలు గాని పెళ్లి చేసుకున్నారని జెప్పేసి. సో, మమ్మల్ని వదిలేసారు. కానీ మొత్తం వదిలేయలే గాని మాకంటూ ఒక రోజు అని జెప్పేసి ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మాకు చాలా మేనత్తలు, మేనమామలు, అక్కలు, బావలు అందరూ ఉన్నారు. సార్ వాళ్ళు కూడా గాని దూరంగా ఉండేవాళ్ళు. సో, ఆ దూరం ఎందుకంటే బికాస్ ఆఫ్ మనీ. యెస్ సార్. మనీ ఉంటే ఎనీథింగ్ అంటారు. మనీ ఉంటే అందరూ ఉంటారు. అందులో ఒకటేందంటే అలా ఉండడం కూడా మాకే ప్లస్. మేము నిరూపించుకునే సమయం మాకొచ్చింది కాబట్టికి, వాళ్ళెక్కడున్నా కూడా మా సంతోషాన్ని కోరుకుంటారు కాబట్టి, సో, మేమున్న సిట్యుయేషన్ అప్పుడు ఎవరు పిల్లలే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా కాదు. సో, అలాంటి సమయంలో నిజంగా అండి మా దగ్గర ఏమి లేకున్నా మాకు వెస్టేజ్ ఫ్యామిలీ దొరికింది. పెద్ద ఫ్యామిలీ దొరికింది తెలుసా? 90,000 మంది ఆల్‌మోస్ట్ 1,00,000 మెంబర్స్ కూడా అయ్యారు. అంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చింది వెస్టేజ్. సో, ఇప్పుడు మహబూబ్ నగర్‌లో ఉమెన్స్ మీటింగ్‌కెళ్ళినప్పుడు సో, ఎక్కడికెళ్ళినా కూడా అండి, ఇంకా అంటాం గదా! మనకంటూ గుర్తింపుండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ సమానం, సరి సమానం. సో, ఇద్దరికీ సేమ్ ప్రాధాన్యత ఇవ్వాలంటే అదెక్కడ పోయినండి గవర్నమెంట్ జాబ్‌లో గాని, ప్రైవేట్ జాబ్‌లో గాని ఎక్కడ పోయినా మనకు ఇద్దరికి ఈక్వల్‌గా చూసే జాబ్ లేదు. ఇంతవరకు రాలేదు గూడా. కానీ వచ్చిందంటే మన వెస్టేజ్‌లో మాత్రమే. వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్ గుర్తిస్తూ ఇద్దరికి స్టేజ్ పిలిపిచ్చి పిల్లలతో కూడా సన్మానం జేస్తారు. అది ఓన్లీ ప్లాట్‌ఫార్మ్ వెస్టేజ్‌లో అండి. సో, ఎక్కడికెళ్ళినా సార్‌తో పాటు నన్ను ఇన్వైట్ జేయడం, మా ఫ్యామిలీని ఇన్వైట్ జేయడం, అలా సన్మానం జేయడం. సో, మాకంటూ అంటే ఇంకా మేము అంటే వెళ్తూ గ్రోత్ అవుతూ ఉన్నాం. సో, ఎక్కడికెళ్ళినా గూడా ఇద్దరిని ఇన్వైట్ జేస్తారు. ఏదైనా మీటింగ్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న గూడా ఎమ్మటే ఫోన్‌లు జేస్తారు. మేడం మీరు రావాలి మేడం అంటే, ఆ ప్రేమకు, ఆప్యాయతని ఖచ్చితంగా రావాలనిపిస్తది. అలా ఇన్వైట్ చేస్తారు. అలా చూసుకుంటారు. సో, నిజంగా ఎన్ని సార్లు వెళ్ళినా గూడా అసలు ఆ ప్రేమలో మాత్రం తగ్గింపుండదు. ఇంకా పెరుగుతుంటది వాటికి. సో, పెద్ద కుటుంబం ఇవ్వడం కాదు. పెద్ద పెద్ద కలను కూడా తీర్చుకోవచ్చు. సో, కుటుంబం వచ్చింది. చాలా పెద్ద కుటుంబం వచ్చింది. సో, దాంతో పాటు పెద్ద పెద్ద కలలు కూడా తీర్చుకోవచ్చు. ఎందుకు అంటే, నాకంటూ ఒక డ్రీమ్ లేదండి. ఎందుకంటే, నా లైఫ్ ఇంతే. నా బ్రతికింతే. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నో. ఇంకోటేందంటే, దేవుడు నిద్రపోయి నా లైఫ్ రాసిండేమో గుడ్డి దేవుడు. ఏమో తిట్టుకునేదాన్ని నేనైతే తెలుసా? నాన్న అంటే నేనేం పాపం చేసుండేమో నా దేవుడు నా తలరాత ఇట్లా రాసిండు దేవుడా! నా బ్రతికింతేలే ఇగ ఒక గిరి గీసుకొని ఇదే నా జీవితం. ఇగ పిల్లలు, భర్త అనుకోని అలా అనుకున్నా. కానీ నాకు నిజంగా అండి వెస్టేజ్ లేకపోతే నాకొక డ్రీమ్ ఉండేది గాదు. అసలు నేను ఇలా ఉండేదాన్నే గాదు. నాకొక కల ఉంది అనే ఆలోచన కూడా నాకు రాకపోయేది. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఇంటర్న్‌షిప్ అయిపోయేటప్పుడు స్టాఫ్ నర్స్‌గా ఉన్నప్పుడు 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేపిస్తారు కాబట్టి అక్కడికెళ్ళినప్పుడు కారు. మా అమ్మకి "అమ్మ నీ ఫోటో తీసుకుంటా" "తీసుకోవే ఏం గాదు కారు ఫోటో మీ ఆయన చూపిస్తే మీ ఆయన కారు కొనిస్తలే" అని చెప్పేది. ఆ కార్ డ్రీమ్ కార్. అంటే ఆ కారు కాగాని కారు ముందు దిగితే మా అమ్మకి చూపిస్తే "మీ ఆయన కొనిత్తలే" అని చెప్పేది. సో, అలా ఒక ఫోటో తీసుకున్నాను. అప్పుడు ఇంటర్న్‌షిప్ జాబ్ చేసుకుంటప్పుడు. సో, ఆ డ్రీమ్ కాస్త కొద్ది రోజులకే కొన్ని రోజులు టైం పట్టింది. పెళ్ళైన కొత్తలో రాలేదు గానీ, విషయంలోకొచ్చినాక నాకు కారొచ్చింది. ఆ డ్రీమ్ కాస్త ఇక్కడ నెరవేరిందంటే మా విషయంలోకొచ్చినంకనే. యెస్ ఆర్ నో సూపర్ గదా! సో, మనం గట్టిగా అనుకుంటే మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ జేసుకోవాలని అంటే అప్పుడే అనుకుండొచ్చు. సో, నా లైఫ్ ఇలా టర్న్ అయ్యి విషయంలోకి పోదని జెప్పేసి ఆ కార్ ఫోటో తీసుకున్నట్టుంది. అది నేను అనుకున్నా మా వారికి చూపిద్దామని. సో, ఆ చూపించిన కారు కంటే పెద్ద కారొచ్చింది. యెస్ ఆర్ నో సూపర్ గదా! సో, అక్కడ అది మ్యారేజ్ గాముందుకు, ఇది మ్యారేజ్ అయినంక హౌస్ దగ్గర దిగిన ఫోటో. సో, ఇంకా మా అక్క వాళ్ళకండి. మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఫెస్టివల్స్‌కి అక్క వాళ్ళ ఇంటికెళ్ళేవాళ్ళం దసరా వాళ్ళకి. ఎందుకంటే అక్క వాళ్ళు కొంచెం మాతో మంచిగుండేవాళ్ళు, పిలిసేవాళ్ళు, ఎళ్ళేవాళ్ళం. అక్కడికెళ్ళాక నాకు అనిపిచ్చింది మా అక్క వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది. వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అక్కడికెళ్లి చూస్తే నాకు గూడా ఒక ఇల్లుంటే బాగుండేది. ఇప్పుడు సొంత ఇల్లు. ఇప్పుడు యాక్చువల్ రెంటిల్లుంటే చుట్టాలు ఎవరొచ్చినా గూడా కండిషన్స్ పెడుతుంటారు. సో, నాకు గూడా సొంత ఇల్లుంటే బాగుండు. మా అక్క పిలిచినట్టు నేను గూడా పిలుచుకోవాలి. మా అక్కతో వాళ్ళ ఫ్యామిలీతో నేనెళ్ళినట్టు మా బావ వాళ్ళు, మా పిల్లలు అని చెప్పి డ్రీమ్ ఫిల్ చేసుకున్నా. దేవుడు నాకు కూడా ఇలాంటి ఇల్లుంటే బాగుండు అనిపిచ్చేది. కానీ మా వారికి చెప్పపోయేదాన్ని. ఎందుకంటే ఆ పరిస్థితిలో అప్పుడు మాకు ఇల్లు గాదు గదా! రెంట్ కట్టుకోవడానికి గూడా కొంచెం ఇబ్బంది ఉంటది కాబట్టి మా సార్‌కి ఏం చెప్పకపోయేదాన్ని. అనుకున్నా నేను గూడా ఒకరోజు ఏదో ఒక ఇల్లు చిన్న ఇల్లు అయినా కట్టుకుంటే చాలు. ఒక 2 రూములు, ఒక కిచెను, ఒక బెడ్‌రూము, ఒక హాల్ ఉండి చాలు. అంతవరకు చాలనుకోని అలా అక్కడికెళ్ళాక నేను ఎప్పుడెళ్ళినా గూడా ఎళ్ళేటప్పుడు హ్యాపీగా ఎళ్తా. వచ్చేటప్పుడు సాడ్‌గా వచ్చేదాన్ని. మా సార్ అనేది "ఎందుకు అట్లా వస్తున్నావు" అంటే "ఏంది మనకొక ఇల్లు లేదాయె" ఉంటదిగా ఉంటదికో ఇల్లు లేదాయె.
గిద్ద బంగారం లేదు. ఇట్నే మాట్లాడుకుంటాం. నాకు బంగారం అంటే పిచ్చి కాబట్టి బంగారం లేదని చెప్పి అనుకుంటూ వచ్చేదాన్ని. అక్కడికొచ్చినాక నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకోని డ్రీమ్ బిల్డ్ చేసుకొనొచ్చిన. సో, ఇక్కడ ఇల్లు. మా ఇల్లు చూసిర్రా ఎంత బాగుందో రెంటిల్లు. మేబీ 1800 ఏమో. ఇక అక్కడే బట్టలారేసుకున్నా. అదే దోమతెర, పిల్లలు, మేము. కానీ ఎక్కడికి పోయినా ఏందనంటే అండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక స్మైల్ నాకు ఫేస్‌లో వచ్చేది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎట్లాగో మార్చలేము. ఆ కష్టాలు ఎట్లాగో పోవు. ఓకే. ఏడ్చుకుంటూ కూర్చునే బదులు ఫోటోలు దిగుదాం అని చెప్పేసి మా సార్ ఏందంటే, మా పిల్లగాళ్ళకి కొత్త బట్టలేసినా ఉన్న దాంట్లోనే ఆ బట్టలేసినా ఫోటో దిగడం. ఆయన ఉదయం నుంచి సాయంత్రం పోయేస్తాడు కాబట్టికి, అక్కడ చిరాకు పడుతుంటాడు కాబట్టికి ఏదో ఒకటి ఫోటో దిగాలని చెప్పి అట్లా నవ్వుకుంటూ లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి. మనకు ఆడవాళ్ళకి నేర్పించింది ఏందంటే దేవుడు అయినా, పేరెంట్స్ అయినా ఎక్కడ పోయినా అడ్జస్ట్ అవ్వాలని చెప్పడం. అలా అడ్జస్ట్ అవుతూ వచ్చాను. అదే మా ఇల్లండి. సో, రెంటిల్లు. సొంత ఇల్లు గూడా గాదు. సో, అక్కడి నుంచి రెంటిల్లు నుంచి సొంతింటి కల. చూసారు గదా ఇల్లు. ఇది డ్రీమ్ హౌసు. సో, సొంతిల్లు, నేను పుట్టిన గడ్డ మీదండి. గర్వంగా చెప్పుకుంటున్నా. నేనెక్కడైతే నల్గొండ పుట్టానో, ఆ ఇంట్లో దగ్గరే ఇల్లు కట్టుకున్నా. త్రిబుల్ బెడ్‌రూమ్ 80 లక్షల ఇల్లు కట్టుకున్నా. నిజంగా అసలు నాకు లైఫ్‌లో వస్తదనుకోలే ఇల్లు మాత్రం. సో, సొంత ఇంట్లో పెట్టుకొని, ఇప్పుడు సొంత ఇంట్లో కూర్చొని, నా ఇంట్లో కూర్చొని నేను జూమ్ మీటింగ్ చేసుకుంటున్నా. ఇది కదా లైఫ్ అంటే. యెస్ ఆర్ నో? సో, ఎక్కడ రెంట్ ఇల్లు, ఎక్కడ సొంత ఇల్లు చూడండి. దీనికి పొంతనే లేదు. సో, 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాలు కష్టపడండి. ఇవే నెరవేరుతాయి. చెప్తున్నా కదా! చాలా మంది రాగానే డబ్బులు అంటే రావు. సో, ఎందుకు అని చెప్తున్నా అంటే, అందులో నేనున్నాను. ఇది ఎవరి స్టోరీ కాదు. నా స్టోరీ. సో, నా స్టోరీ కన్నా ఇంకా చాలా మంది స్టోరీ బెటర్‌గా ఉంటది. యెస్ ఆర్ నో? ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటాను. నాకు ఏ సపోర్ట్ లేదు. ఏ సపోర్ట్ లేకుండా సో, మేము వద్దన్న దాన్ని వెస్ట్ దాన్ని నెగెటివ్ ఉన్నదాన్ని పాజిటివ్‌కొచ్చి సో, నేనంటూ నిరూపించుకొని సో, ఈ స్టేజ్‌లో ఉన్నానంటే మీరు రాలేరా? సో, మీరు నాకన్నా తెలివున్న వాళ్ళు. నాకన్నా మంచిగా చదువుకపోయినా చాలా అనుభవాలు మీకుంటాయి. యెస్ ఆర్ నో? సో, నేను మలుచుకున్నా. నాకంటారు కదా! నేను మళ్ళీ నాకు నేనే లోపల మోటివేషన్ తెచ్చుకుంటూ, నాకంటూ ఒక డ్రీమ్ బిల్డ్ చేసుకుంటూ, సో, నాదేం లేదండి. నాకిది కావాలి అంటే, మా సార్ నాకు కొంచెం టైమ్ ఇయ్యి అని చెప్పాడు. నాకు కొంచెం టైమ్ ఇవ్వు. నన్ను వదిలిపెట్టు. అంటే కొద్ది రోజులు నన్ను టైమ్ నాకు కేటాయించకుండా చూసుకో. అంటే పిల్లల్ని నువ్వు చూసుకో అని ఇద్దరం ఒక అండర్‌స్టాండింగొచ్చేసి, సో, పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, సో, వెస్టీల్ ఇద్దరొచ్చాం కాబట్టికి, సో, రెంటిల్లు నుంచి సొంత ఇల్లుకొచ్చాం. యెస్ ఆర్ నో? చూసారా? చాలా మంది మన ఇల్లు చూడలేదు. మీరు తప్పకుండా అందరూ మా ఇంటికి రండి. సో, అందరం మా ఇల్లు తప్పకుండా చూడాలి మీరందరూ. సో, మా ఇంటికొస్తే కూడా మీకు అన్ని డ్రీమ్స్ బిల్డ్ అవుతుంటాయి. ఎందుకంటే జూమ్‌లో చూస్తే ఏం అర్థం కాదు. లైవ్‌లో చూస్తే చాలా బాగా అర్థమవుతది. సో పెద్ద కుటుంబం ఇవ్వడం కాదు, పెద్ద కలలు తీర్చడమే కాదు, గౌరవం, గుర్తింపు కూడా ఇస్తుంది వెస్టేజ్. యెస్ ఆర్ నో? ఇప్పుడు పెద్ద కుటుంబం మీరందరొచ్చారు. చాలా హ్యాపీగున్నాం. పెద్ద పెద్ద కలలు. ఇల్లొచ్చింది, కారొచ్చింది. ఇంక గౌరవం ఆటోమేటిక్‌గా వచ్చింది గదా! సో, ఎక్కడికి పోయినండి ఫస్ట్ టైమ్ పెద్ద మాలతో హ్యాపీగా రికగ్నిషన్ జేశారు. సో, పవర్ క్యాంప్‌లో. సో, నాకెక్కడికి పోయినా గూడా బాగా అంటే మా సార్‌ని ఎత్తుకొని తీసుకెళ్లడం. చాలా బాగా. అలాంటి లైఫ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కొన్ని కోట్లు కొన్ని అంటే ఆ క్షణాలు మధురమైన క్షణాలు. అక్కడ పెద్ద స్క్రీన్ మీద మన ఫోటోలు వస్తుంటాయి. మన ఫ్యామిలీ ఫోటో వస్తుంటది. రికగ్నైజ్ చేసుకుంటూ, ఫ్లవర్స్ చల్లుకుంటూ, ఎత్తుకుంటూ అసలు చాలా బాగా అసలు నాకనిపిస్తది. దేవుడా! ఎందుకు ఇంకా మేము పెళ్ళైన కొత్తలో ఎందుకు మాకు వెస్టేజ్ అంటే మేము చూసుకోలేదు. 2014లో వచ్చింది గదా! మేమెందుకు గుర్తించుకోలేదని చెప్పి ఆ 4 ఇయర్స్ ఎందుకు వేస్ట్ చేయాలని చాలా బాధపడేవాళ్ళం. సో, పెద్ద గజమాల. యెస్ ఆర్ నో? ఆ గజమాలతో సన్మానం చేయడం చాలా చాలా పెద్దవాళ్ళతో మనం చూడండి ఇక్కడ నాకనిపిస్తది. ఇలాంటి నిజంగా అండి. అసలు మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అయినా, ఇలాంటి ఫంక్షన్స్ అయినా, ఇలాంటి అవార్డ్స్ అయినా కూడా టీవీలో చూసాను. యెస్ ఆర్ నో? ఎందుకంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప హీరోలకిస్తారు. స్టార్‌లు ఫంక్షన్ హాల్‌కి ఇలాంటి అవార్డ్‌లు. హైదరాబాద్‌లో మనకి. ఈ ప్రోగ్రామ్ జరిగిన 30,000 మందితో అది తీసుకుంటే అసలు ఆ బుకే ఇవ్వడం నేను ఫస్ట్ టైమ్ అంటే చెప్తున్న విషయంలో ఇంతకుముందుకు ఎప్పుడు బుకేలు తీసుకోలేదండి. బుకేలు తీసుకోలేదు, దండలేసుకోలేదు, సన్మానాలు చేసుకోలేదు. విషయంలోకొచ్చినంక 30,000 మందిలో సన్మానం చేసుకొని, ఆ బుకే అసలు మన పేరు పెట్టి పిలుస్తారు. సో, చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, అక్కడికి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, మన మైండ్ ట్యూన్ చేసుకోవాలని, మన మైండ్ సెట్ చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ ఎందుకంటున్నానంటే, ఫస్ట్ మనం ప్రియారిటీ మీటింగ్స్‌కివ్వాలి. మీటింగ్స్‌లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. ఆటోమేటిక్‌గా మనకొచ్చినా రాకుండా మనం మీటింగ్స్‌కెళ్ళి కూర్చుంటే అక్కడ మనకు ఆటోమేటిక్‌గా అర్థమవుతది. సో, మనలాంటి వాళ్ళు చాలా మందుర్రు. సో, చాలా మంది నేర్చుకుంటున్నారు. చాలా మంది తెలుసుకుంటున్నారు. చాలా మంది చెక్కులు తీసుకుంటున్నారని జెప్పేసి, సో, అలా వెళ్తుంటే ప్రోగ్రామ్స్‌కెళ్ళేవాళ్ళం. సార్‌తో పాటు అటెండ్ చేసుకుంటూ ఎక్కడికెళ్ళినా గూడా ఆ గుర్తింపు, ఆ సన్మానాలు, ఆ ఫ్లవరింగ్ చాలా చక్కగా అనిపిస్తదండి. సో, అక్కడికెళ్ళాక అనిపిచ్చింది. అబ్బా! ఇది కదా లైఫ్ అంటే. ఇంకా ఉంది, చాలా ఉందని జెప్పేసి ఇంకా నేను ఆహ్, పో త అసలు ఆ రోజు మొత్తం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే ఇమాజిన్ జేసుకోవడం అంటే ఎప్పుడు నేను ఆ కిచెన్ రూము
పిల్లలు అంతే. ఇంకా ఇమాజిన్ నాకు ఏముండదు కదండి, జాబ్ ఎట్లాగా చేయట్లేదు కాబట్టి ఆ కిచెన్ ఆ ఇల్లు తప్ప ఏముండకపోయింది. అక్కడ వెళ్ళి చూసేసరికి అవన్నీ మర్చిపోతాం. హ్యాపీగా రెడీ అయ్యి మంచిగా కార్లో ఏసీ కార్ వేసుకొని ఓన్ కార్లో పోయి అక్కడ పోయి రికగ్నిషన్ తీసుకొని దిగుతుంటే క్లాపింగ్ కొడుతుంటే అంతమంది 20 మంది 10 మంది కొడితేనే క్లాస్ రూమ్ లో మన చప్పట్లు కొడితేనే మనం కాలర్ ఎగరేసుకుంటాం. 30,000 మందిలో కొడుతుంటే ఎట్లుంటుంది ఆ లైఫ్. ఇది కదరా బాబు అనిపించి నాకు అనిపిస్తుంది గ్రేట్ గ్రేట్ అని నాకునే అనుకుంటా. సో సార్ వాళ్ళతో సన్మానం చాలా మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా ఏజ్ చెక్కు తీసుకున్న వాళ్ళు మనం సన్మానం చేస్తే ఎలా ఉంటుంది అంటే గజమాలలో వేస్తుంటే మనకి. సో ఇంకోటి ఏంటంటే ఈ మెమొరబుల్ ఫోటో ఏంటంటే సారు అంటే మాకు సార్ ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సార్ మీ టైం కావాలి సార్, మేడం మీ టైం కావాలంటే వచ్చేయండి. ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్ అంటే మేము మనది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందులో ఒకటి కోడ్ మైండ్ మనది, మనకంటే ఏం లేదు ఒకటి. అలా సార్ వాళ్ళు బుక్ తీసుకొచ్చినప్పుడు అమ్మ పర్లేదు ఇంకా ఎక్కడ పోయినా వెస్టేజ్లోకి వచ్చిన ప్రతి మూమెంట్ నాకు మెమొరబుల్ అండి, మరొక జన్మనం అంటే. సో అలా బుక్ ఇచ్చి మేము రిసీవ్ చేసుకొని స్వీట్ బాగ్ తీసుకొచ్చారు, మొత్తం మాతో ఉన్నాడు. ఆయన థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సారు. సో ఇవే కాదు దేశ విదేశాలు తీసుకెళ్లడం కూడా జరిగింది నిజంగా. నేను అనుకునేదాన్ని పెళ్లి కాక ముందుకు, పెళ్లి అయినాక అంటే అది ఏమంటారు మనకు వెళ్ళి ఇక్కడ గోవా పోవాలి, సో అటు తిరగాలి, లండన్ పోవాలి, చాలా ఉంటాయి కదా అమ్మాయిల కంటే చాలా కోరికలు ఉంటాయి, తీసుకెళ్తారు అనుకుంటా. అవి పెళ్లి అయినాక నాకు ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అండి, 11 సంవత్సరాల దాకా ఏం లేదండి. వెళ్తే ఒక పార్క్ వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే పార్క్ అందరికి తెలుసు కదా దానికి ఎంత కాస్ట్, చీప్ అండ్ బెస్ట్. ఒక ₹10 టికెట్ ఉంటుంది కాబట్టి ఆ ₹10 లో టికెట్ తీసుకొని అందులో పల్లీలు కొనుక్కోవడం, లేకపోతే ఇంటికాంచి స్నాక్స్ తీసుకుపోయి ఒక 5 అవర్స్ మన ఎవరు ఏమన్నారు కాబట్టి మాకు పార్కు, సినిమా హాలు. సార్ టైం ఉంటే అది కూడా మా సార్ పార్క్ వచ్చి కూడా మేమే ఆడుకునేటోళ్ళం. మా సార్ ఏంటంటే ఇక కస్టమర్తో ఫోన్ మాట్లాడుకుంటూ ఆ మొబైల్ గురించి చెప్పుకుంటూ పోయేవాడు. సో గోవా ట్రిప్ అండి. అసలు ఈ ఫోటో కనిపిస్తుంది కదా, అసలు నాకు ఎంత అంటే ఇంకా మనకు రెక్కలుంటే పైకి గాల్లో ఎగురుతాం కదా, అలాంటిది. మా సార్ చాలా మొహమాటం ఎక్కువ. నాకైతే నా లైఫ్ నేను ఇంకా నాకు ఇప్పుడే ఎవరేమనుకోవద్దు, నాకు అసలు ఇప్పుడే పెళ్ళయింది ఇప్పుడే వచ్చాము అన్న ట్రిప్ అనుకొని ఎంజాయ్ చేస్తున్నా. చిన్న అసలు అన్ని మర్చిపోయి, ఎందుకంటే నాకు 1 బై 1 పెద్ద గిఫ్ట్. అప్పుడే మేము కొత్త ఇంట్లోకి వచ్చాం. 2023లో జూన్‌లో ఇంట్లోకొచ్చాం. గృహప్రవేశం అయిపోయింది. ఆ హ్యాపీనెస్సే నేను ఇంకా అయిపోలే నాకింకా. గిఫ్ట్‌లు అవన్నీ ఓపెన్ చేసుకొని చూసుకొని, అట్లా అన్నీ అక్కడ పెట్టిన తర్వాత గోవా ట్రిప్పు. జూలైలో గోవా ట్రిప్పు. ఇంక చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశాం ట్రిప్‌లో. హ్యాపీగా. సో, అక్కడ మాతో పాటు వెంకటేశ్వర ఫ్యామిలీ ఉంది. మల్లేశ్వరి మేడం ఉంది. మేమందరం కార్‌లో వెళ్ళుకుంటూ ట్రిప్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ అసలు ఇది కదా! అసలు థాంక్ యూ గాడ్ అని చెప్పుకోవడం, వెస్టేజ్‌కి థాంక్స్ చెప్పుకోవడం. సో, ఎందుకంటే ఇంకా 1 బై 1 సక్సెస్ వస్తుంది కదా! కార్ తీసుకున్నాక ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్నాం ట్రిప్పు. అన్ని 1 బై 1 కోరికొస్తుంది. మనకు కార్ ఫండ్ ఇచ్చింది. కార్ తీసుకున్నాం. హౌస్ ఫండ్ ఇచ్చింది. హౌస్ తీసుకున్నాం. ట్రిప్ ఇస్తది. ట్రిప్‌కి ఎలిజిబుల్ అయినాం. సో, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మాకంటూ తిరిగి అంటూ లేదు. ఇంకా బ్యాక్ చూసుకోవడానికి ఏమీ లేదు. సో, ఎంత ముందుకు వెస్టేజ్ రాముందుకు వెనక చూసుకుంటే అన్ని కష్టాలు కనిలే. వెస్టేజ్‌లోకొచ్చినాక ఏం చూసుకున్నా ఇంక అన్ని హ్యాపీ మూమెంట్సే. ఆ ట్రిప్‌కెళ్ళడం, కార్ రికగ్నైజ్ చేసుకోవడం, హౌస్ సెరమనీకి అందరూ రావడం, అలా ఫోటోసు, రీల్సు, సాంగ్సు. సో, చూడండి అసలు అదయిపోయినంక ఇది థాయిలాండ్ అండి. గో టు థాయిలాండ్. ఇదేందంటే మా సార్ ఒక్కడు అనుకున్నా. ఇంకా నా అదృష్టం ఏందంటే దేవుడు మాత్రం నాకు అసలు 2000 ఇంకా అన్నీ నాకు మంచి రోజులొచ్చినయనుకున్నా. సో, మా సార్ ఫోను చేసిండు. అప్పుడే 2023లో ఫోను చేసి నేను అమ్మోళ్ళ ఇంటికెళ్ళాను. మాకు లోకల్ అమ్మ వాళ్ళది. వెళ్ళాక నేనప్పుడే ఫిక్స్ అయ్యా సార్ ఒక్కడే ఎందుకంటే అంతకుముందు కూడా సార్ ఎళ్ళిపోయిచుండే. ఎళ్ళిండు కాబట్టి నేను పడుకున్నా. అయితే మాకు ఫోను చేస్తే మా అక్క కూతురెళ్ళింది. అరే! ఆ పిన్నిని లేపంటే లేపింది. ఆ! థాయిలాండ్‌కొస్తావా అంటే నిద్రపోయి వస్తా, వస్తా, వస్తా అంటే మా నాన్న ఏమైంది? ఏమైంది బిడ్డ ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదు నాన్న థాయిలాండ్‌కెళ్తున్నా నాన్న అన్నా. అసలు నిజంగా ఆ రోజు నేను ఏడ్చేసా. ఎందుకంటే మన మొహాలకు ఎక్కడ పోలే. ఇక గోవానే అంటే ఇగ థాయిలాండ్ అంటే ఫ్లైట్ ఎక్కాలి. చిన్నప్పుడు ఫ్లైటే చూసిన మొఖం. అదే ఎక్కడన్నా పోతే ఆ ఫ్లైట్ సౌండ్ వస్తే కూడా నిజంగా అందరం కూడా ఆల్మోస్ట్ తినేవాళ్ళం లేసి మరి బాయ్ బాయ్ చెప్పేటోళ్ళం. ఎందుకంటే ఎట్లాగో ఎక్కలేము కాబట్టి ఆ ఫ్లైట్ చూస్తేనే అదొక హ్యాపీనెస్. యెస్ ఆర్ నో? అలాంటిది ఫ్లైట్ ఎక్కుతున్నా అని చెప్పేసి అసలు మెమొరబుల్ అసలు ఇంకా నాకైతే ఫస్ట్ టైమ్ మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ నేను ఫ్లైట్ ఎక్కింది. సో, ఫ్లైట్ అని నేను ఫస్ట్ ఎక్కినా, కారు కొన్నాం. మేము ఫస్ట్ కారు కొన్నాం. సో, సొంత ఇల్లు కల అంటే చిన్న వయసులో ఇల్లు కట్టుకుంది నేనేనండి. సో, అలా ట్రిప్‌కెళ్ళాక ఇంకా చూడండి థాయిలాండ్ ట్రిప్‌లో ఇంకా మా సారు ఎందుకంటే మా సార్‌కి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఉంటాయి. 1 డేలో, 2 డేస్‌లో డ్రెసెస్ అన్నీ వస్తాయి. ఇంకా మ్యాచింగ్ డ్రెస్సులు ఎందుకంటే ఎప్పుడన్నా అంటే ఇట్లనేనండి సీరియస్‌గా నీ మొహానికి ఎప్పుడన్నా ఏమైనా కొనిచ్చినవా? ఏమైనా ఇచ్చినావా నాకని చెప్పేసి అంటే మా సార్ నీకెప్పుడో ఒక రోజు నాకంటూ ఒక రోజు వస్తది కవి, నాకంటూ ఒక రోజు అని చెప్పేసిండు. ఆ రోజు రానే వచ్చింది. ఇంగ మ్యాచింగ్ డ్రెస్సులు పెట్టిండు మా సారు. అసలు నిజంగా అంటే చాలా చాలా హ్యాపీగుంది. ఎప్పుడో ఎంజాయ్ చేయాల్సింది మేమిద్దరు పిల్లలు పుట్టాక
అంటే సంతోషంకి, ఆనందానికి ఏజ్‌తో సంబంధం లేదు గదా! యెస్ ఆర్ నో? డబ్బుంటే ఏజ్‌తో సంబంధం లేదు. అసలు హ్యాపీనెస్ సంబంధం లేదు గాబట్టికి ఇద్దరికి సేమ్ మ్యాచింగ్ డ్రెస్సులు తీసుకోవడం జరిగింది. సో, ఫుల్ ఎంజాయ్ చేశా. ఇక మా సార్ అందరికి తెలుసు. ఇక హీరోలాగా స్టిల్స్ ఇస్తాడు. ఇక అక్కడ ఫోటోలు దిగుతుంటే అందరూ చూసి నాకేమో కాంచి కోపమొస్తుంది. ఇగ ఏందంటే తన స్టైల్‌లో తను ఫోటోస్ దిగుతుంది మంచిగా ఎయిర్‌పోర్ట్‌లో. చక్కగా ఎంజాయ్ చేసాము. ఎందుకు అంటే ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడు అంటే వెస్టల్ రాకపోతే రాకపోయేది. మాకు ప్రతిదీ ఒక హ్యాపీనెస్ బెస్ట్ మూమెంట్. అందరూ అనుకోవచ్చు వీళ్ళకి పిచ్చా ఇన్ని ఫోటోలు దిగడానికి ఎవరనుకున్నా మాకు సంబంధం లేదు. మేము హ్యాపీగున్నాం. అలాంటి హ్యాపీ లైఫ్ ఇచ్చింది మాకు వెస్టేజ్ గాబట్టికి అన్నీ మాకు బెస్ట్ మూమెంట్స్ ఉండాలి. మా పిల్లలకి చూపించుకోవాలని జెప్పేసి మేము అన్ని ఫోటోస్ దిగడం. మా పిల్లలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా పిల్లలు ఎంజాయ్ చేయండి మమ్మీ ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు గాబట్టికి సో, వాళ్ళు రాకున్నా మమ్మల్ని పంపించి ఎప్పుడు ఫోటోస్ దిగుతుంటే అన్ని ఫోటోస్ దిగంగానే వాళ్ళ ఫ్రెండ్స్‌కి చూపించుకోవడం గాని, లేకపోతే స్టేటస్ పెట్టుకోవడం గాని, ఇంకా మా నాన్న గొప్పగా చెప్పుడు నా మల్లుడు ఫ్లైట్ ఎక్కి పోయిండు. నా బిడ్డ ఫ్లైట్ ఎక్కి మా నాన్న చెప్పుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకు చెప్తున్నంటే ఒకప్పుడు నిజంగా పెళ్లి చేసుకున్నప్పుడు నా గురించి ఎవరు చెప్పలేదండి. అంటే నిజంగా మా పెళ్లి అయిన సంగతి కూడా నా బిడ్డకి పెళ్లయింది కూడా ఎవరు చెప్పలే. ఎందుకంటే డబ్బు లేనోళ్ళని చేసుకుంది. తక్కువోడిని చేసుకుంది అని చెప్పి మా వాళ్ళు ఎక్కడ చెప్పలే. నా పెళ్లయినంక 4 ఇయర్స్ తర్వాత చెప్పారు మా ఇంట్లో మా పాప పెళ్లయిందని చెప్పేసి. సో, అలాంటి రోజు నుంచి సో, నా పిల్లలు ఫ్లైట్ ఎక్కిర్రు. నా చిన్న కూతురు, నా చిన్నల్లుడు ఫ్లైట్ ఎక్కెళ్ళాడు. వాళ్ళు ఎంజాయ్ చేస్తుర్రని చెప్తుంటే ఎలా ఉంటది చెప్పండి? అది కదా లైఫ్ అంటే. అలా చెప్పుకున్నామంటే అది విషయం ద్వారా చెప్పుకున్నాం. లేకపోతే వేరే ఎక్కడి నుంచి మాకు ఇంత పేరు రాకపోయేది. ఇంత స్టేటస్ మాకు రాకపోయేది. ఇలా లైఫ్ లీడ్ చేసేవాళ్ళం కాదు. సో, ఏ నోటిదైతే నన్ను చచ్చినవు పో అని వదిలేసుకున్నా అన్నారో, ఆ నోటితోనే నేను పొగిడించుకున్నా. ఆ నోటితో నేను నా బిడ్డ, నా అల్లుడు గ్రేట్ చెప్పించుకున్నా. యెస్ ఆర్ నో? ఇదే కదా లైఫ్ అంటే. సో, అందుకనే చెప్తున్నానండి. అందరికి చెప్తున్నాను. చేస్తే గీస్తే వెస్టేజ్ చేయాలి. చేస్తే చేస్తే వెస్టేజ్‌లో ఎంజాయ్ చేయాలి మనం. ఏదైనా వెస్టేజ్‌లోనే ఉంటది. ట్రిప్ అయినా, కారైనా, ఇల్లైనా, లైఫ్ అయినా, లైఫ్ స్టైల్ అయినా గూడా. సో, అలాంటి రోజు. సో, నా జీవితంలో మరో రోజు మర్చిపోలేని రోజండి. ఎందుకంటే చెప్పాక అందరికి చెప్పాను. స్టార్టింగ్ నుంచి వెస్టేజ్‌లోకొచ్చినంక నాకన్నీ మెమరబుల్ డేసే. ఎందుకు అంటే వెస్టేజ్ రాముందుకు నా బర్త్‌డే‌లకి ఎవరుండేవాళ్ళు గాదు. నా పెళ్లి రోజుకి ఎవరుండేవాళ్ళు గాదు. మా సార్ బర్త్‌డే‌లకి ఎవరుండేవాళ్ళు గాదు. ఎవరు ఉండకపోయేది. మేమే ఉండేది. మేము నలుగురే ఉండేవాళ్ళం. అలాంటిది సో, ఇంకా ఏంటంటే, ఇంకా ఇది ఒక పెద్ద స్టోరీ అండి. ఫస్ట్ టైమ్ నా జీవితంలో మా సార్ ఉండి నాకు షాపింగ్ చేపిచ్చింది. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కు పింక్ సారీ అని చెప్పారు కోడ్. ఆ పింక్ సారీ కోసం మా సార్ 2 డేస్ వర్క్ మానుకొని నీకు సెలక్షన్ తెలియదు కావ్య అని చెప్పేసి దగ్గరుండి 2 డేస్ తిరిగి, తిరిగి, తిరిగి ఆ షాపింగ్ నిజంగా జ్యువెల్లరీ కూడా సారే ఇప్పించిండు. అంటే డబ్బులిచ్చేది ఆ సారే ఫస్ట్ టైమ్ నాతో పాటుండి నాతో పాటు షాపింగ్ చేపిచ్చి అన్ని మ్యాచింగ్ కొనిచ్చి ఉన్నాడు. నిజంగా నాకనిపిస్తది. ఇలాంటిది ఒక 6 నెలలకోసారి ఒకటి పెడితే బావుండనిపించింది. ఎప్పుడు పెట్టిన ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి ఎప్పుడు ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో పెట్టినా గూడా, ఆ కలర్ సారీను లే అని చెప్తా. ఎందుకంటే కొత్త సారీ కొనుక్కోవచ్చని. ఎస్ ఆర్ నో ఇంట్లో ఎలా ఉన్నా ఏం గాదు. బయటికెళ్ళినప్పుడు మా సారేందంటే ఎట్లాగైనా మెయింటైన్ జేసుకోవచ్చు. ఎన్నైనా ఇస్తారు గదా! ఎందుకంటే వేస్టేజ్ డబ్బులు మనకేం భయమని జెప్పేసి, సో, మా సార్ నాతో షాపింగ్ జేయడం, మా పాప నేను మ్యాచింగ్ కొనుక్కున్నాము. మా సార్ మాత్రం ఎందుకు మేము రాములే అని జెప్పేసి వాళ్ళు కొనుక్కోలేదు. సో, నా ఎంజాయ్‌మెంట్ నేను జేసుకుంటూ ఉంటే మా పిల్లలు మంచిగా హైదరాబాద్‌లో స్నోస్‌కెళ్ళేసి అక్కడ మంచు దగ్గర మంచిగా ఆడుకున్నారు. సో, ఇది గదా! నాకే వెస్టేజ్‌లోకొచ్చినంక నేను అన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. అప్పుడు లైఫ్, ఇప్పుడు లైఫ్ కంపారిజన్ జేసుకుంటా. అప్పుడు ఒక 5,000 సారీ కొనమంటే అవసరమా అక్క అవి అనేటోడు. ఇప్పుడు కనీసం 5,000 సారీ కొనియమన్నా తీసుకో అంటాడు. అంత స్వతంత్రం మనకొచ్చింది డబ్బు. కదా! సో, నిజంగా డబ్బు, డబ్బు ఎందుకంటున్నా అంటే డబ్బు లేనప్పుడు మన దగ్గర ఎవరుండరండి. డబ్బు లేకపోతే మనకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు. డబ్బు లేకపోతే మనెవరు గుర్తించరు. డబ్బుంటేనే అన్నొస్తాయి. యెస్ ఆర్ నో? సో, అందుకే సార్ దగ్గరుండి షాపింగ్ చేపిచ్చి సో, ఆల్‌మోస్ట్ ఆ సారీ 4,000 సారీ అనుకుంటా. అంత ఆ రోజు ఉమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ వల్ల 7,000, 8,000 మా సార్ దగ్గర వసూలు చేశాను. సో, నిజంగా చూడండి ఆ ఫోటో. ఉమెన్ ఎంపవర్‌మెంట్ హైదరాబాద్‌లో ఫోటోస్ రెక్కలున్నట్టే మనకి అక్కడికి పోయినంక ఆ ఫోటోస్ దిగడం, స్టిల్స్ పెట్టుకోవడం. మన రాజ్యం ఆ రోజు. చాలా అందరూ ఉమెన్సే ఉంటారు. ఆ సారోళ్ళందరూ బయట వెయిట్ చేస్తుంటారు మన కోసం ఎప్పుడొస్తారా అని జెప్పేసి మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. ఆ మంచి ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి సో, మేము రాణిలం, యువరాణులం గదా! స్టేజ్ మీద చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కిరీటాలు పెట్టుకొని మాకు ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్యాడ్జ్ యేసుకొని ఫ్లవర్స్ ఇచ్చుకుంటూ సో, అవి మనకి ప్లాంట్స్ ఇచ్చుకుంటూ ఇన్వైట్ చేస్తారు. అది చాలా చక్కగా అనిపించింది. కిరీటాలు ఎవరు పెడతారు? రాణులకే పెడతారు గదా! మనం రాణులమే గదా! సింపుల్‌గా. మనం వెస్టైల్ లేకపోతే రాణులం గాదు. జీరో వెస్టైల్ ఉంటే మనం రాణులాగుంటా. సో, అందరూ ఏ భేదం లేదండి. అంటే వేరే జాబ్‌లోకి పోతే హైటు, పర్సనాలిటీ, కలర్, మార్క్ లిస్ట్ అన్నీ ఇస్తారు. మన వెస్టైల్‌లో ఏమీ లేదు. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆంధ్ర నుంచి వచ్చి చక్కగా అందరం వుమెన్స్ మహారాణిలాగా అలా ఉన్నాం. సో, చూడండి ఇక్కడ ఒక ఆంటీ కనిపిస్తుంది చూసినావా? తన చిన్న వయసు గదా!
ఎస్ సార్ మనకన్నా చాలా చిన్న వయసు. సో ఆంటీ చూడండి 60 ఏండ్లు, 65 ఏండ్లు ఉంటాయంట. ఎంత చక్కగా మాట్లాడిందో ఆంటీ ఆ రోజు. ఆమె కిరీటం ఆమెకు సన్మానం చేసి చెప్తుంటే, అందరూ మీరు కూడా చేయాలి. నాలాగా మీరు పెద్దోళ్ళేం గాదు. మనలాగా నాకన్నా చిన్న పిల్లని చెప్పి మంచి క్లాస్ ఇచ్చింది అమ్మమ్మ. మంచిగా చెప్పింది అందరికి. చాలా బాగా అందరూ ఇన్‌స్పిరేషన్ అయ్యారు. తనకేమి తెలీదు. అసలు హైదరాబాద్ అంటే ఎవరైనా తెలుసా అండి? ఆ వయసులో అసలు హైదరాబాద్ చూస్తారా? వాళ్ళు ముసలోళ్ళు కాబట్టికి ఇంట్లో ఉండి వ్యవసాయం చేసుకునే ఆంటీ వచ్చి అక్కడికొచ్చి మంచిగా ధైర్యంగా చూడండి ఎంత స్ట్రాంగ్ నిలబడింది. భయం గూడా గాదు. చూస్తుంది అందరిని చూసుకుంటూ తను స్టేజ్ ఎక్కి మంచిగా ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్యాడ్జ్ అది తీసుకొని మంచిగా మాట్లాడింది. తనకు ఆ రోజు టైమ్ ఇచ్చిర్రు మాట్లాడడానికి. సో, బెస్ట్ మూమెంట్ మా పాపతో సెల్ఫీ దిగడం. ఎప్పుడు దిగుతుంటాను గానీ, ఆ మూమెంట్ మమ్మీ నువ్వు చాలా బాగున్నావు మమ్మీ. నిజంగా మమ్మీ చాలా క్యూట్‌గున్నావు మమ్మీ. ఒక సెల్ఫీ అంటే లోపల పాప గూడా సెల్ఫీ అలిగింది అని జెప్పేసి మంచి ఫోటోస్ దిగాము. మమ్మీ నీదే ఇష్టరాజ్యం మమ్మీ ఎంజాయ్ చెయ్యి అని జెప్పేసి మా పాప ఫోటో దిగి తనెళ్ళిపోయింది పాప బయటికెళ్ళింది. ఇంక అక్కడ కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము చూపించుకోవడానికి ఫ్రెండ్స్‌కి. సో, ఎందుకంటే ఎప్పుడు చూసిన జిడ్డు మొహాలు ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ ఫోను జేస్తే ఉన్న ఫోటోస్ కన్నా ఈ ఫోటోస్ చూపించుకుంటే చాలా బావుంటది గదా! సో, చూడండి 'సిద్ధార్థ్ సింగ్' సార్‌తోని ఫోటో. నిజంగా అండి నాకు లైఫ్‌లో అంటే ఎందుకు మేడం ఇన్ని సార్లు లైఫ్ అంటున్నావంటే అన్నీ కొత్తనే. అంత పెద్ద సారు నేను ఫోటో తీస్తుంటే నాకు బఫరింగ్ వచ్చింది ఈ ఫోటో. ఫస్ట్ ఫోటో చూసారా? ఇది బఫరింగ్ వచ్చింది. సెకండ్ ఫోటో నేను తీస్తా అని చెప్పి తీసుకుండు. ఆ రోజు మాత్రం ఫుల్ ఖుషిగున్నా. అసలు కంపెనీ మేనేజర్‌తో నేను అసలు సార్ సెల్ఫీ తీసిండేంది? అసలు నన్ను సెల్ఫీ తీసుకోవడమే అసలు నేను తీయకపోతే అందలేదు. అంటే సార్ మేర నయా ఆతే అంటే మై దిఖాతే అని దింపిండు. అది ఫుల్ ఖుషిగున్నా. ఒక 1 ఇయర్ దాకా నాకు డీపీ ఇదే ఉండే. సార్ పెట్టిన ఫోటో డీపీ పెట్టుకున్నా. చాలా చాలా హ్యాపీ. అసలెందుకు అంటే నిజంగా అండి, కంపెనీ మేనేజర్ అయ్యుండి గూడా కొంచెం గూడా అంటే కొన్ని కొన్ని మనం చూస్తాం. ప్రైవేట్ జాబ్ గాని, గవర్నమెంట్ జాబ్ వెళ్తే సార్‌ని కలవాలంటే అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఉండాలి. ఆయనొచ్చినప్పుడు గూడా లేదు లేదు అని పంపిస్తుంటరు. సో, ఇవాళ కాదు రేపని జెప్తడు. అలాంటిది ఫోటో తీయమని మనకు తిరిగి థాంక్స్ చెప్పిండండి సారు. అసలు గ్రేట్ గదా! అంత మంచి మనసు ఎవరికుంటది చెప్పండి. నిజంగా సార్ సూపర్ అనుకున్నా. ఆళ్ళు మళ్ళీ తిరిగి మనకు థాంక్స్ చెప్తారు. అసలు మనం జెప్పాలి గానీ, థాంక్ యూ అని వైపు వాళ్ళే జెప్తున్నారు. అంత మంచి యాటిట్యూడ్, అంత మంచి హార్ట్ ఎవరికుంటది జెప్పండి. ఓన్లీ వెస్టల్ ఉన్న వాళ్ళకే ఉంటది. యెస్ ఆర్ నో? సో, చాలా 1 ఇయర్ దాకా డీపీ పెట్టుకొని చాలా చాలా ఖుషి అయిపోయా అసలు. అసలు నేను సార్ దిగడం ఏంటి, సార్‌తో సెల్ఫీ తీసుకోవడం ఉంది అని అనిపిచ్చింది నాకు. సో, సార్ తీసిన ఫోటో అందులో గాబట్టికి సో, ఇప్పటికి నాది ఫోటో ఉంటది. సో, ఇక్కడ పిక్చర్స్ కనపడుతున్నాయి గదా! సో, మన లైఫు ఫస్ట్ ఫోటో లాగుంటే బావుంటదా? సెకండ్ ఫోటో లాగుంటదా వాడు చెప్పండి? ఏ ఫోటో బావుంది ఇందులో? సో, లాస్ట్‌లో జెప్పండి ఏ ఫోటో బాగుందో. అన్‌మ్యూట్ ఇస్తాం గాబట్టికి ఫీడ్‌బ్యాక్ షేర్ జేసుకోండి. నాకు మాత్రం ఫస్ట్ ఫోటో జూస్తే నిజంగా జెప్తున్నా గదా! ఏందిరా బాబు ఈ కర్మ! ఇంతే అనుకున్నా. బ్రాంజ్ అయినా గూడా ఏంది నాకు ఈ కష్టాలు అవసరమా? ఏంది తీసుకొచ్చి ఇలా బెట్టిర్రు అంటే అంటున్నా. అంతకుముందు ఇంక రాలే గదా! అయిపాయన బతుకు ఇంతే అనుకోని ఏమో బేకరీ బెట్టిండు, ఐస్ క్రీమ్ పార్లర్ బెట్టిండు. అన్నీ అయిపోయినాయి. ఊరూళ్ళు తిప్పిండు. పొట్టకూటి కోసం ఎన్ని ఊర్లు తిప్పిండు. అన్నీ అయిపోయి చివరికి వెస్టేజ్ తీసుకొచ్చిందా? నా సావు నేను జేస్తా అన్నాడు ఆడ బెట్టిన ఫోటో. కానీ ఇందులో ఇక్కడ వెస్టేజ్‌లోకొచ్చినంక ఇన్వాల్వ్‌మెంట్ అయినంక ఇది. సో, చూడండి మీరు ఎలా ఉండాలనుకుంటారో ఆలోచించుకోండి. సో, చెప్తున్నా దయచేసి అందరికి చెప్తున్నా కపుల్స్ ఉంటే కపుల్స్ రండి మీటింగ్స్‌కి. సింగిల్‌గా ఎవ్వరు రావద్దు. కపుల్స్‌కొస్తే ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. సో, ఒకళ్ళకొకరు సపోర్ట్ చేసుకోవచ్చు. సో, మీరు ఇలా ఉండకుండా ఫస్ట్ ఫోటో లాగా ఉండకుండా సెకండ్ ఫోటో లాగా ఉంటారు ఫ్యామిలీ మొత్తం. ఓకేనా? సో, ఇది బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు ఇది యూనివర్సిటీ ప్రౌండ్ అయినప్పుడు. నిజం గదా! సో, స్టార్టింగ్ నుంచి ఏందంటే నాకున్న మైండ్ ఎవరికీ లేదులే అండి. సో, మనోళ్ళందరూ ఫస్ట్ నుంచే 12% నుంచే యూనిఫార్మ్ మెయింటైన్ చేస్తుర్రు. బ్రాంచ్ నుంచే శారీస్ తెచ్చుకుంటున్నారు. సో, చాలా చక్కగా సిస్టమాటిక్‌లో ఉంటుర్రు. సిస్టమ్‌లోకి ఇన్వాల్వ్ అవుతుర్రు. కాకపోతే ఇంకా కొంచెం బెటర్‌గా ఇన్వాల్వ్ అయితే ఇంకా చాలా బావుంటది. సో, మా చెక్కు జనవరిలో 2018లో స్టార్ట్ చేశాము. రూ. 1546. సో, మళ్ళీ జాన్ 2023లో రూ. 2,51,773. ఒక 5 ఇయర్స్ కష్టమండి. నిజంగా చెప్తున్నాను. 5 ఇయర్స్ కష్టం. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కష్టపడితే ఈ 5 ఏళ్ళతోనే మన నోటి నిండా తినొచ్చన్నం. ఇలా తింటున్నా అంటే అది నాకు వెస్టేజ్ పెట్టిన భిక్షే. వెస్టేజ్ ఉంటేనే కాబట్టికి నేను తింటున్నాననుకుంటా. సో, ఆ 5 ఇయర్స్ కష్టమే. సో, నా లైఫ్ మారింది. మా పిల్లల లైఫ్ మారింది. నేను అనుకున్న లైఫ్ లీడ్ చేస్తున్నా. సో, నాలాంటి వాళ్ళు ఎంతమంది లైఫ్ మార్చుకున్నారు. ఇంకా మార్చుకునేలా తయారు చేస్తున్నా. సో, అప్పుడు 5 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే మేమొచ్చాకే నల్గొండలో వెస్టేజ్ మేమొచ్చినప్పుడు ఎవ్వరు లేరండి. చాలా స్ట్రగుల్స్ తీసుకున్నాం మేము తెలుసా? మేము వెళ్ళగానే మొహం మీద గేట్లేసేవాళ్ళు. వెస్టేజ్ అంటే వేస్టేజ్ అని చెప్పేటోళ్ళు. అలాంటి ప్రాబ్లమ్ మీకేమి లేదు. మేము ముళ్ళ దొక్కుకుంటూ మీకు పూలదారేసాం. యెస్ ఆర్ నో? సో, పూలదారి మీరెళ్ళుకుంటూ ఒక 3 ఇయర్స్ కష్టపడండి. సో, కష్టే ఫలి అంటారు గదా! ఒక 3 ఇయర్స్ కష్టపడండి. మంచి లైఫొస్తది. సో, మాకన్నా పెద్ద చెక్కులు తీసుకోవచ్చు.
సో చూడండి, ఇంకా వెస్టేజ్లోకి వచ్చినాక బ్రాంజ్ అయినాక సో ఇది సో ఎక్కడ పోయిన రికగ్నేషన్స్. సో పెద్ద పెద్ద షీల్డ్, ఈ కప్పు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ కప్పు ఉంటది కదా, ఆ కప్పు తీసుకున్నట్టు పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడిపిస్తారు కదా వరల్డ్ కప్, అట్లా కప్స్ మంచి రికగ్నైజ్ చేసేవాళ్ళు సార్ వాళ్ళు కూడా. సో నా జీవితంలో మర్చిపోయిన రోజు మరొక రోజు ఉంది. నేను చెప్పాక ఏది జరిగినా కూడా నా జీవితంలో సెవెంత్ వండర్ అన్నట్టు, 8 వందర్ అన్నట్టు. సో అలా లైఫ్. సో నా బర్త్డే అండి చూడండి 2024లో చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కొన్ని ఫోటోస్ షేర్ చేయలేదు. ఎప్పుడు చేసుకున్నా కూడా నేను, మా పాప, మా సారు, మా బాబే ఉంటాం. ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఎవరు పిలిచే వాళ్ళం కాదు. పిలిచినా కూడా పిలిచి వాళ్ళకి మనలా వాళ్ళకి పెట్టాలంటే మా వల్ల కాకపోయేది. సో అలాంటి రోజు నుంచి నా ఫ్యామిలీతో, అంటే నా ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీయే ఫస్ట్ నేను ప్రియారిటీ ఇచ్చేది వెస్టేజ్ వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే నేను నాకు నా వాళ్ళు దూరంగా ఉన్నా కూడా నన్ను దరి చేర్చుకుని దగ్గర చేర్చుకొని నా కష్టాల్లో తోడుగుంది, నా సంతోషం తోడుంది వెస్టేజ్ ఫ్యామిలీ కాబట్టికే వెస్టేజ్ ఫ్యామిలీతోనే. సో నేను కేక్ కట్ చేసుకుంటూ, సో గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ నా సొంత ఇంటికి అలా, సో నా ఇంట్లో నేను బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ చూడండి. ఒకప్పుడు నేను బతకడం చాలా కష్టంగా ఉండేది. చెప్తున్నా గదా! నాకు ఇల్లు గడవడమే, పూట గడవడం కష్టంగా ఉండేది. నేను పిల్లలకి ఒక 5 కేజీలు బియ్యం కొనుక్కొచ్చి, మేము కంట్రోల్ బియ్యం తిని, నా పిల్లలకి సన్న బియ్యం పెట్టి స్కూల్‌కి పంపించేదాన్ని. ఎందుకంటే, నేను తింటున్నది మీ కష్టాలు మా పిల్లలు తినకూడదని. అలాంటి రోజు నుంచి నేను ఏమైతే తింటున్నానో ఆ ఫుడ్ అందరికి పెట్టే రోజు నాకొచ్చింది. అలా దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. యెస్ ఆర్ నో. నా సొంత ఇంట్లో, నా ఇంట్లోనే కూర్చొని హాల్‌లో అంతా హాలేనండి. నా ఇంట్లో కూర్చొని నా బర్త్‌డే సందర్భంగా అందరికి భోజనాలు పెడుతున్నా అంటే, అలా పెట్టేలా చేసింది వెస్టేజ్. ఆ వేస్ట్‌తో మీరే అండి. మీరు లేకపోతే మేము తినేవాళ్ళం కాదు. సో మీరున్నారు కాబట్టికే మేము ఇంత ధైర్యంగా, సంతోషంగా ఉంటున్నాం. సో మీరు లేనిది మేము లేము. యెస్ ఆర్ నో. సో మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. మా సపోర్ట్ మీకెప్పుడు ఉంటది. సో మీకు కూడా ఇలాంటి లైఫ్ కావాలి, ఇలాంటి ఇల్లు కావాలి, ఇలాంటి బర్త్‌డే సెలబ్రేషన్ కావాలంటే కళ్ళు మూసుకొని వచ్చేయండి వెస్టేజ్‌లోకి. ఆల్‌వేస్ వెల్కమ్. ఎవ్వరైనా రావచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. సో, సో ఈ చెక్ మీకు ఆల్రెడీ తెలుసు. సార్ ఎప్పుడు పెడుతూ ఉంటాడు. సొంత ఇల్లు, నా ఎక్స్-300 కారు, అచీవ్‌మెంటు. సో, పర్ మంత్ 3,00,000 చెక్కు. సో, ఆ 3,00,000 రీచ్ అవ్వాలి. ఇంకొక 6,000 తక్కువుంది. అది ఖచ్చితంగా 6,000 రీచ్ అవుతే 3,00,000 చెక్‌లోకొచ్చేస్తాము. సో, మరొక రోజు బర్త్‌డే అయిపోయినంక, ఎందుకంటే బర్త్‌డే నా జనవరిలో ఒస్తది. ఇంకొక రోజు ఏప్రిల్‌లో ఒస్తది కాబట్టికి ఇంకా మర్చిపోలేని మధురమైన రోజు. అసలు ఇంక ఇది ఇలాంటి రోజొస్తదని అంటే వెస్టర్న్‌లో ఉన్నా గూడా అంత గ్రాండ్‌గా చేసుకోలే. అంటే బిజీ బిజీ షెడ్యూల్ కాబట్టికి పర్లేదు. ఒక వెస్టర్న్ ఫ్యామిలీ వాళ్ళు ఒక 50 మంది అట్లా ఉంటారు కాబట్టికి పర్లేదనుకున్నాము. సో, ఇంకా మా సార్ స్లైడ్ కొంచెం అటు ఇటు పెట్టినట్టుంది. ఫస్ట్ టైమ్ అండి. అంటే నా పెళ్లయినంక 14 ఇయర్స్, అంటే పోయిన క్రిస్మస్ పండక్కి డిసెంబర్ 2024లో పోయిన సంవత్సరం క్రిస్మస్‌కి మా అత్తయ్య వాళ్ళొచ్చిర్రు. మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళొచ్చారు. సో, మాకుండే అందరిని పిలుచుకోవాలి, బట్టలు పెట్టుకోవాలని జెప్పేసి అనుకున్న వాళ్ళం. సో, అది గూడా ఫుల్‌ఫిల్ అయిపోయింది. అప్పుడు చక్కగా మా ఇంట్లో మా ఆడపడుచులతోని, మా అత్తమామలతో సెలబ్రేషన్ చేసుకున్నాము. సో, ఇంకొక రోజు ఇంకా ఎందుకు అంటే ఇన్ని మర్చిపోలేకపోతున్నా అంటే చెప్పా గదా! మెసేజ్ రావడం నాకు పునర్జన్మ. ఆ జన్మలో చేసుకునే మొత్తం బ్యాడ్ మెమోరీస్ వాటికి ఏం చేసుకోలేక ఏమి గుర్తుపెట్టుకోలే మైండ్‌లో. సో, ఈ జన్మెత్తినంక అన్ని మెమోరీలు గదా! అన్నీ మళ్ళీ చేసుకోవాలి కాబట్టి మర్చిపోలేకుండా అన్నీ గుర్తు చేసుకుంటాను. సో, మరవలేనిది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటా. ఇలాంటి రోజు అనుకుంటా గదా! సో, మళ్ళీ వస్తే బావుండు, మళ్ళీ వస్తే బావుండు అనుకుంటా నిజంగా. ఎందుకంటే మా మ్యారేజ్ డేకి, బర్త్‌డేకి ఎవరున్నో తెలుసు కాబట్టికి. సో, మా మ్యారేజ్ డే రోజు, మా బర్త్‌డే రోజు, ఆ మ్యారేజ్ డే రోజే
ఓకే, చూసారు కదా, బాగుంది కదా. చాలా చాలా గ్రేట్ మొత్తం వెంకటేష్ సార్ది. ఎందుకంటే నిజంగా మేము పెళ్ళప్పుడు కూడా 7 అడుగులు వేసిన వెళ్ళే కానీ అది ఖచ్చితంగా సార్ ఉండి 7 అడుగులు వేయించిండు. సో నిజంగా చాలా చాలా బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ లో. అందరితో మళ్ళీ ఒక తాళి ఒకటి కట్టుకోలేదండి, అన్ని చేయించారు ఆ రోజు. పేర్లు చెప్పించారు, 7 అడుగులు వేయించారు, దండలు మార్పించుకున్నాం. ఆ ఫస్ట్ టైం మా నాన్నగారు నాతో ఉన్నారు ఆ పెళ్లి రోజు. సో 2024లో మళ్ళీ 25లో కూడా మా నాన్న ప్రతి మ్యారేజ్ డేకి ఇంకా వీళ్ళందరినీ చూసి కూడా మా నాన్న రోజు డాన్స్ చేశారు. కొన్ని వీడియోస్ సార్ పెట్టలేదు, చాలా చక్కగా డాన్స్ చేశాడు. నిజంగా బిడ్డ అసలు నాకు చాలా ఆ రోజు మా నాన్న కూడా వెయిట్ చేశాడు. చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మా నాన్న ఎప్పుడు సుఖీభావ అంటాడు. ఎప్పుడు నువ్వు ఇలాగే ఎప్పుడు ఇలా ఆనందంగా పిల్లలతోని మీ వాళ్ళతో అంత సంతోషంగా మా నాన్న బ్లెస్ చేసిండు. మళ్ళీ చెప్పాను, నాన్న నెక్స్ట్ ఎప్పుడు నువ్వు మ్యారేజ్ చేయకుండా మళ్ళీ మొన్న కూడా ఏప్రిల్ జన మ్యారేజ్ కూడా వచ్చింది మా నాన్న. సో చూడండి, ఎవరికి చెప్పుకోలేని రోజుల నుంచి చెప్పుకునే స్టేజ్కి వచ్చిందంటే వేస్టేజ్ కదా. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. అసలు ఆ వీడియోస్ చూస్తుంటే, గ్రూప్ లో షేర్ చేస్తుంటే, మా అక్క వాళ్ళు అన్నారు వెస్టేజ్లోకి వచ్చినాక 2 ఇయర్స్ తర్వాత, నువ్వు కవి, అందరని కవి అని పిలుస్తారు, పొట్టి అని పిలుస్తారు, నువ్వు కవి, గ్రేట్ కవి, మంచి భర్తను చేసుకున్నావు, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఎందుకంటే నేను వెళ్ళి పోస్టులు పెడుతుంటే వాళ్ళు ఇంతవరకు ఎక్కడికి పోలేండి, గొప్ప చెప్తున్నా కదా. అసలు వాళ్ళు ఫ్లైట్ ఎక్కలేదు, అసలు టూర్ అనేది కూడా తెలియదు. సో అలాంటిది నువ్వు ఎక్కడ థాయిలాండ్, ఎక్కడ గోవా వెళ్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, ఏం కాదురా చేసుకున్న మంచిగానే చేసుకున్నావు అని చెప్పేసి మంచి మెచ్చుకోవడం జరిగింది. అసలు అందరూ అంటారు, నువ్వే 100 బాలు నాయవరా కవి, పొట్టిదాన్ని, మంచి బతున్న, మంచి కారు ఉంది, సొంత ఇల్లు ఉంది, నీకేం తక్కువరా, మంచిగా నెలకు 3 లక్షలు తీసుకుంటున్నావు అని చెప్పి అసలు అంటే అసలు ఆ కష్టాన్ని మర్చిపోయేదాన్ని. ఇప్పుడు ఎవ్వరు అక్క వాళ్ళందరూ వస్తుంటారు, అందరూ రావడం ఇష్టం ఉంది. ఏంటంటే ఇంకా మా బావాలు ఎవరిని చేసుకుంది, డబ్బు లేదని చెప్పి ఎగతాళి చేశారని చెప్పేసి నాకు ఒక స్టేజ్ వచ్చాక, నాకంటూ ఒక గుర్తింపు వచ్చాక వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ రావడానికి. కాకపోతే మా బావాలతో పర్మిషన్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఆ పర్మిషన్ ఏం లేదు, మా చెల్లెంటికి పోతుంటే పొమ్మంటారు, రమ్మంటారు, హ్యాపీగా వెళ్ళి వస్తుంటాం, అన్ని చేస్తుంటాం. నిజంగా చెప్తున్నాండి, నాకు విషయం లేకపోతే నేను లేను, ఇంకో లైఫ్ లేదు నాకు, చెప్తున్నా కదా. ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే ఓన్లీ వెస్టేజ్ ద్వారానే. సో నాకు గుర్తింపు వచ్చినా, ఇలా తింటున్నా, ఇలా ఉంటున్నా, ఇలా ఎంజాయ్ చేస్తున్నా, సో ఇంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చింది అయినా కూడా ఓన్లీ వెస్టేజ్ అని చెప్తున్నా. కష్టే ఫల్ అంటారు కదా, మేము ఒక 3 సంవత్సరాలు అసలు కష్టపడ్డా. 2 సంవత్సరాలు అంటే అసలు ఎక్కడ ఉన్నవాళ్ళు మా సార్ తెలియదు, ఎక్కడ ఉంటున్నారో తెలియకపోయేది, ఎక్కడ తినేవాళ్ళు తెలియకపోయేది. తనకంటూ ఎందుకంటే చెప్తా కదా, ఉంటే వెస్టేజ్, లేకపోతే లేదు, ఉండాలా పోవాలని డిసైడ్ చేసుకున్నాం కాబట్టి కష్టపడ్డాం. ఒక 5 ఏళ్ళు కష్టపడ్డాం, ఆ కష్టాన్ని మర్చిపోయాం. ఇవన్నీ చూసుకుని ఉంటే ఆ కష్టమే ఫలితం అనిపించింది మాకు. అలా కష్టపడ్డాం కాబట్టి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఏముంది, హాయిగా మీలాంటి వాళ్ళు చెప్పుకుంటూ, మీలాంటి నిర్మించుకుంటూ ఉన్నా. సో నిజంగా స్ట్రాంగ్ గా తీసుకోండి, ఎవరు నెగిటివ్ మైండ్ చేసుకోవద్దు. ఎమ్మంటే డబ్బులు అని చెప్పి మనీ కోసం పరిగెత్తమాకండి, కష్టపడండి. ఎందుకంటే మనకు వెస్టేజ్ దొరకడం గొప్ప వరం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటాం. ఎస్ఆర్ నో. సో ఎందుకు అంటే ఇవన్నీ మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దేవుడు మనకు వరం ఇవ్వాలంటే ఎమ్మటే వరం ఇవ్వడు, తపస్సు చేయాలి. ఎస్ఆర్ నో. వెనకడ ఋషులు వాళ్ళు చేసేవాళ్ళు 3 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు తపస్సు చేసి 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 తీరా నెక్కు దగ్గరికి వచ్చినాక, పుట్ట ఇక్కడికి మొలిసినాక, ఇక్కడికి ఇంకా కొలాప్స్ అయిపోతున్న దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎస్ఆర్ నో. పాత మూవీస్ కానీ చూస్తుంటారు కదా, తపస్సు చేసి 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 ఇంకా వద్దు అనుకున్నప్పుడు పుట్ట ఇక్కడ పెరిగి గడ్డం పెరిగే లోపల అప్పుడు ప్రత్యక్షం అయితే వరం ఇస్తే అవన్నీ పోతాయి. ఆ పుట్ట పోద్ది, ఆ గడ్డం పోద్ది, అన్నీ పోతాయి. అలాగ నేను కూడా ఒక 3 సంవత్సరాలు కష్టపడండి, వచ్చే మొత్తం మనకి ఒక అనుభవం తీసుకోండి. నెగెటివ్ వస్తుంటది, అవి ఒడిదుడుకులు వస్తుంటాయి, ఇంట్లో మనకు సపోర్ట్ చేయరు, సో మన దగ్గర మనీ ఉండదు, అన్నీ మనకు ఒక పరీక్ష లాంటిదే. సో మనం పరీక్ష రాయాలంటే ఫస్ట్ స్కూల్ పోగానే మనం ఎమ్మటే సెకండ్ క్లాస్ లేయరు కదా, 1 ఇయర్ మనకు కోచింగ్ ఇస్తారు, అంటే మన సబ్జెక్టులు చెప్తుంటారు.
ఆళ్ళు నేర్పిస్తారు. తర్వాత గుణింతాలు నేర్పిస్తారు. తర్వాతకి ఒత్తులు అవి నేర్చుకుంటూ పోతాం. మనకు కూడా స్టార్టింగ్ కూడా ఒక 6 మంత్స్, ఒక 1 ఇయర్ మనం టైం కేటాయించాలి. సో, ఇవన్నీ మనకు పరీక్షలనమాట. యూనిట్ టెస్ట్‌లనమాట. అసలైన టెస్ట్ ఫైనల్‌లో ఉంటది. యెస్ ఆర్ నో? సో, మనం కష్టపడ్డది మొత్తం మన ఫైనల్‌లో వస్తది. ఎందుకు ఇప్పుడంటే మంత్ ఎండింగ్ తెలుస్తది మనకి. సో, ఇయర్ ఎండింగ్ తెలుసు. అలా గోల్ పెట్టుకొని చేసుకోండి. సో, ఎవరితో చెయ్యి కొట్టించుకున్నానో ఇప్పుడు అందరూ నా ఇంటికి ఆహ్వానితులు. అందరూ వస్తుంటారు. అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటారు. చక్కగా చూసుకుంటారు తెలుసా? ఎంత బాగా చూసుకుంటారో తెలుసా? ఒక 5 ఇయర్స్ ఆ కష్టమే మాకింత హ్యాపీగా ఉంటున్నాం. సరేనా? సో, ఈ హ్యాపీనెస్ ఎక్కడైనా దొరుకుతదా? ఇంత మంచి టీమ్ ఎక్కడైనా ఉంటదా మనకి? ఇంత మంచి అసోసియేషన్ ఎక్కడ దొరుకుద్దా? ఎక్కడ లేదండి. స్ట్రాంగ్‌గా తీసుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలి. సో, మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి. మీ అదృష్టం ఏందంటే అందరూ మీకు అప్లయన్స్ దగ్గరలో ఉన్నారు. మాకు దగ్గరలో ఎవ్వరు లేరండి. చెప్తున్నాం గదా! ఇప్పుడు ఫ్రాంక్‌గా చెప్తున్నాం. మాకు నమ్మిన అప్లయన్స్ మమ్మల్ని మధ్యలో వదిలేసి ఎళ్ళిపోయారు. అయినా మేము బ్యాక్ తీసుకోలేదు. ఎందుకంటే మేము పడ్డ కష్టంలో చిన్న కష్టమే. సో, చాలా ఎక్స్‌పెక్ట్ చేసుకొని వచ్చినాం మేము వెస్టేజ్‌లోకొచ్చేసి. సో, మేమొచ్చాక మధ్యలో మమ్మల్ని వదిలేసిపోయారు. హాఫ్ మునిగాము. మునిగిన తర్వాత మాకెవ్వరు లేరు సపోర్ట్ చేయడానికి. ఎక్కడో అప్లైన్ ఖమ్మంలో ఉంటారు. లేకపోతే విజయవాడలో ఉండేవాళ్ళు. మేము గుంటూరుకెళ్ళేవాళ్ళం, విజయవాడకెళ్ళేవాళ్ళం, ఖమ్మం వెళ్ళేవాళ్ళం మీటింగ్స్ కోసం. అసలు మాకిలాంటి డీఎల్సీపీలు లేవు. ఇలాంటి సిస్టమ్ సెంటర్ లేవు. చెట్టు కిందన పార్కులో కూర్చునేవాళ్ళం. సో, మా చైర్‌లు మేము తెచ్చుకునేవాళ్ళం. సిస్టమ్ సెంటర్‌కి పోతే చైర్ రూ. 5 కొట్టి పెట్టుకొని మేము కూర్చునేవాళ్ళం. తలా కొన్ని డబ్బులేసుకొని మేము తెచ్చుకొని కూర్చొని మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళం. ఎండలో కూర్చునేవాళ్ళం. వానలో తడిచేవాళ్ళు. నేను సగం దాంట్లో సగం స్ట్రగుల్ పడలేను. ఎందుకంటే చిన్న బాబు కాబట్టి. మా సార్ చాలా స్ట్రగుల్ పడ్డాడు. తినక, వాటర్ తాగి ఎన్నో ప్రాబ్లమ్స్ అండి. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ మీకేమీ లేదు. ఎంతో అంత దేవుడి దయ వల్ల కొంచెం మీకు కొంచెం అర్థం చేసుకునే ఫ్యామిలీ దొరికింది. ఇంకెందుకంటే చాలా మంది యూత్ వచ్చారు. సో, ఇప్పుడే మీకు అంటూ ఒక లైఫ్ స్టైల్ గురించి తెలిసింది కాబట్టికి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేదు కాబట్టికి స్ట్రాంగ్‌గా తీసుకోండి. బిలీవ్ చేసుకోండి. ఫస్ట్ మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. అప్లయన్స్ మాట వినండి. సో, అప్లయన్స్ చేయబట్టుకోండి. డెవలప్‌మెంట్‌కి వచ్చి చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేనన్నీ నాకు కూడా తెలియదు. ఎందుకంటే నాదొక పోడి అదొకటి ఏమంటారు నెగెటివ్ ప్రపంచం నాది. ఇల్లే ప్రపంచం కాబట్టి నాకేం తెలియదు కాబట్టి నేను ఇలా నేర్చుకున్నాను ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ సిస్టమ్ సబ్మిట్ అయ్యాను నేను. సో, మా వారికి సబ్మిట్ అయ్యాను. మా వారు ఏం చెబితే అది చేశాను నేను. దాంట్లో 50% మా వారు చెప్పి ఇంక నేను చేయలే. 50% చేసిన. నువ్వు మంచిగా వుమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళు. ఒక విమెన్స్‌ని సెట్ చేసుకో కవి అంటే అప్పుడప్పుడు నాకేందంటే టైం సెట్ గాక అనుకుంటా గానీ లేదు. నాది కూడా ఎందుకంటే వినాలి. వింటే అర్థమవుతది. సో, సిస్టమ్ సబ్మిట్ అవుతే మీకన్నీ సెట్ అయిపోద్ది. సో, మాకన్నా మంచి లైఫ్ లీడ్ చేస్తారు. మాకన్నా బెటర్ హౌస్ తీసుకుంటారు. మేము 8,00,000 మీరు 1,00,00,000 తీసుకుంటారు. లేదా మాకన్నా పెద్ద కార్ కొనొచ్చు మీరు. సో, అలా స్ట్రాంగ్ తీసుకోండి. సో, ఇలాంటి ఎన్నో చేసుకోవచ్చు సెలబ్రేషన్స్ మనము. సో, నిజంగా ఇప్పుడు చెప్తున్నా గదా! వెస్టేల ద్వారా ఎలాంటి లైఫ్ పొందవచ్చు, స్వేచ్ఛగా పొందొచ్చు, హ్యాపీ లైఫ్ తీసుకోవచ్చు. చూసావా స్టార్టింగ్‌లో చూసిర్రు గదా! నేను చెప్పిన కొటేషన్స్‌కి అంటే నేను చదివిన దానికి అర్థం ఉంది గదా! సో, నేను స్వేచ్ఛగా అంటే హ్యాపీగా స్వతంత్రంగా బతుకుతున్నా, సంతోషంగా జీవిస్తున్నా, ఆర్థికంగా స్థిరపడిన, నా కలలను నెరవేర్చుకున్నా. సో, నా బర్త్‌డేకి ఎవరు లేని ఏడ్చేదాన్ని. అందరూ నా బర్త్‌డేకున్నారు. నా మ్యారేజ్ డేకున్నారు. నేను టూర్‌కెళ్ళాను. సో, అన్ని ట్రిప్పులు ఫారెన్ ట్రిప్ ఎలిజిబుల్ అవుతున్నాను. ఎక్కడికెళ్ళినా ఎళ్ళిపోతాను. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను గదా! సో, మీకిలాంటి లైఫ్ కావాలంటే చెప్తున్నాను. ఒకటే ఒకటండి. ఒకటే ప్లాట్‌ఫార్మ్. ఎటు లెఫ్ట్ చూడమాక, రైట్ చూడమాక అంటే స్ట్రెయిట్ చూసుకోండి. మీ గోల్ మొత్తం వెస్టేజ్ మీద ఉండాలి. మీ గోల్ మొత్తం మీ టీమ్ మీదే ఉండాలి. సో, ఏ గోల వద్దు, ఏ గొడవ వద్దు. ఎవరు నెగెటివ్ వద్దు, ఏమొద్దు. ఒక 3 ఏళ్ళు చెవిటోలు గాండి. నెగెటివ్ మైండ్ వదిలేయండి. పాజిటివ్ తీసుకోండి. మనసులో పెట్టుకోండి. మంచిగా నేర్చుకోవచ్చు. సో, హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సో, నిజంగా జెప్తాను. నేను సెట్ జేసుకున్న బ్రహ్మ రాసిన రాత గూడా పూడ్చేసా నేను. తెలుసా? నాకు నచ్చినట్టు రాసుకున్నా. ఎలా రాసుకున్నా అంటే వెస్ట్‌ది రాసుకున్నా. నా లైఫ్ మారిపోవాలని జెప్పేసి గట్టిగా రాసుకున్నా అండి. మార్కర్‌తో రాసుకున్నా. నాకు నచ్చినట్టు రాసుకున్నా వెస్టేజ్‌లో. అది ఓన్లీ వెస్టేజ్‌లో మాత్రం రాసుకున్నా గాబట్టికి సో, నిజంగా దేవుడు రాసిన రాత మాత్రం తుడిపేసుకున్నా. తుడిచి మళ్ళీ మంచిగా మార్కర్‌తో రాసుకున్న లైఫ్ ఇంక మారదు. నా లైఫ్ లాగా చాలా మంది లైఫ్ మారుస్తాను. సో, నిజంగా మీరు లైఫ్ మార్చుకోండి. వెస్టేజ్ బలంగా తీసుకోండి. సో, మంచిగా లీడ్ చేయాలి. ఎందుకనో చాలా చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే అంతా యూత్ వస్తున్నారు. సో, మేమంటే మా మ్యారేజెస్ అయ్యి 27 ఇయర్స్‌కొచ్చి అబ్బా! అనుకున్నాం. కానీ 25 ఇయర్స్, 20 ఇయర్స్, 19 ఇయర్స్ వాళ్ళకొస్తుర్రు గాబట్టికి ఇంకా చాలా ఫ్యూచర్ మీకుంది గాబట్టికి సో, మీరొక ఎగ్జాంపుల్ గావాలి. ఒక యూత్ ఐకాన్ గావాలని కోరుకుంటున్నాను. సో, వెస్టేజ్‌లో అనే గొప్ప అవకాశం మీరెలా తీసుకున్నారో తెలీదు. నేనిప్పుడు ఇంతసేపు చెప్పానండి. ఎందుకంటే చెప్పడం నా బాధ్యత. యెస్ ఆర్ నో? అది చేయడం, చేయకపోవడం మీ బాధ్యత. అంటే మీకు అంటే ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్ గాబట్టికి మీరు చేస్తారని జెప్పేసి నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను. మనసులో తీసుకోండి నిలిచిపోద్ది. ప్రతి ఒక్క వీడియో అయినా సో, నేనెలా అయితే లీడ్ చేసుకున్నానని చెప్పానో, ఆ వీడియో మీరు మనసులో తీసుకొని నిలిచిపోద్ది. మా అమ్మ అనుకుంటే మర్చిపోద్ది. మేడం జెప్పింది ఏముంది అనుకుంటే మర్చిపోతారు. సో, మనసులో తీసుకుంటే నాలాగానే మీరు డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకొని నాలాగా బర్త్‌డేస్ జేసుకోవచ్చు. నాలాగా మ్యారేజ్‌లు జేసుకోవచ్చు. నాలాగా కార్ తీసుకోవచ్చు. సో, నాకన్నా మంచి లైఫ్ తీసుకోవచ్చు. సో, నేను మనసులో తీసుకున్న వాటికే మీ ముందు ఇలా నిలిచి చెప్తున్నాను. లేపోతే నిజంగా నేను ఉండేదాన్ని గాదు. నిజంగా థాంక్ యూ సో మచ్ వెస్టేజ్ అండ్ థాంక్ యూ మై కిరణ్ సార్. సో, వెస్టేజ్‌లో ఒక వెస్టేజ్‌లో విజయం పొందాలంటే ఒకటే ఒక మంత్రం అండి చెప్తున్నా గదా! ఒక్కటే బలంగా తీసుకోండి. సో, నిజంగా ఆ మంత్రం ఏంటంటే
బలంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. గట్టిగా తీసుకోండి. సో నేను చెయ్యాలి, చేయగలుగుతా, నా వల్ల అవుద్ది, నేను నేర్చుకుంటా, నేర్పించి తయారు చేసి గట్టిగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నిర్ణయం మీది, భవిష్యత్తు మీది. యెస్ ఆర్ నో? సో మేము చెప్తాం. మస్తు మేము సపోర్ట్ చేస్తాం. సో బెటర్‌గా సపోర్ట్ చేస్తాం. 90% మాదుంటే 10% మీదే ఉండాలి గదా! యెస్ ఆర్ నో? సో బలంగా నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తు నిర్మించుకోండి. సో నిర్మించుకోవాలని కోరుకుంటున్నాను. బలంగా తీసుకుంటాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. సో ఇంత మంచి అవకాశం నాకిచ్చినందుకు, సో ఇంత మంచి నాకు టీమ్ దొరికినందుకు, ఇంత మంచి అప్లయన్స్ నాకు దొరికినందుకు, మెంటర్స్ దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా థ్యాంక్ యూ కిరణ్ సార్. సో నాకంటూ ఒక రోజొస్తది మీ అందరి ముందల. సో మీకెప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్‌కి మనం ఈ మధ్య ఇలా కలుసుకోలే గాబట్టికి, మా సార్‌కి పాలాభిషేకం కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటాను. నిజంగా మంచి లైఫ్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ. ఇంత మంచి ఫ్యామిలీ నాకిచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోస్ట్ గంగోత్రి మేడం. నిజంగా మేడం గంగోత్రి మంచిగా మీరు హోస్టింగ్ చేశారు. అందరు నిలవాలి చేస్తున్నారు. నిజంగా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. సో అందరూ మనసులో తీసుకుంటారు అనుకుంటున్నాను. సో ఎలా అందరు చాట్ బాక్స్ స్టార్ట్ చేసుకోండి. అందరు లైవ్‌లోకి రండి. ఎలా ఉంది నా స్టోరీ? నా కథ బావుందా? సో నిజంగా సూపర్ అంటున్నారు. సో నేను కోరుకున్నది ఒకటండి. నాకంటూ ఇంతసేపు చెప్పానని గాదు. ఇందులో కొంతమందిని మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నాలా చెప్పే రోజు రావాలి. నాలాగా లైఫ్ ఎంజాయ్ చేసే రోజు రావాలి. నాలాగా మీరు కార్లు తీసుకోవాలి. సో నాకన్నా పెద్ద కారు తీసుకోవాలి. నాకన్నా పెద్ద ఇల్లు తీసుకోవాలని కోరుకుంటూ, సో ఆ ఇల్లు గృహప్రవేశం నన్ను పిలవాలి. సో మంచి కారుని రికగ్నిషన్ చేసుకోవాలి. మంచిదండి నిజంగా చెప్తున్నాను గదా! ఇంత మంచి లైఫ్ నాకెక్కడ దొరకదు. దొరికిందంటే వెస్టేజ్‌లోనే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనకింకో జీవితం ఉంది అంటే, ఆ జీవితం ఏందంటే ఓన్లీ వెస్టేజే. సో 7 జన్మలు ఉంటాయని జెప్తారు. 7 జన్మలు ఉంటాయో లేవో నాకు తెలియదు గానీ, ఉంది ఒకటే జన్మ. అందరంటారు ఏడో జన్మ, ఏడో జన్మ అని. ఒక్క జన్మలో ఏంది? ఇంకో జన్మలో మనం ఏం చేసాం చెప్పండి? యెస్ ఆర్ నో? మన ఈ జన్మలనే ఏం చేయకపోతే ఇంకో జన్మలో మనకు గుర్తుకుంటదా? సో ఇప్పుడు జరిగిందేమన్నా ఉంటే ఇవన్నైతే మనకు గుర్తుకే ఉండదు. ఈ జన్మకి మా ఆయనే కిరణ్ సార్. మీరే మా డౌన్ లైన్స్. ఇంకో జన్మలో ఉంటారా? ఉండరో కూడా తెలియదు. సో మనం గట్టిగా తీసుకొని మంచిగా సెటిల్ అయిపోతే మేబీ మళ్ళీ మనం వెస్టేజ్ ఫ్యామిలీలో పుట్టొచ్చు. సో నిజంగా చెప్తున్నా. నేనే అనుకుంటా. మళ్ళీ ఎన్ని జన్మలున్నా గూడా, ఈ జన్మలో మాత్రం ఇంకా నాకు చాలా లైఫ్ ఉంది. నేను 10,00,000 రావాలి. మిలియన్‌గా మంచి ప్రమోషన్ తీసుకోవాలి. సో అలా తీసుకోవాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. సో మీరు మంచి చెక్ తీసుకోవాలి. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే మా సపోర్ట్ మీకు కావాలి కాబట్టికి, సో మరెప్పుడు ఒక అప్‌లైన్ చేయి పట్టుకోండి. డెవలప్ చేయి వదలమాకండి. మా సపోర్ట్ మీకెప్పుడు ఉంటది. మీరెప్పుడు మాకు ఇలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ థాంక్ యూ సో మచ్. మై మెంటర్స్, మై అప్‌లైన్స్ అండ్ నిజంగా గౌతమ్ వాళ్ళకి థాంక్స్ చెప్తున్నాను. ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువ. యెస్ ఆర్ నో? సో, నా లైఫ్ ఇలా మార్చుకున్నందుకు, నాలాంటి వాళ్ళ లైఫ్ మార్చే అవకాశం నాకిచ్చినందుకు, అదృష్టం నాకిచ్చినందుకు, ఇంకో జన్మిచ్చినందుకు థాంక్ యూ సో మచ్. నిజంగా మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే, మాకన్నా చిన్న వయసులో చాలా మందున్నారు గాబట్టికి, సో, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళున్నారు గాబట్టికి, పెద్దవాళ్ళ అనుభవం తీసుకోండి. మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మీటింగ్ మీరు అటెండ్ చేసుకోండి. నాలాంటి వాళ్ళు చాలా మంది మీకు ఎదురవుతుంటారు. సో, మీకు గూడా చెప్పే అవకాశం వస్తది గాబట్టికి, ఫస్ట్ మీరు సరిగ్గా డెసిషన్ తీసుకోండి. స్ట్రాంగ్‌గా తీసుకోండి. 3 సంవత్సరాలు కనపడండి. 3 సంవత్సరాలు కనపడ్డాక మీ పేరు మారుమోగిపోతది. బల్లగుద్ది చెప్తున్నా స్ట్రాంగ్‌గా చెప్తున్నా. ఎందుకంటే నాకంటూ నేను చెప్పుకున్న మై సెల్ఫ్ అని చెప్పుకునే రోజు నుంచి ఇప్పుడు నా పేరు నేను మీటింగ్‌లో ఉన్నా లేకున్నా నేను రాకున్నా కూడా సార్‌ని అడుగుతుండే కవిత మేడం రాలని చెప్పేసి. సో అలాంటి రోజు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. అండ్ మీ అందరికి కంగ్రాట్స్ అని చెప్తూ అండ్ ఆల్ ది బెస్ట్ మై హోస్ట్ గంగోత్రి మేడం. నా వాయిస్ అందరికి వినపడింది గదా! స్లోగానే చెప్పాను గదా! ఓకే. గంగోత్రి మేడంది టెక్నిక్ ఇష్యూ వల్ల లెఫ్ట్ అయింది. సృజన మేడం మీరు తీసుకోండి మేడం పోస్టింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వావ్ 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 ఏం మేడం అసలు సూపర్, అసలు చించేసిండ్రు. సినిమా కాదు మేడం, అసలు జీవితం ఎట్లా ఉంటదో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అసలు ఎక్సలెంట్. ఎందుకంటే దీంట్లో నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీ ఇంటికి వచ్చాను, ఈ ఇంటికి రావడం జరిగింది 3-4 టైమ్స్. తర్వాత మ్యారేజ్ డే ఫంక్షన్ కి మీ కూడా నా టీమ్ తోటి కూడా రావడం జరిగింది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ గానీ మీ మాటలు గానీ ఫైర్ ఫైర్ మేడం, అసలు సూపర్ చించేసిండ్రు అసలు. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, అసలు మీ వర్డ్స్ లో ఫైర్ ఉంది. మీరు ఎక్స్పీరియన్స్ బట్టి తర్వాత బ్రాంజ్ డైరెక్టర్ నుంచి యూసిడి లెవెల్ గా ఎలా ఉంది, మీ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి ఎలా పాజిటివ్ కనెక్ట్ అయ్యారు. చాలా చక్కగా మేడం తీస్తే ఒక మూవీ కాదు, బాహుబలి 3-4 సో సూపర్.
థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంత మంచి ప్రెజెంటేషన్ అనాలా ఏమనాలంటే మంచి మోటివేషన్ అన్ని ఉన్నాయి దీంట్లో, మొత్తం కలగూర అంటారు కదా, అన్ని ఉన్నాయి. సూపర్ మేడం అసలు. థ్యాంక్ యూ సో మచ్. లీడర్ మేడం, ఈ ఫీడ్బ్యాక్ తీసుకోనా? తీసుకోండి మేడం. సో లీడర్స్, జూమ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టక 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 ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి. మేడం మూవీ ఎలా ఉంది, మేడం ఒక మాటలు ఎలా ఉన్నాయి, మనసు తోటి వచ్చాను చెప్పారు కదా, మనసు తోటి అనుకుంటే మర్చిపోరు, మమ అనుకుంటే మర్చిపోతారని చెప్పారు. చాలా అసలు ఆ సెంటెన్సెస్ కానీ అసలు చాలా చక్కగా, పీపీటీ అయితే సూపర్ మేడం, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చే బిఫోర్ ఆఫ్టర్ చాలా చక్కగా అసలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అడుగుల్లో మేమందరం కూడా వస్తున్నాం, ఒక్కొక్కరం ఖచ్చితంగా. వెస్టీజ్ అనేది బిగ్ ఫ్యామిలీ కాబట్టి ఇలాంటి రిలేషన్ ఎక్కడా ఉండదు, వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ లోనే. ఎప్పుడు నేను వదినమ్మ మర్దలమ్మ అని అంటూ ఉంటాను. చాలా చక్కగా మేము మంచి షాపింగ్ అన్ని కూడా చేస్తూ ఉంటాం. మాకు ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ. సో టక్క టక్క హ్యాండ్ రేస్ చేయండి లీడర్స్, ఫ్రెండ్స్. మేడం ఒక్క మాటలు అర్థమైతే సో నేను ఇన్వైట్ చేస్తున్నా ఫాస్ట్ గా. మౌనిక మేడం, మేడం నాకు కోహోస్ట్ ఇచ్చారా? ఓకే, మౌనిక మేడం ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అండ్ గుడ్ మార్నింగ్ జూమ్ లో యాడ్ అయిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ కవిత మేడం. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను మేడం. నిన్న సార్ని లైవ్ లో చూసాను. సార్ చెప్పిన మీ లైఫ్ స్టోరీ, మీరు చెప్పిన స్టోరీ సేమ్ మేడం. ఒకవేళ మీరు ఇది అబద్ధం అని చెప్తే ఎక్కడనో తూచా తప్పకుండా చెప్తారు ఖచ్చితంగా, అప్పుడే మేము అనుకుంటాం ఇది ఫ్రాడ్ అని. కానీ మీరు కరెక్ట్, సార్ చెప్పింది ఎంత క్లారిటీ ఉందో మీరు చెప్పింది డబల్ క్లారిటీ ఉంది. మీరు సార్ కంటే చాలా స్పీడ్ ఉన్నారు, అందుకే కావచ్చు మీరు ఇంత సక్సెస్ అయ్యారు ఇందులో. బెస్ట్ వర్డ్స్ మేడం కవిత మేడం మీరు చెప్పింది. నేను మిమ్మల్ని ఆఫ్లైన్ లో చూస్తున్నాను, లైవ్ లో చూడాలి, చూసి ఒకసారి నేను మీతో ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు ఇందులో మీకు ఎక్కువ కనెక్ట్ అయింది ఏంటంటే, మీరు చెప్తారంట కదా సార్తో ఊకే మనసుతో అనుకుంటే నిలిచిపోతారు, మమ అనుకుంటే మర్చిపోతారు. అవును మేడం, అది మనం పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఏది అయినా వెస్టిజ్ అనే కాదు, ప్రతి ఒక్కటి మనం మార్నింగ్ లేచిన కానీ చేసే పని, నైట్ పడుకునే వరకు చేసేది ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్, అది మంచి అయినా చెడైనా. నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్, అది మంచి పని అయినా చెడు పని అయినా నెగిటివ్ ఎప్పటికైనా. మీరు ఇది ఒక్క వర్డ్ చాలా కనెక్ట్ అవుతుంది అందరికి. ఈరోజు మనం పెట్టుకుంది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కాబట్టి ప్రతి ఒక్కరికి చెయ్యాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎప్పుడు మా ఆయన సంపాదన పైన ఆధారపడాలా, నేను చెయ్యాలి ఏదో ఒకటి, చెయ్యాలి ఏదో ఒకటి అని చాలా రకాల ఆలోచనలు వస్తాయి. అందులో మనకు దేవుడు ఇస్తాడు, అన్ని వరాలు ఇస్తాడు. ఇందులో ఇది ఒక వరం, వెస్టీజ్ కి రావడం అనేది ఒక గొప్ప వరం చెప్పాలంటే. ఎందుకంటే ఇది నాకు ఒక 5 years బ్యాకే ప్లాట్ఫామ్ గురించి తెలుసు, కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అప్పుడు అవకాశాన్ని మిస్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను తీసుకున్నాను, ఇందులో బెస్ట్ గా ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే నేను మా అప్లైన్ చెప్పేది తూచా తప్పకుండా పాటిస్తున్నాను కూడా. నేను ఇంకోటి చెప్పాలనుకుంటాను మేడం, ప్రతి ఉమెన్ ఏదో ఒక జాబ్ చేయాలని కోరిక ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి హస్బెండ్ ఏదో ఒక జాబ్ చేస్తారు, వాళ్ళకి తగ్గట్టు చిన్నదా పెద్దదా ఏదో ఒకటి చేస్తారు. కానీ వేణీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి. అది చిన్నదా పెద్దదా జాబ్ పక్కన పెట్టండి, ఏదో ఒకటి మనం వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. అప్పుడే మనం బెస్ట్ వైఫ్ అండ్ బెస్ట్ ఉమెన్ గా ఉంటాము. అది ఏదైనా సరే మనం ఎక్కువ బెస్ట్ వైఫ్ గా వాళ్ళతో శబాష్ అనిపించుకోవాలంటే బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి వెస్టీజ్ ప్లాట్ఫామ్. ఇది నేను గట్టిగా నమ్ముతున్నాను, ఎందుకంటే నేను ఒక బెస్ట్ అసోసియేషన్ లో ఉన్నాను అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే నేను నిన్న సికింద్రాబాద్ వెళ్ళాను, నాకు అక్కడ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను లైవ్ లో చూసాను అందరినీ, అందుకని నేను బెస్ట్ గా నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ కవిత మేడం. నేను మిమ్మల్ని లైవ్ లో కలవాలి. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సృజన మేడం కి అండ్ కేకే అసోసియేషన్ కి, కవిత మేడం కి చాలా చాలా థ్యాంక్ యూ. బెస్ట్ వర్డ్స్ మేడం కవిత మేడం, థ్యాంక్ యూ సో మచ్. వావ్, సూపర్ ఫీడ్బ్యాక్ మేడం. మీ వర్డ్స్ లో తెలుస్తుంది నిన్న ఒక ఎక్స్పీరియన్స్, మీరు ఎలా అనుభవించారంటే, మీ లైవ్ గా చూసారంటే మేడం ని, కవిత మేడం ని లైవ్ గా చూడడానికి వెయిట్ చేస్తున్నాం. టైం త్వరలోనే ఉంది మేడం, అతి త్వరలో మేము కలుస్తాం కాబట్టి మేము కలిసాం మేడం. ఒక మాట లైవ్ లో వినండి, చాలా మోటివేషన్ ఉంటుంది. సూపర్ ఫీడ్బ్యాక్ మేడం, సూపర్, ఆల్ ది బెస్ట్. మంచి అసోసియేషన్ ఉన్నాం మేడం అందరం కూడా కరెక్ట్ గా
మనం అనుకున్నట్టు సిస్టమ్ కి కరెక్ట్ గా చేసుకుంటూ ఫాలో అప్ చేస్తే చాలు, సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి వర్డ్స్ తోటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అఖిల మేడం, మీకు అన్మ్యూట్ ఇస్తున్నా, మాట్లాడండి మేడం. అఖిల మేడం, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. అండ్ మేడం చాలా అంటే చాలా సూపర్ గా చెప్పేశారు. ఒక లైక్ నిజంగా ఒక మూవీ, ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళి ఎలా చూస్తాం మనం, అరే ఎక్సలెంట్ మూవీ అని చెప్తాం కదా, ఒక మూవీ లాగా ఉంది. సుజనా మేడం చెప్పినట్టు నిజంగా బాహుబలి 3, 4 కాదు, ఇంకా ఎక్కువనే తీయొచ్చు. చాలా బాగుంది, అసలు చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం మ్యామ్. అండ్ చాలా బాగుంది మ్యామ్, ఎక్సలెంట్. అప్లయన్స్ మాట అంటే వాళ్ళ మాట వాళ్ళు చెప్పినట్టు ముందుకు వెళ్తూ మనం కూడా మూవ్ అవుతూ మన టీం ని కూడా మూవ్ చేస్తూ ఉండాలి. అండ్ వస్తాను మిమ్మల్ని మీట్ అవ్వడానికి నల్గొండ. అండ్ నిన్న కూడా సార్కి మీట్ అయ్యాను. నిన్న సార్ రికగ్నైజ్ చేశారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బ్రాంజ్ లెవెల్ కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్ యూ, విష్ యూ ద వెల్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బ్రాండ్ న్యూ బ్రాంజ్ డైరెక్టర్ అఖిల మేడం. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మంచి టీం తోటి త్వరలో మంచి ఇన్కమ్, అంటే మంచి పొజిషన్, మంచి ప్రమోషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎస్ మేడం, ఒక మూవీ బాహుబలి 5, 6 అన్ని కూడా అసలు ఏది కూడా తగ్గేదే లేదంటారు కదా సార్, ఎప్పుడు అలా ఉంది. ఖచ్చితంగా లైవ్ గా కలవండి మేడం, మంచి మోటివేషన్ వస్తుంది మేడం. ఒక మాట లైవ్ లో వినండి, మేము విన్నాం కాబట్టే మేము సిస్టమ్ లో ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సార్ జైలాల్. జైలాల్. మేడం అన్మ్యూట్ వస్తుంది సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం, కవిత మేడంకి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా లైవ్ లో. చాలా మన కిరసా కంప్యూటర్ లో చూడడమే కానీ సార్ మేడం వాళ్ళ ఫోటో, వాళ్ళ ఇల్లు కానీ, కార్ కానీ, వాళ్ళు ఎట్లా అచీవ్మెంట్, చిన్న మూమెంట్లు కానీ, చిన్నప్పుడు మూమెంట్ కానీ కేవలం ఫోటోల ద్వారానే మనం ఇంతకు ముందు చూసాము. కానీ మేడంకి ఇప్పుడు డైరెక్ట్ గా లెవెల్ వచ్చిందానికి మాటలు రావట్లేదు. అసలు మేడమే వచ్చిందా, లేకపోతే ఇంకా కవిత మేడం ఏమైనా ఉన్నారా, రీసెంట్లీగా జాయిన్ అయినా కదా మేడం, కొంచెం తెలియదు. అంటే మీరు చాలా స్ట్రగుల్ అయితే చేశారు మేడం. ఇప్పుడు బాహుబలి 1 కానీ 2 కానీ ఇప్పుడు కొంచెం మన విషయాల్లో అయితే చూస్తేనే కానీ కొంచెం విషయం మనకి తెలియదు మేడం. అది మూమెంట్ కావచ్చు, ఇంకా డైరెక్షన్ కావచ్చు. మన ఇప్పుడు ఒక మూమెంట్ ని డైరెక్షన్ ద్వారా ఎట్లా తీసుకెళ్ళాలి, కింద నుంచి పైకి ఎట్లా స్థాయికి రావాలి అని మీ ఫోటోల ద్వారానే, మీ మ్యారేజ్ ఫొటోస్ కానీ, మీ బర్త్డే స్టేటస్ లు కానీ, వీడియోలు కానీ చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం నేనైతే. కానీ ఇప్పుడు వేస్టేజ్ లో మీరు చెప్పినట్టుగా ఎగ్జామ్ లో ఒకసారి ఒక జాబ్ చేస్తే జాబ్ వచ్చింది అమ్మయ్య అని మనం సంతోషం పడతాం కాదు, కానీ వేస్టేజ్ లో మాత్రం అట్లా లేదు. అట్లాంటి ఏం లేదు మేడం. గెలుస్తూనే ఉండాలి. 8% అయినావా, 8%, 12% అయినావా, 12 తోటి 16 అయినావా, 16 అయితే బ్రోజ్ అయ్యావా, బ్రోజ్ అయితే గోల్డ్ అయితే చిల్లర. ఇట్లా వేస్టేజ్ ద్వారా మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే, రోజు ఒక్క ఎగ్జామ్ రాసినా గెలుస్తూనే ఉండాలి. ఓటమి వస్తుంది, ఓటమి వెనకాల విజయం అని దాగి ఉన్నదని మనకి అందరికి తెలుస్తుంది. స్ట్రగుల్ చేస్తున్నాం మేడం. నాకు కూడా ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. సడన్ గా మీకు చూసేసరికి మీకు కూడా ఫస్ట్ టైం ఆల్రెడీ కిరణ్ సార్ కూడా మాట్లాడి ఫస్ట్ టైం చూడాలి అనిపించి వనపర్తిలో కిరణ్ సార్ కూడా మీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ నా టార్గెట్ మీరే మేడం. మీతో ఒక్కసారి కలవాలి, మాట్లాడాలనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మన సుజన మేడం హోస్ట్ చేసినట్టుగా ఇంకా చాలా బాగా అందరూ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ కొంత సమయం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ విష్ యువర్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. సో నిజాన్ని సార్ మూవీ తీయొచ్చు, ఖచ్చితంగా ఫ్యూచర్ లో రాబోతుంది. మేడం, కిరణ్ సార్. సో అందరూ మన పాత్రలు అందరూ ఉంటాం దాంట్లో, ఆల్ మెంబర్స్ ఉంటాం, వెస్టేజ్ మొత్తం ఉంటాం. థ్యాంక్ యూ మేడం, మాకు పాత్రలు ఇస్తున్నందుకు. నెక్స్ట్ సరిత లక్ష్మణ్ మేడం. ప్లీజ్ వెల్కమ్ మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. జూమ్లో యాడ్ అయిన ప్రతి లీడర్ వుడ్ బి లీడర్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. పోస్టింగ్ చేసిన సుజన మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మై గ్రేట్ మెంటర్ కిరణ్ సార్, కవిత మేడం లకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మేడం యొక్క టెస్ట్ మనీ ఎలా ఉందంటే మాటలు లేవు మేడం, మాట్లాడుకోవడాలు లేవు. అవి మీరు అన్నారు కదా బాహుబలి అనేది ఇంకా దాన్ని మించే ఉంటది. ఎందుకంటే మేడం అన్నారు రాస్తే కథ అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది. నిజంగా మేడం మనం ఏంటంటే రీల్స్ చూస్తుంటాము, అదేదో తెర మీద వచ్చి ఆడి వెళ్ళిపోతున్నట్టు ఉంటది. కానీ ఇక్కడ మన రియల్ లైఫ్ అంటే వాళ్ళు కొంతవరకే ఉంటది, తర్వాత ఏం జరుగుతుంది అనేది అక్కడ చూపించాడు. మూవీ కోసమే చూస్తారు. ఇక్కడ రియల్ లైఫ్ అంటే ఎలాంటి స్ట్రగుల్స్ నుండి వెస్టేజ్ లో రాకముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు పడుకుంటూ ఉన్నారు, వెస్టేజ్కి వచ్చిన తర్వాత లైఫ్ ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది అయితే మేడం అయితే ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. మేడం టెస్ట్ మనం ఇంతకు ముందు కూడా విన్నాను. నిజంగా చాలా అంటే మేడం అన్నారు మామ అనుకుంటే మర్చిపోతారు, మనసులో తీసుకుంటే నిలిచిపోతారు అన్నట్టుగా చెప్పారు. వాళ్ళ యొక్క అప్లైన్స్ కావచ్చు, రికగ్నిషన్స్, ఒకరు వెళ్ళి అంటే థైలాండ్ ట్రిప్స్కి వెళ్ళడం కావచ్చు, గోవా ట్రిప్ ఆ ఎంజాయ్మెంట్ బిఫోర్ లేదు. వెస్టేజ్లోకి రాకముందు అలాంటి ఏది లేదు. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అవన్నీ వచ్చి అంటారు కదా బ్రహ్మ రాసిన ఇలా రాశారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే బ్రహ్మ రాసిన రాతను కూడా చెరిపేసి మనకు నచ్చిన జీవితాన్ని రాసుకోవచ్చు వెస్టేజ్లోకి వచ్చినాక. కానీ మేడం అయితే ప్రూవ్ చేశారు. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆడపిల్లలు వంటింటికే పరిమితమై ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, మనకు నచ్చిన లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది అయితే కవిత మేడం టెస్ట్ మన ద్వారా ప్రతి ఒక్కరు మనసులోకి తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ వెల్త్ మేడం. వావ్ 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 సూపర్ మేడం. నిజంగా అసలు మూవీ మీ మాటల్లోనే తెలుస్తుంది ఎంత అర్థం చేసుకున్నాం. మనం ఆల్రెడీ టెస్ట్ మనీ చాలా సార్లు విన్నాం కానీ చాలా డిఫరెంట్ ఉంది ఈసారి. నాకే చాలా కొత్తగా అనిపించింది, పీపీటీ కూడా కొత్తగా అనిపించింది. సూపర్ మేడం అసలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనిత మేడం. అనిత మేడం ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం, ఆల్ ఆఫ్ యూ. మేడం అంటే నేను నా కథ అని మేడం మంచి చెప్పింది మేడం. ఎన్ని ఉడుదురుకులు ఉన్నాయో ఆ మేడంకి అర్థమైంది మేడం. సేమ్ టు సేమ్ నాకు కూడా అదే ఉంది మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడడం కొంచెం అన్నమాట చెప్పలేను మేడం. ఇంకా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈశ్వర్ మేడం సపోర్ట్ ఉంది మేడం. ఫస్ట్ ఈశ్వర్ మేడం, ఇరానా సార్, కుర్మయ్య సార్, మహేష్ సార్ వాళ్ళ సపోర్ట్ ఉన్నదానికి నేను 12% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేడం చూసుకుంటుంటే సేమ్ టు సేమ్ నాది కూడా ఇట్లానే ఉంది. ఇప్పుడు లైఫ్ ఎట్లా గోల్ చేసుకోవాలనేది తెలియదు. ఒక్కసారి ఇన్నా అంతే, వెస్టేజ్ ఏమనేది తెలియదు నాకు కూడా. ఫస్ట్ టైం ఏమి అని తెలియదు అనమాట. ఫస్ట్ టైం విన్నాను, తర్వాతకి ఆలోచన చేసిన. మా ఆయనకు చెప్పిన ఫస్ట్, మా సార్కి చెప్తే మా సార్ ఉండి ఏం లేదు అంత ఫేక్ ఫేక్ అని చెప్పిండు. లేదు ఒకసారి చూద్దాం అని అన్నా. తర్వాతకి సరే అంటే ఇంకా నాది ప్రాపర్టీ మొత్తం సొల్లాపూర్, నాకు సొల్లాపూర్కి ఇచ్చినారు మహారాష్ట్రకి. ఇంకా ఐజా నుంచి రన్ చేస్తున్నా, ఐజా మండలం నుంచి రన్ చేస్తున్నా. ఒకసారి ఇంకా మీటింగ్ ఇట్లానే వెంకటేష్ సార్ మీటింగ్ జరిగింది. జస్ట్ మా సార్ని తెచ్చి కూర్చోబెట్టిన. తర్వాత తర్వాత చూద్దాం మనం వెస్ట్ చేయాలన్నా వద్దా అనేది. లేదు నువ్వు చెయ్యి, చేసేది ఉంటే ఏమున్నది నువ్వు చేసుకో, నన్నైతే వద్దు అని చెప్పిండు. మళ్ళీ నీ కష్టాలలో ఇది నేను చేసుకుంటా అని చెప్పిన. సరేలే మళ్ళీ మీటింగ్ ఉన్నాయి అన్ని వింటా అంటే నీ ఇష్టం ఉన్నది చేసుకొని, సార్ సపోర్ట్ ఉంది. గంగోత్రి మేడం చెప్పినట్టనే రాముడున్న కాడనే సీత ఉండాలి కాబట్టి చెప్పింది. కాబట్టి గంగోత్రి మేడం సపోర్ట్, ఈశ్వర్ మేడం సపోర్ట్, అందరు సపోర్ట్ ఉంది మేడం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే సొల్లాపూర్ నుంచి నేను మహారాష్ట్ర నుంచి రన్ చేస్తున్నా మేడం. ఇదైతే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వద్దన్నారు నన్ను. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సుజన మేడంకి వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. సూపర్ వర్డ్స్ మేడం, మీ యొక్క ఫీలింగ్ షేర్ చేసుకున్నారు. ఖచ్చితంగా సార్ ఒక సపోర్ట్ వస్తుంది, ఫ్యూచర్ లో జరగబోతుంది. ఎందుకంటే వెస్టేజ్ అనేది ఫేక్ కాదు, రీల్ అంటారు కదా. ఈ రోజు రీల్ సినిమా చూసాం కదా, రీల్ సినిమా కాకుండా. సో ఖచ్చితంగా ఉంది మేడం, అతి త్వరలోనే ఉంది. ఏం టెన్షన్ పడకండి. అడుగులు అడిగేసుకుంటూ 12% కి వచ్చారు, అంటే సెకండ్ లెవెల్ కి వచ్చారు. కంగ్రాచులేషన్స్.
12% అయినందుకు. నాకు గంగోత్రి మేడం సపోర్ట్, ఈశ్వర్ మేడం సపోర్ట్ ఉంది మేడం. అందులోనే నాగరాజ్ సార్ సపోర్ట్ ఉంది. అంతా వాళ్ళే చూసుకుంటున్నారు మేడం. జస్ట్ ఏమంటే ఇక్కడ సొల్లాపూర్ లో ఎవరు ఇంటలేరు, చెప్తుంకుంటానే పోతున్నా, అస్సలు రెస్పాన్స్ లేదు ఇక్కడ నుంచి నాకు. మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, ఓకే. నెక్స్ట్ రమాదేవి మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం 1 సెకండ్, ఎందుకు అన్మ్యూట్ అవుతున్నారు? కవిత మేడం, రమాదేవి మేడం అన్మ్యూట్ ఇయ్యరా? ఇది ఎందుకు? కవిత మేడం, రమాదేవి మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. మీకు హోస్ట్ ఇచ్చా కదా. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. టెస్టిమోనీ ఇది 3rd టైం 4th టైం అనుకుంటున్నా మేడం, లైవ్ గా విన్నా. కాకపోతే బయటికి వెళ్ళొచ్చినందుకు టైంకి జూమ్ మీటింగ్ కి అడగలేదు మేడం, సారీ. మేడము చాలా కష్టాలు అనుభవించిందంటే సేమ్ ఇంచుమించు నావి కూడా అలాగే. డబ్బు సంపాదించినా కూడా అవమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు, వెనక అనేవాళ్ళు, పుడిచేవాళ్ళు. షడ్రుచులు అనుభవించింది, అన్నీ అయిపోయినాయి మేడంకి. ఇప్పుడు తీపి అనే రుచులు అనుభవిస్తుంది అనమాట మేడం. మేము కూడా ఆ స్థాయికి రావాలని అనుకుంటున్నాము. గోల్ అయితే పెట్టుకున్నా నేను కూడా. ఒక 5 yearsలో, అంటే 2 years మొత్తం నేను ఆరోగ్యానికి వాడినా మేడం. ఫస్ట్ కుటుంబ పరిస్థితుల వల్ల మనం ఎలా అంటే డిప్రెషన్కి లోనయ్యి తినక నిద్రపోక కూడా చాలా సఫర్ అవుతుంటాము. అట్లా అనుభవించినవి చాలా ఉన్నాయి. నాది లవ్ మ్యారేజ్ అయితే కాదు, అరేంజ్డ్ మ్యారేజే. కానీ అవమానాలు చాలా జరిగినాయి. నేను కూడా ఎవరెవరైతే అవమానం చేసినా వాళ్ళ ముందర ఖచ్చితంగా మంచి లైఫ్ లీడ్ చేసి నిలబడాలని గోల్ పెట్టుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. అవమానాలే సత్కారాలుగా మారబోతున్నాయి ఫ్యూచర్ లో ఖచ్చితంగా. స్టార్టింగ్ లోనే ఉన్నారు బ్రాంజ్ డైరెక్టర్. సో నెక్స్ట్ చాలా ఉంది మేడం. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సంధ్య మేడం, మీకు అన్మ్యూట్ ఇస్తున్న మాట్లాడండి మేడం. ప్లీజ్ వెల్కమ్ సంధ్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కవిత కిరణ్ మేడం. హోస్టింగ్ చేసిన గంగోత్రి మేడం చాలా బాగా చేశారు. నాకు నచ్చిన పాయింట్ ఏంటి హోస్టింగ్లో అంటే, రాముడు సీత లేనిది రామాయణం లేదు అన్నట్టుగా కిరణ్ సార్ కవిత మేడం లేనిది కేకే అసోసియేషన్ వెస్టేజ్ అనేది లేదు అనే ఒపీనియన్ నాకు ఉంది. కానీ మీరు రాస్తే కథ అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది అన్నది పర్ఫెక్ట్ మేడం. అది మీరు పడ్డ స్ట్రగుల్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గోల్ రీచ్ అయినంత వరకు ఇప్పటి వరకు మీరు పడ్డ స్ట్రగుల్ మేము చాలాసార్లు విన్నాము, లైవ్లో విన్నాము, మీటింగ్లో విన్నాము, చాలా విన్నాము. మీ మీటింగ్ వినడం వల్ల మేము చాలా ఇన్స్పైర్ అయినాను. దానివల్ల నేను కూడా నాకు ఒక రికగ్నైజ్డ్ కావాలి, నేను ఒక స్పీకర్ కావాలి, నా వల్ల వేరే వాళ్ళు కూడా బాగుపడాలి. మంచి ఫ్యామిలీ, వెస్టేజ్లో మంచి ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ ఉండాలి అనే కోరిక నాకు ఉంది. మీరు అన్నారు మమ అనుకుంటే వదిలేసే కాదు, మనసుకు తీసుకుంటే అది ఖచ్చితంగా మనం రీచ్ అవ్వగలుగుతాము అని మీరు అన్నారు. అది చాలా నా మనసుకు హత్తుకుంది. సార్ అన్నారు తలరాత మనం రాసుకుంటే తలరాత కాదు, రాసుకుంటే చేతిలో గీత కూడా మనం రాసుకోవచ్చు అని అన్నారు. ఆ వర్డ్ కూడా నేను ఇప్పటికీ నేను మర్చిపోలేను. సార్ మీటింగ్ వినేటప్పుడు, స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు, స్టార్టింగ్ వినేటప్పుడు కూడా బాబుని ఎత్తుకొని ఎండ కూర్చొని మీటింగ్ విని మరీ ఈ స్థాయికి వచ్చారు అంటే
చాలా గ్రేట్ మ్యామ్. సార్కి మీరు ఏ టైంలో అయినా మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ సార్కి రాగానే మీరు నవ్వుతూ సార్కి ఆహ్వానించడం, సార్కి ఎనర్జీని ఇవ్వడం వల్ల మీరు ఈ స్థాయికి రావడం జరిగింది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా మా సార్ నన్ను అంత సపోర్ట్ ఏం చెయ్యరు, కాకపోతే నేను మెల్లిమెల్లిగా చెయ్యాలి అని నేను దీన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే నేను దీన్ని బలంగా నమ్మినాను. ఒక మంచి ఆయుధం నా చేతిలో ఉంది అని నేను చాలా బాగా నమ్మినాను. దీంట్లోనే నిలబడాలి, దీంట్లోనే ఉండాలి. నేను మా సార్కి ఒక కార్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆల్రెడీ మా కార్ ఉంది, కాకపోతే నేనంతలా నేను నా సొంత డబ్బుతో నేను మా సార్కి ఒక కార్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. రికగ్నైజ్డ్గా చాలా మందిలో ఒక మంచిగా రికగ్నైజ్ తీసుకొని మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి ఫ్యామిలీలో ఉండాలి అనే ఆశతో ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యి కష్టపడడం జరుగుతుంది. ప్రస్తుతానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను 16%లో. అది కూడా ఇంట్లో ఒప్పుకోకపోయినా, నైబర్స్ ఒప్పుకోకపోయినా, రిలేటివ్స్కు ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకోకపోయినా నా వంతు నేను కృషి చేస్తూనే ఉన్నాను. ఎవరికి చెప్పకుండానో ఎలాగో అలాగా చేస్తూనే ఉన్నాను. భగవంతుడి దయ వల్ల విశ్వం కనెక్ట్ అయితే ఖచ్చితంగా నేను కూడా మంచి స్థాయికి మీ స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన ప్రతి వర్డ్లో నిజం ఉంది. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, స్ట్రగుల్ అనుభవించారు అన్నారు. అది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కాకపోతే కొన్ని నిలబడలేవు. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒకరికి ఒకరు తోడుగా ఉండి ఇంతవరకు నిలబడుకుంటూ వచ్చారు అంటే దానికి హ్యాట్స్ ఆఫ్ మేడం. మీ ఇద్దరికి, సార్కి, మీకు. నాకు మీ మోటివేషన్ కానీ, కిరణ్ సార్ మోటివేషన్ కానీ, వెంకటేష్ సార్ మోటివేషన్ కానీ, పరమేశ్ సార్ మోటివేషన్ కానీ, శివ సార్ మోటివేషన్ కానీ చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. పోస్టింగ్ ఇచ్చిన సుజన మేడంకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఓ మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కి. మీ యొక్క వర్డ్స్ హార్ట్ నుంచి వచ్చాయి మేడం. నిజంగా మేడం, ఒక సీతాదేవి ఎవరంటే మన దాంట్లో కవిత మేడం. సార్ వెనకాల ఉండి నడిపించిన మనిషి ఎవరంటే కవిత మేడం. కవిత మేడం సపోర్ట్ తోటే కిరణ్ సార్ ఇంత మంచిగా, ఇంత త్వరగా, అంటే ఈ రెండు చేతులు కలుస్తున్న చప్పట్లు ఎట్లా ఉంటుందో, సో ప్రతి ఒక్కరికి చెప్తున్న వైఫ్ సపోర్ట్. వైఫ్ వెస్టీజ్ చేస్తుంటే హస్బెండ్ కి చెప్పండి, హస్బెండ్ వెస్టీజ్ చేస్తుంటే వైఫ్ కి చెప్పండి. ఖచ్చితంగా ఇద్దరు కలిసి చేస్తే అతి త్వరలో డెవలప్ కావచ్చు, మంచి సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ సృజన మ్యామ్. మేడం. Yeah, ma'am. Thank you, ma'am. Thank you so much. Thanks for your supporting. Continue చేసా మ్యామ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా సిగ్నల్ ఇష్యూ వల్ల. సో ఫీడ్బ్యాక్ చాలా బాగా షేర్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరికి మాటలు జస్ట్ అదేదో ప్రజెంటేషన్ వినడం ద్వారా వచ్చినాయి కాదు, మనసుల్లో నుంచి వస్తున్నాయి. సో మీ మాటల్ని బట్టే చెప్పొచ్చు ఈరోజు మరి ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ జూమ్ సెషన్ అనేది ఎంత బాగా మీకు అర్థమైంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఉమెన్ వర్డ్స్ వినడానికి మనం తీసుకుందాం. మౌనిక మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ మ్యామ్. మేడం మౌనిక మేడం అయిపోయింది మేడం. అవునా? ఓకే మ్యామ్. ఓకే. సో నెక్స్ట్ అరుంధతి మ్యామ్. అరుంధతి మేడం కాలేజ్ తీయండి. ఓకే మ్యామ్. అన్మ్యూట్ ఇచ్చా చూడండి మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నో మ్యామ్, కొద్దిగా మేడం అవుతుంది. యా మ్యామ్. ఓకేనా ఇప్పుడు? నో మ్యామ్, కొద్దిగా ఇంకా. ఇప్పుడు ఓకేనా మేడం? యా ఓకే మ్యామ్. ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎక్సలెంట్ ఉంది మేడం. వచ్చేసి బ్రహ్మనాథం షూట్ చేసుకుని మీకు నచ్చినట్టు రాసుకున్నారు మేడం. అసలు సూపర్ మేడం. అసలు
ఇది ఎట్లా ఉందంటే ఒక సినిమాని ఎట్లయితే రాస్తామో మీకు నచ్చినట్టు మీరు రాసుకున్నారు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా బాగా షేర్ చేసుకుంటున్నారు మీ ఫీలింగ్ అనేది. సో మీరు కూడా ఒక యూత్ ఐకాన్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సురేఖ మ్యామ్, వెల్కమ్ టు ద జూమ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. యా, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ కవిత మేడం. నిజంగా మేడం ఫేస్ చూస్తేనే నిజంగా లక్ష్మీదేవి లాగానే ఉంది అసలు ఆ మేడం. మనం ఒక 1 డేలో చూస్తేనే మనకి చాలా మోటివేషన్ గా ఉంది. సార్ ఆమెని ఫేస్ అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ ఉంటే అదే విధంగా మనం కూడా మన లైఫ్ అనేది అదే సంతోషంతో అదే మోటివేషన్ తో ముందుకు వెళ్ళాలా. బాహుబలి సుజనా మేడం అన్నట్టు బాహుబలి మూవీ ఏ విధంగా అయితే రాజమౌళి ఎలా అయితే క్రియేట్ చేశారో మన కేకే అసోసియేషన్ వచ్చేసి మన కిరణ్ సార్ కవిత మేడమే అలా క్రియేట్ చేసింది అనమాట. దర్శకత్వం అయితే డైరెక్టర్ అయితే సో ఆ డైరెక్షన్ లో మనం కూడా మన సినిమా మన లైఫ్ అనేది మన కథ మారిగా మనం రాసుకోవాలా. చాలా చాలా బాగా చెప్పారు మేడం. రియల్లీ మోటివేషన్ సార్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగా మోటివేషన్ అనే ఫీలింగ్ వచ్చేసింది. అంటే సార్నే మోటివేషన్ చేసుకొని పోవాలి ముందుకి ఈ వేస్టేజ్ లో మాత్రం అని చెప్పేసి అనిపించింది. సో ఇప్పుడు కవిత మేడం చూస్తే రియల్లీ ఉమెన్ లో మాత్రం మేడం ని చాలా ఇన్స్పిరేషన్ చేసుకొని పోవాలి నిజంగా. సో చాలా థ్యాంక్స్ మేడం. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ వర్డ్స్ అసలు. నిజంగా అంటారు కదా, మరి సార్ ఒక్కడే కష్టపడితే ఇంత వచ్చిండేది కాదేమో. మరి మేడం సపోర్ట్ ఉంది, వెళ్ళ కూడా సపోర్ట్ చేస్తూ సార్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ నెగిటివ్ వచ్చినా, బిజినెస్ లో చాలా వరకు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, కొన్ని నెగిటివ్స్ వస్తుంటాయి. బట్ అన్ని వచ్చిన టైంలో కూడా ఒక స్మైల్ ఫేస్ ఉంటుంది కదా. నిజంగా మేడం ఫేస్ ఫస్ట్ టైం చూసాను నేను. ఫర్ ద ఫస్ట్ టైం మేడం ఫేస్ చూస్తేనే రియల్లీ చాలా ఎస్ మ్యామ్, నిజంగా చాలా స్మైలీ ఫేస్ అన్నమాట. ఆ స్మైల్ ని చూస్తే చాలా అబ్బా, ఇంకా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏవైతే టెన్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇంకా మర్చిపోతాం. సో అలా ఒక స్మైల్ ఫేస్ తో ఎప్పుడు కూడా సార్ కి సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే నిజంగా రియల్లీ గ్రేట్ మేడం. ఎంతో మంది ఉమెన్స్ కి మీరు ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్. సో చాలా మంది అనుకుంటుంటారు మేము ఉమెన్స్ మా వల్ల అవుతుందా, ఎంతో మంది బయట ఎన్నో మాటలు అంటుంటారు కదా. ఒక ఉమెన్ కడప దాటి బయటికి అడుగు పెట్టింది అంటే ఎన్నో మాటలు అంటుంటారు, నరం లేని నాలుగు ఎన్నో మాటలు అంటారు కదా. సో వాటన్నింటిని ఏంటి అంటే పట్టించుకోకుండా అన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ గా అంత ఫ్రీడమ్ లేకపోయినప్పటికీ మనీలో కూడా అంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పటికప్పుడు కూడా నిజంగా మేడం మీ పాజిటివ్ థింకింగ్ కి మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుని మిమ్మల్ని మీరు ఇద్దరు కూడా సారు మీరు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు మీకు మీరు పాజిటివ్ గా ఆలోచిస్తూ సో ఇదే కష్టాలే ఉంటాయా, ఏదో ఒక రోజు మనమంటూ లైఫ్ లో సక్సెస్ అవ్వమా, మనకంటూ మంచి రోజులు రావా అని చెప్పేసి ఇద్దరు కూడా అసలు అంటారు కదా, ఒక చేతితో కొడితే చప్పట్లు వస్తాయా, లేదు కదా, రెండు చేతులు కలిసినప్పుడే మరి చప్పట్లు అన్నప్పుడు మీరిద్దరు కలిసి కూడా ఇంత మంచి ఒక సక్సెస్ వేలో ఉంటూ ఇప్పుడు ఎంటైర్ ఈ కేకే అసోసియేషన్ లో ఇంతమంది ఉమెన్స్ కి ఎంతో మందికి అవకాశాన్ని కల్పించి ఎంతో మందికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరి మమ్మల్ని మాలాంటి స్టూడెంట్స్ ని ఎంతో మందికి ముందుకు తీసుకొస్తున్న ఈ కేకే అసోసియేషన్ లో నేనున్నందుకు రియల్లీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీ వాల్యుబుల్ ఏదైతే జర్నీ ఉందో సక్సెస్ జర్నీ మీరు బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్క ఉమెన్ కి ఒక కాన్ఫిడెంట్ అనేది ఒక ధైర్యాన్ని ఇచ్చింది అనమాట. అందరూ కూడా చాలా మంది ఇక్కడ హౌస్ వైఫ్స్ ఉన్నారు. మా సార్ కి నేను కూడా మా సార్ తో పాటు ఇలా ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి, సో నేను కూడా విదేశాలకు వెళ్ళాలి, మేము కూడా ఇలాంటి లైఫ్ ని లీడ్ చేయాలి, మా పిల్లలు మా ఫ్యామిలీ సొసైటీలో మాకు కూడా ఇలాంటి రెస్పెక్ట్ కావాలని చెప్పేసి ఎంతో మందికి ఒక హోప్ అనేది అయితే బిల్డ్ అవ్వడం జరిగింది. మీరు అసలు అంటారు కదా ఒక కొటేషన్ అన్నమాట, సో శ్రద్ధగా రాస్తే చేతి గీతలే మారినప్పుడు గట్టిగా శ్రమిస్తే తలరాతలు మారవా,
అన్న ఈ కొటేషన్ కి మీరు నిజంగా న్యాయం చేసిరు మేడం. ఒకప్పుడు మీరున్న ఆ ప్రాబ్లమ్స్ అక్కడే కనుక మీరు ఉండిపోయి ఉంటే అక్కడితోనే ఉండిపోతుండే. ఇప్పుడు జాను దాంతో పాటు ఇంకా అబ్బాయి ఉన్నాడు కదా, సో వాళ్ళిద్దరు కూడా సేమ్ అలానే ఇంకా అక్కడితోనే వాళ్ళు కూడా అలాంటి స్ట్రగుల్స్ అలాంటి బాధలే పడుతుండే వాళ్ళు ఫైనాన్షియల్ గా. బట్ అలా కాకుండా ఎంటైర్ మీ తల రాతనే మార్చుకున్నారు మీరు. అంటారు కదా ఒక మహానటి అన్నమాట. సో నేను మీ ఇది విన్న తర్వాత ఒకటే అనుకున్నా, ఒక మహానటి మీరు. అప్పట్లో సావిత్రి కథ కోసం ఎంతో కష్టపడి సమంత అర్జున్ వాళ్ళు ఆ మేడం సావిత్రి మేడం ఎలా సక్సెస్ జర్నీ అయింది, సో మేడం ఎలా వచ్చింది ఇండస్ట్రీకి అని చెప్పేసి ఒకటి ఏదేదో అంత మేడం గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసి ఆ సావిత్రి మూవీ అనేది చేయడం, అంటే మహానటి మూవీ తీయడం జరిగింది. బట్ ఇక్కడ విత్ లైవ్ లో ఒక మహానటి కనిపించింది నాకైతే మీ లోపల. నిజంగా మేడం తీస్తే మీది నిజంగా ఒక సినిమానే అవుతుంది. సో చాలా చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఇచ్చారు, ఎంత మంచి నాలెడ్జ్ ఇచ్చారంటే ఒక హోప్ ని బిల్డ్ చేసారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ నుంచి ఇలాంటివి ఇంకా మరెన్నో మోటివేషన్స్, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటివి ఇంకా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా మీ ఫ్యూ వర్డ్స్ మ్యామ్. సో సూపర్ మేడం, అందరి ఫీడ్బ్యాక్ చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. సో ఫీడ్బ్యాక్ లో సూపర్ అని చెప్తారు, కానీ నేను ఏదైతే కోరుకున్నానో అలాంటి ట్రాక్ మీకు రావాలి, మీరు కూడా టెస్ట్ మోన్ చెప్పుకొని రోజు రావాలని కోరుకుంటున్నాను. నిజంగా మేడం గంగోత్రి మేడం మంచి హోస్టింగ్, చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నిజంగా మీ త్వరలో యువత కావాలి. సో ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, తీసుకోండి. ఎవరు మా అమ్మ అనుకోమాకండి, మనసులోకి తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో మీకంటే ఒక రోజు వస్తుంది, మీకంటే ఒక రాసుకునే రోజు వస్తుంది, చెప్పే రోజు వస్తుంది. త్వరలో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నిజంగా మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి లైఫ్ ఎక్కడా ఉండదు, ఓన్లీ వెస్టేజే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. మళ్ళీ ఇంకో జూమ్ మీట్ లో మళ్ళీ మీట్ అవుదాము, ఓకేనా? అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ కిరణ్ సార్. జూమ్ క్లోజ్ చేసేస్తున్నా.